మన దరిద్రపు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నదంటే వి ఆల్వేస్ టాక్ అబౌట్ ద టాపర్స్. ఆంటర్‌ప్రెన్యూర్స్ పెరుగుతుంటే వాళ్ళని సపోర్ట్ చేసే సిస్టమ్ కూడా పెరగాలి అంటే ఇంకా ఎక్కువ మంది రావాలి. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ బ్రాట్ యూ హియర్. ఇప్పటికీ స్టూడెంట్స్ కెరియర్ని పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు కదా సార్. మీరు చూడండి, ఒకే సెక్షన్, సేమ్ మెటీరియల్, సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ క్లాస్ రూమ్, సేమ్ క్వశ్చన్ పేపర్, సేమ్ ఎగ్జామ్స్. మరి కొంతమంది బాగా ఎందుకు ఎక్సెల్ అవుతున్నారు, కొంతమంది యావరేజ్ కింద పర్ఫామ్ చేస్తారు అంటే పేరెంట్స్. ఈ కాలం పేరెంట్స్ ఓన్లీ చదువులు చూస్తున్నారా కాలేజెస్లో, లేకపోతే ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈ రోజున చాలా స్కూల్స్లో, చాలా కాలేజ్లో ఉన్నట్టుగా ఫ్యాకల్టీకి తక్కువ ఇంపార్టెన్స్, ఫెసిలిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్. అసలు సీఏ ఏం చేస్తారు సార్, కరెక్ట్గా చెప్పండి. ఈ వ్యాపారం పెరిగితే వచ్చేది సంపాదన. మరి సంపాదన పెరిగినప్పుడు ఒక పర్సన్ ఉండాలి కదా దానికి. ఇట్ ఈస్ ద కామర్స్ ప్రొఫెషనల్స్. సో డాక్టర్స్ ఏం చేస్తారు, హెల్త్ మేనేజ్మెంట్. మేమేం చేస్తాం, కామర్స్ ప్రొఫెషనల్స్, వెల్త్ మేనేజ్మెంట్. బైజూస్, అన్ అకాడమీ, స్టోవా ఇలాంటి వందల టెక్ స్టార్టప్స్ క్లోజ్ అయిపోతుంటే 22 years నుంచి మార్కెట్లో సస్టైన్ అవుతున్నారు కదా. వాట్ ఈస్ యువర్ సీక్రెట్ సార్? హానెస్ట్గా చెప్పాలి అంటే ఇట్ వాస్ నాట్ బై చాయిస్. సివిల్స్, మెయిన్స్, నీట్ ఈ 3 ఎగ్జామ్స్ కంటే సిఏ ఎగ్జామ్ అనేది చాలా టఫ్ అని విన్నా. ఇది ఎంతవరకు నిజం? 10th క్లాస్ అయితే ఎంపీసీ లేకపోతే బైపీసీ, ఈ రెండైనా ఆప్షన్స్ ఆల్టర్నేటివ్ లేవా? ఎంతవరకు నువ్వు చదివిన చదివైనా లేకపోతే నువ్వు చేసిన జాబ్ అయినా నీకు నచ్చి నువ్వు చేస్తున్నావు, నీకు తెలియకుండా నీ ఫ్యామిలీ అండ్ నీ సొసైటీ నువ్వు ఏం చేయాలనేది డిసైడ్ చేస్తుంది. వెల్, ఆల్టర్నేటివ్ కెరియర్స్, దీని గురించి మాట్లాడడానికి మన బ్యాక్ బెంచ్ పాడ్కాస్ట్లో ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఉన్నారు. 1 1 2 2 అని చెప్పి ర్యాంకులు వచ్చిన వెంటనే చొక్కాలు చింపుకుంటూ అరుచుకునే ఈ ఎడ్యుకేషన్ సొసైటీలో నాకు ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదు, నాకు ఎంతమంది పాస్ అయ్యారన్నది ఇంపార్టెంట్ అని చెప్పే పర్ఫెక్ట్ పర్సన్ ఈరోజు మన పాడ్కాస్ట్లో వచ్చారు. ఐఎమ్ హ్యాపీ టు షేర్ ద కౌచ్ విత్ ఫౌండర్ అండ్ అడ్మిన్ అడ్వైజర్ ఎట్ మాస్టర్ మైండ్ సిఏ అకాడమీ, మోహన్ మట్టుపల్లి గారు. నన్ను అడిగితే ఈ పాడ్కాస్ట్ ఐపీఎన్ తెలంగాణలో ప్రతి పేరెంట్ చూడాల్సిందే. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్లో ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఏంటి, పేరెంట్స్లో ఫాల్స్ ఏముంటున్నాయి, ఎడ్యుకేషన్ సిస్టంలో ఫాల్స్ ఏముంటున్నాయి, ఒకవేళ నువ్వు ఇవన్నీ క్రాస్ చేసి లైఫ్లో సక్సీడ్ అవ్వాలనుకుంటే ఏం చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఒకవేళ నువ్వు సిఏ అవ్వాలనుకుంటే ప్రాసెస్ ఏంటి, సిఏ ఫెయిల్ అయితే ప్రాసెస్ ఏంటి, పాస్ అయితే ప్రాసెస్ ఏంటి, ఒకవేళ సిఏ ఫెయిల్ అయిన తర్వాత కూడా నువ్వు ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది బ్రేక్ డౌన్ చేసుకుంటూ దిస్ పర్సన్ వాజ్ అబ్సల్యూట్లీ ఫ్రాంక్. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటూ లాస్ట్ 20 yearsగా ఒక సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ నడుపుతూ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి ఇంత ఫ్రాంక్గా చెప్పిన పర్సన్ ఫస్ట్ టైం వింటున్నా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ నాకు చెప్తుండే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ పాడ్కాస్ట్. డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి, టు నాట్ మిస్. ఒకవేళ ఇక్కడ మీకు ఫస్ట్ టైం వచ్చి ఉంటే, హాయ్, నా పేరు వివేకంలా అండ్ యూ వాచింగ్ బ్యాక్ బెంచ్ విత్ వివేక్. మేము ఎవ్రీ వీక్ ఒక ఎడ్యుకేషన్ మీదైనా, బిజినెస్ మీదైనా, లేకపోతే ఆల్టర్నేటివ్ కెరియర్స్ మీద పాడ్కాస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద బెస్ట్ బిఫోర్ యూ. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ చిన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సార్, వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ విత్ వివేక్. అసలు ఈరోజు ఇలా కూర్చొని ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐమ్ టాకింగ్ టు యూ. 20 years నుంచి ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటూ కొన్ని వేల స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తూ, కొన్ని వేల సిఏస్ని చేస్తూ, అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఏమో తెలుసుకోవడం ఇస్ రియలీ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో లెట్స్ స్టార్ట్ సార్. ఎప్పుడైనా ఏ ఆంటర్‌ప్రెన్యూర్ అయినా, ఏ ఎడ్యుకేటర్ అయినా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఈ స్టేజ్లో ఇలా ఉన్నారు అంటే వాళ్ళ చైల్డ్హుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ వాంట్ టు అండర్స్టాండ్, లైక్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ చైల్డ్హుడ్ ఎలా ఉంది అండ్ వై డు యూ చూస్ టు బీ హియర్? సో వివేక్ గారు మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు. అండ్ ప్రేక్షకులకి చూసేటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. నాకు బాగా నచ్చింది వివేక్ గారు ఇట్లా పాడ్కాస్ట్ చేస్తున్నారంటే నా ఫ్రెండ్స్కి చెప్పాను నేను. సో చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎందుకంటే సొసైటీలో కొంత వ్యాక్యూమ్ ఉంది, గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ మన వివేక్ గారిది. అండ్ చివరిలో నేను క్వశ్చన్ అడగాలి, వివేక్ గారు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారనుకుంటున్నాను. బ్యాక్ బెంచ్ అనేటువంటి టైటిల్ ఎందుకు పెట్టారు చివరిలో అడుగుతాను నేను. సో వివేక్ గారు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్లన్నీ కూడా, సో ఇవన్నీ నా సొంత ఒపీనియన్స్. మాస్టర్ మైండ్స్ మోహన్గా చెప్పట్లేదు నేను. మోహన్ యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, యాజ్ అ పేరెంట్, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ నా పర్సనల్ ఒపీనియన్స్, సంస్థ ఒక ఒపీనియన్ కాదు. ఎందుకంటే సంస్థ అంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. చాలామంది ఎంప్లాయీస్ ఒపీనియన్స్ నాలాగా ఉండకపోవచ్చు, దే మే డిఫర్. అందుకని ఇది నా పర్సనల్ ఒపీనియన్స్. సో ముందుగా ఎప్పుడో పాత రోజులు 1979 నేను బోర్న్, అంటే 46 years. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి,
అనేది నేను చెప్తాను. ఈ ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే రేపు జనవరి 2025కి నేను సీఏ క్వాలిఫైడ్ 23 ఇయర్స్. సీఏ స్టూడెంట్గా 4 ఇయర్స్ 5 ఇయర్స్ నేను ఈ చదువు చదివా, 5 ఇయర్స్ చదివాను. అంటే 28 ఇయర్స్ నాకు ఉన్నటువంటి అనుబంధం ఈ కోర్స్తో. ఐ మీన్ లవ్ విత్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్. డెఫినెట్లీ, హానెస్ట్లీ ఒక పనిని, ఒక కోర్సుని, ఒక చేసేటువంటి పనిని ప్రేమించకపోతే ఇన్ని సంవత్సరాల పాటు అదే పనిలో ఉండలేం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో మరొక చిన్న డిస్క్లైమర్, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ప్రతి వ్యక్తికి అప్లై అయ్యిద్దని అనుకోవద్దు, జనరలైజ్ చేసి చెప్తున్నా. ఇన్ జనరల్ ఉండేటువంటి డిస్కషన్స్ ఇవన్నీ కూడా. వీటికి ఎక్సెప్షన్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ చదవట్లేదు అంటే అందరూ చదవట్లేదు కాదు, స్టూడెంట్స్ అద్భుతంగా చదువుతున్నారంటే అందరూ అద్భుతంగా చదువుతున్నారని కాదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వివేక్ గారు ఫర్ గివింగ్ మీ అ గ్రేట్ ఆపర్చునిటీ. కామర్స్ గురించి బయట నిజాల కంటే అపోహలు ఎక్కువ ఉన్నాయి. నిజాలు తక్కువ తెలుసు, అపోహలు ఎక్కువ తెలుసు. సో కామర్స్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది నా చిన్న ప్రయత్నం, మీరు చేస్తున్న చాలా పెద్ద సపోర్ట్. సో చిన్ననాటి జ్ఞాపకాలు. సో నేను చదివిందంతా కూడా ఒక మిడిల్ లెవెల్ స్కూల్స్, అంటే కార్పొరేట్ స్కూల్స్ ఏం కాదు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏం కాదు, బడ్జెట్ స్కూల్స్, దగ్గరలో ఉన్నటువంటి బడ్జెట్ స్కూల్స్. చాలా మంచి స్కూల్స్ అన్నీ కూడా చక్కగా చదువు చెప్పారు. ఫ్యాకల్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఈ రోజున చాలా స్కూల్స్లో, చాలా కాలేజీలో ఉన్నట్టుగా ఫ్యాకల్టీకి తక్కువ ఇంపార్టెన్స్, ఫెసిలిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్. మేము ఆల్రెడీ పడిపోయాం వివేక్ గారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఫ్యాకల్టీ అనే స్థాయి నుంచి మేము ఫెసిలిటీస్ అనే స్థాయికి పడిపోయాం. ఈవెన్ చాలా హాస్పిటల్స్ కూడా. డాక్టర్స్ అనే స్థాయి నుంచి ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్, ఫెసిలిటీస్ అనే స్థాయికి వాళ్ళు పడిపోయారు. చాలా హాస్పిటల్స్లో ఇప్పుడు ఎలా ఉన్నాయంటే 5 స్టార్ హోటల్స్ లాగా ఉన్నాయి. అక్కడ వైద్యానికంటే ఇంపార్టెంట్, అక్కడ అకామిడేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, ఫెసిలిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సరే, సో చిన్నప్పుడు ఆ బడ్జెట్ స్కూల్స్లో చదివినటువంటి వాడిని, అంటే సీఏ అనగానే చాలామందికి అదో బ్రహ్మ పదార్థం. అమ్మో సీఏనా, పాస్ అయ్యావా, చదువుతున్నావా, పాస్ అయ్యావా పక్కన పెట్టండి వివేక్ గారు, చదువుతున్నావా అంటేనే వాడిని ఒక దేవుడిలాగా చూస్తారు, లేకపోతే ఒక పని రాక్షసులాగా చూస్తారు. సీఏ చదువుతున్నావా అని. సో అలాంటిది ఏం లేదు. నేను ఐఎమ్ నాట్ సో టాలెంటెడ్, అంత పెద్ద టాలెంటెడ్ ఏం కాదు. దాంతోపాటు నేను చదువుకుంది ఇంటర్నేషనల్ స్కూల్స్ కాదు, నేను చదువుకుంది లోకల్గా బడ్జెట్ స్కూల్స్, అందుబాటులో ఉన్నటువంటి మా సందులో, మా దగ్గరలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి బడ్జెట్ స్కూల్స్. సో స్కూల్స్, నేను చదివిన స్కూల్స్ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పే అవకాశం మీ ద్వారా వచ్చింది. సో నాకు చదువు చెప్పిన గురువులకి, స్కూల్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. 10th అయిపోయిన తర్వాత సో ఒక పెద్ద ప్రాబ్లం, నాకే కాదు, ఇది ప్రతి ఇంట్లో ఉన్న ప్రాబ్లం. మా ఇంటికే కాదు, నా ఒక్కడికే కాదు, ప్రతి ఇంట్లో ఉన్న ప్రాబ్లం. 10th దాకా 8th అయిపోతే 9th అయిపోతే 10th, ఆటోమేటిక్గా ప్రమోట్ అయిపోతాం. 10th తర్వాత మనకు ఒక కొత్త ఇష్యూ వచ్చింది, ఆప్షన్స్ ఉంటాయి. అప్పటిదాకా ఆప్షన్స్ లేని ఎడ్యుకేషన్, ఆటోమేటిక్గా ప్రమోట్ అయిపోతూ ఉంటాం. 10th తర్వాత ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎవరైతే కొద్దిగా తెలివిగా డెసిషన్ తీసుకుంటారో వాళ్ళ లైఫ్ అంతా కూడా బరాబర్ స్టేబుల్గా ఉంటుంది. ఎవరైతే ఫ్లూగా, బ్లైండ్గా ఎవరో డెసిషన్ తీసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డెసిషన్ తీసుకుంటారో, అంటే గ్రూప్ సెలెక్షన్ లైక్ ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ, వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా, అన్స్టేబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను మోహన్ చెప్పాడని కూడా మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వద్దు, మోహన్ చెప్పాడని కూడా కామర్స్లో జాయిన్ అవ్వద్దు. మీ డెసిషన్ ఇన్ఫర్మేషన్తో కూడిన డెసిషన్ అయి ఉండాలి అంటున్నా నేను. ఇట్ షుడ్ బి అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్, బ్లైండ్ డెసిషన్ వద్దు. గొర్రెల్లాగా ఎవరో ఏదో చెప్పారని మాత్రం ఫాలో అవ్వద్దు. సో 10th అయిపోయిన తర్వాత నా ఫస్ట్ చాయిస్, అంటే మీ స్కూలింగ్ గురించి, చిన్ననాటి జ్ఞాపకాల గురించి అడిగారు కదా, నా ఫస్ట్ చాయిస్ సీఏ కాదు, నా ఫస్ట్ చాయిస్ ఎంఈసీ కాదు. ఐ టుక్ ఎంఈసీ ఇన్ ఇంటర్మీడియట్ 10+2లో నేను ఎంఈసీ తీసుకున్నా, మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ కాంబినేషన్. నా ఫస్ట్ చాయిస్ అది కాదు. ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, బైపీసీ తీసుకోవాలని. నేను స్కూల్ టాపర్ అయితే కాదు కానీ క్లాస్ టాపర్. అంటే మా స్కూల్లో మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి కదా, నేనున్నటువంటి సెక్షన్లో నేను టాపర్, కానీ స్కూల్ టాపర్ అయితే కాదు. సో ఎందుకు నేను తీసుకోలేకపోయానంటే 2 reasons. సో ఇమ్మెచ్యూరిటీ. మీరు వెళ్ళి 7th క్లాస్ 8th క్లాస్ పిల్లల్ని అడగండి వాట్ యు వాంట్ టు బికమ్ అంటే అసలు ఎవడు తగ్గేదేలే. ఐఏఎస్ అంటాడు, ఐపీఎస్. ఈవెన్ మనం కూడా అన్నాం, మనం కూడా చిన్నప్పుడు తెలియక అది ఎంత తప్పో తెలియదు, దానికి ఉండాల్సిన స్కిల్ ఏంటి, టాలెంట్ ఏంటి, పేషెన్స్ ఏంటి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి, అవన్నీ తెలియక మనం కూడా అన్నాం మనం. సో సేమ్ అలానే 10th అయిపోగానే అసలు అడగకుండానే చెప్పేవాడిని, డాక్టర్ అవుతాను, డాక్టర్ మోహన్ అని అడగకుండానే చెప్పేవాడిని చాలామందికి. తర్వాత కొంత రీసెర్చ్, ఒక 1 week 10 days రీసెర్చ్ చేస్తే రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ నాకు బయటపడ్డాయి. నేను మాట్లాడుతుంది వే బ్యాక్ 1995.
1995 లేదా 1994 నేను 10th క్లాస్ అయిపోయింది. 27 years back. ఎస్, రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. ఇప్పుడున్నంత మెడికల్ కాలేజీలు లేవు. సో సీట్ రావాలి అంటే నరకం, అడ్మిషన్ రావాలంటే నరకం. నేను చెప్తుంది మెడికల్ కాలేజ్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీకు వినే ఉంటారు. చాలా మంచి కంటెంట్ తన సోషల్ మీడియా ద్వారా, తన హ్యాండిల్స్ ద్వారా ఇస్తున్నారు. ఆయన చెప్పిన ఒక వీడియో నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ 1000 లోపల ఆయనకి ర్యాంక్ వస్తే లోకల్ కాలేజ్లో ఆయనకి ఫ్రీ అడ్మిషన్ రాలా. బీటెక్ ఎంసెట్, అప్పట్లో ఎంసెట్లో 1000 లోపల ర్యాంక్ వస్తే పాప ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలనుకున్నాడు, అడ్మిషన్ రాలా. అది అప్పుడున్న టఫ్ కాంపిటీషన్. చాలా తక్కువ ర్యాంకులు ఉండేది. ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడులాగా ఏపీ తెలంగాణ కూడా కాదు. ఇప్పుడైనా సరే కాలేజీలు పెరిగినాయి, నీట్ మెడికల్ కాలేజీలు పెరిగినాయి. అప్పట్లో అవకాశం కూడా లేదు, చాలా తక్కువ కాలేజీలు ఉండేవి. సో నా ఫస్ట్ కన్స్ట్రెంట్ ఏంటంటే ర్యాంక్ వస్తేనే అడ్మిషన్. లోకల్గా అడ్మిషన్ రావాలంటే మంచి ర్యాంక్ రావాలి. అంత సీన్ మనకు లేదు అనే విషయం కాస్త లేట్గా తెలిసింది. స్కూలింగ్లో తెలియలేదు, మనకు అంత కెపాసిటీ లేదు, అంత టాలెంట్ లేదురా మోహన అని కొద్దిగా లేట్గా తెలిసింది. సో ఆ 1 వీక్లో వచ్చిన ఫస్ట్ కనువిప్పు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ బైపీసీ తీసుకుంటే పెద్ద పెద్ద కాలేజ్లో చదివిస్తే తప్ప ఎంసెట్లో ర్యాంక్ రాదు. ఇప్పుడంటే నీట్, ఇన్ దోస్ డేస్ ఎంసెట్. అంత ఫైనాన్షియల్ కెపాసిటీ మా పేరెంట్స్కి లేదని నాకు అర్థమైంది. 10th క్లాస్ తర్వాత వచ్చే మెచ్యూరిటీ అది. పేరెంట్స్కి అంత ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు. వాళ్ళేం బాగా ఇబ్బంది పడే ఫ్యామిలీ ఏం కాదు, బాగా రిచ్ ఫ్యామిలీ కాదు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ కూడా కాదు, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్కి దగ్గరలో ఉన్న ఫ్యామిలీ. వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, నేను ఇబ్బంది పెట్టకూడదు. లాస్ట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, బైపీసీ తీసుకుంటా, ర్యాంక్ రాకపోతే డొనేషన్ కట్టి మెడికల్ కాలేజ్లో సీట్ ఇప్పించే పరిస్థితి లేదనేది రూల్డ్ అవుట్, అర్థమైపోయింది. ఒక మంచి కాలేజ్లో ఇంటర్మీడియట్లో జాయిన్ చేయడానికే ఫైనాన్షియల్ కెపాసిటీ పేరెంట్స్కి లేనప్పుడు ఇబ్బంది అడిగితే చేసేవాళ్ళు. బట్ నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. వాళ్ళ ఫైనాన్షియల్స్ నాకు తెలుసు, రైట్, నాకు తెలుసు, ఆ ఫైనాన్షియల్స్ తెలుసు. అలాంటప్పుడు ఒకవేళ మెడికల్ కాలేజ్లో సీట్ రాకపోతే డొనేషన్ కట్టేంత కెపాసిటీ ఉంటుంది? ఆబ్వియస్లీ ఉండదు. సో లాస్ట్ రీజన్, మూడో రీజన్, మెయిన్ రీజన్ ఏంటి? వద్దు, సైన్స్ వద్దు, నేను కామర్స్కి వెళ్ళాలని. ఎంపీసీ అసలు వద్దనుకున్నా, రూల్డ్ అవుట్. సో నాకు వెళ్తే బైపీసీ లేదా ఎంఈసీ, ఈ రెండు కూడా కాస్త ఇష్టపడేటువంటి కోర్సులు. సో బైపీసీలో మూడో రీజన్ ఎందుకు బైపీసీ వద్దనుకున్నాను. సో 10th క్లాస్ అయిపోగానే బైపీసీ 2 years చదవాలి. లక్కీగా సీట్ వచ్చేసింది అనుకోండి. ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, 1 year జూనియర్గా చేయాలి, జూనియర్ డాక్టర్. తర్వాత పీజీ 2 years, తర్వాత సూపర్ స్పెషాలిటీ. అంటే 9 to 10 years పడుతుందండి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చదువుకుంటే. మనకుండే ఏజ్లో యావరేజ్న మనకి 60 years క్వాలిటీ లైఫ్ ఉండేది. 60 years క్వాలిటీ లైఫ్. ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు కానీ 60 years క్వాలిటీ లైఫ్ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా 40 years కాస్త ఎనర్జీ ఉంటుంది. 40 తర్వాత వి స్టార్ట్ లూజింగ్ ఎనర్జీ ఆల్సో. సో 40 yearsలో నేను 30 ఏళ్ళ పాటు చదువుకోవాలి అంటే నాకు అది అస్సలు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అంటే ఎలా ఉందంటే, ఈ జీవితంలో చదువుకో, నెక్స్ట్ లైఫ్లో నెక్స్ట్ జీవితంలో ఎంజాయ్ చేద్దు కానీ అని. సో చూడాల్సిన ప్రపంచం ఉంది, జయించాల్సిన ప్రపంచం ఉంది. ప్రపంచం అంటే కేవలం స్కూలు కాలేజే కాదు, ప్రపంచం అంటే కేవలం బుక్సే కాదు. there's lot to learn, there's lot to earn, lot to learn, lot to earn. సంపాదించాల్సింది చాలా ఉంది, చూడాల్సింది చాలా ఉంది, జీవించాల్సింది చాలా ఉంది. ప్రపంచం చాలా పెద్దది, చాలా చిన్నదే కాదు. హైదరాబాదే, మన హైదరాబాద్లో పుట్టి పెరిగా అనుకోండి, మనం చచ్చిపోయే లోపల టోటల్ హైదరాబాదే చూడలేం మనం, అంత పెద్ద సిటీ. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, జయించాలి. మన లైఫ్ని మనం చక్కగా జోష్ఫుల్గా మనం బతకాలి అనుకుంటే ఏంటి? త్వరగా చదువు కంప్లీట్ అవ్వాలి. దట్ ఈస్ ఓన్లీ ఆప్షన్. సో 21-22 yearsకి చదివే కోర్స్ ఏది అనేది అప్పుడు ఎక్స్ప్లోర్ చేయటం మొదలుపెట్టాను. నా మీద తెలియకుండా జరిగినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, మా ఫాదర్ ఒక ఆడిటర్ ఆఫీస్లో, అంటే ఒక చార్టర్డ్ అకౌంటెన్సీ CA ఫామ్లో ఒక 23 years పాటు నిరవధికంగా, మోర్ దెన్ 20 years అనుకోండి, మేనేజర్గా చేశారు. ఓకే. కానీ ఎప్పుడు కూడా CA చేయాలనేటువంటి ఆలోచన ఆయన నాకు ఇవ్వలేదు, నేను తీసుకోలే. ఇన్సిస్ట్ చేయలే ఆయన, నువ్వు CA చేయాలరా మోహన్ అని చెప్పలా. కానీ నాకు తెలుసు, అది ఇంట్లో డిస్కషన్స్ జరుగుతుంటే ఈ ఆఫీస్కి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు, ఏనే తెలుసు కదా. సో నేను నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇమీడియట్లీ MEC, మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ అని ఆలోచించడానికి గల కారణం నాన్నగారు. సో ఇంట్లో జరుగుతున్న ప్రొఫెషన్ అది. సో CA తీసుకుందామని. సో నేను బయట వాళ్ళకైతే CA గురించో, చార్టర్డ్ అకౌంటెన్సీ గురించో, కామర్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా కష్టంగానే, నాకు చాలా ఈజీ. ఇంట్లో ఉన్నారు,
ఇంట్లో అండ్ అప్పట్లో మీలాగా యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కామర్స్ గురించి చెప్పేవాళ్ళు కాదు, సోషల్ మీడియాలో కూడా కామర్స్ గురించి చెప్పేవాళ్ళు కాదు. ఓన్లీ ఆప్షన్ ఎవరైనా రిలేటివ్స్ చదువుకున్న వాళ్ళు చెప్పటమే తప్ప దెర్ ఇస్ నో అదర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో నేను కామర్స్ తీసుకున్నాను. వివేక్ గారు, నేను కాలేజ్లో గుంటూరులో టీజేపీఎస్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, అక్కడ కామర్స్కి అప్లికేషన్ పెట్టాను, ఎంఈసి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంపీసీ బైపీసీ సెక్షన్స్ పూర్తిగా నిండిపోతాయండి, ఎంఈసీకి సెక్షన్ నిండిద్దో లేదో తెలియదు, గ్యారంటీ లేదు, ఒక డిక్లరేషన్ ఇస్తే అడ్మిషన్ ఇస్తామన్నారు. ఏమని, ఎంఈసీ కనుక మీకు సెక్షన్ నిండకపోతే మిమ్మల్ని ఎంపీసీలో కూర్చోబెడతాం, మీరు గ్రూప్ మారాలి అని. అప్పట్లో గ్యారంటీ లేదు అన్నారు. సో ఓరల్ డిక్లరేషన్ తీసుకున్నారు. ఫర్దర్గా మా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేకుండా 10 మంది ఎంఈసీ తీసుకున్నాం. దాంట్లో కూడా కొంతమంది ఎంపీసీకి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎంఈసీ సెక్షన్ ఉంటుందో లేదా అనేటువంటి భయంతో మేమే ఒక 4-5 స్టూడెంట్స్ అండి ఎంపీసీ సెక్షన్స్ కూడా వెళ్ళి చెప్పొచ్చాం మేము, ఎంఈసీ తీసుకుంటే బాగుంటుంది. మీరే అప్పటి నుంచి ప్రమోషన్ మీ ఎంపీసీ సెక్షన్స్కి వెళ్ళాం. అరే ఎంపీసీలో మ్యాథ్స్ ఉంటుంది, ఎంఈసీలో మ్యాథ్స్ ఉంటుంది, ఎకనామిక్స్, కామర్స్, ఇన్ని కూడా ప్లస్లు మైనస్లు అని చెప్పొచ్చాం. కొంతమంది స్ట్రెంత్ పెరిగారు. లక్కీలీ కాలేజీల సపోర్ట్తో 2 సంవత్సరాల పాటు ఆ కోర్స్ అయితే కంటిన్యూ అయ్యింది, బ్యాచ్ అయితే కంటిన్యూ అయింది. సో ఎంఈసీ తీసుకున్నాం ఎందుకు, సీఏ కంప్లీట్ చేయడం కోసం, సీఏ జాయిన్ అవడం కోసం. సో ఇది మేము బై ఛాన్స్ వచ్చిన కోర్స్ కాదు, నేను ఇది బై చాయిస్. లక్కీలీ నన్ను ఫాలో అయినటువంటి ఇంట్లో ఇంకో అతను ఉన్నాడు, నా క్లాస్మేట్, నా రూమ్మేట్, దాంతోపాటు నా ఓన్ బ్రదర్. తను కూడా సీఏనే జాయిన్ అయ్యాడు. ఇద్దరం సీఏ కంప్లీట్ చేసాం. అండ్ మేము చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఇద్దరికి 1 year గ్యాప్. కానీ నేను స్కూల్ ఎర్లీగా జాయిన్ అయ్యాను, నేను లేట్గా జాయిన్ అయ్యాను, వాడు స్కూల్ ఎర్లీగా జాయిన్ అయ్యాడు. బహుశా నేను 4.5 yearsలో స్కూల్ జాయిన్ అయ్యాను, వాడు 3 yearsకే స్కూల్ జాయిన్ అయ్యాడు. సో మ్యాచ్ అయింది. ఇద్దరు ఏజ్ 1 year గ్యాప్ ఉన్నా కూడా మేము క్లాస్మేట్స్. ఎక్కడ దాకా క్లాస్మేట్స్ అంటే 8th దాకా క్లాస్మేట్స్, 8th క్లాస్ దాకా. 8th తర్వాత మా వాడు ప్రకాష్, నా తమ్ముడు 9th వెళ్ళాడు, నేను 10th వెళ్ళా. 9th నేను స్కిప్ చేశాను. సో మధ్యలో మళ్ళీ నేను సిఏ కోర్స్లో, సిఏ ఇంటర్లో, ఫైనల్లో 2 కోర్సెస్ ఉంటాయి. నేను ఒకటి తప్పాను, వాడు ఒకటి తప్పాడు. చివరికి పాస్ అయ్యే రోజుకి ఇద్దరం 2002 సంక్రాంతి టైంలో ఉంటుంది, మాకు నిజమైన సంక్రాంతి అది. ఇద్దరం పాస్ అయ్యాం, ఒకే రోజు పాస్ అయ్యాం, ఇద్దరం ఒకే రిజల్ట్. సిఏ సెకండ్ అటెంప్ట్ సార్ మీది? నాది ఫైనల్లో సెకండ్ అటెంప్ట్. తను సిఏ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు ప్రకాష్. సిఏ ఇంటర్ ఫెయిల్ అయ్యి ఫైనల్ ఫస్ట్ అటెంప్ట్. నేను సిఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్, ఫైనల్ నేను ఫెయిల్ అయ్యాను. సో ఫైనల్ నేను ఫెయిల్ అయ్యాను, తను ఫైనల్ ఫస్ట్ అటెంప్ట్, నేను ఫైనల్ సెకండ్ అటెంప్ట్. సో ఇద్దరం ఒకే రోజు పాస్ అయ్యాం. తండ్రి కళలను పండించిన తనయులు అని చెప్పి ఈనాడు బ్యానర్ హెడ్డింగ్తో మంచి న్యూస్ కూడా వచ్చింది. సో చాలా సంతోషంగా అనిపించింది. అంటే మేము హార్డ్లీ ఖర్చు పెట్టింది మా టోటల్ సిఏ కోర్సుకి ఇన్ దోస్ డేస్ మేబీ 1 lakh ఉంటుందేమో మా హైయర్ ఎడ్యుకేషన్కి. ఈ రోజున 7th class, 5th class, 4th class కూడా 1 yearకి ఛార్జ్ చేసేటువంటి ఫీజు అది. ఇది మా చదువుకు సంబంధించినటువంటి ప్రయాణం. అని ఇనీషియల్గా ఏంటి, వాట్ మేడ్ మీ టు జాయిన్ ఫర్ సిఏ లేదా కామర్స్ అని అడిగారు కాబట్టి చెప్పాను. సబ్కాన్షియస్గా చూసుకుంటే మీ ఫాదర్ అక్కడ ప్రెజెన్స్ ఉండడం వల్ల అక్కడ ఒక ఆప్షన్ ఉంది, సిఏ అని ఆప్షన్ ఉందని మీకు తెలిసింది కాబట్టి మీరు జాయిన్ అవ్వడం. కానీ అప్పట్లో అంత ఇన్ఫర్మేషన్ ఉండేదా సార్ మార్కెట్లో? లేదు సార్, అప్పట్లో అంత అవేర్నెస్ లేదు సార్. ఈ కోర్సు చాలా మంచిది, చెప్పేవాళ్ళు లేరు. ఈ కోర్సు చాలా 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 మంచిది, కొద్దిగా కాదు చాలా మంచిది. జస్ట్ బికాస్ మాస్టర్ మైండ్స్ వాళ్ళు కామర్స్ చెప్తున్నారని కామర్స్ని ప్రమోట్ చేయడం కాదు సార్. మీరు ముందే చెప్పాను సార్, మేము మాస్టర్ మైండ్స్ని ప్రమోట్ చేయడానికి మిమ్మల్ని పిలవలేదు సార్. కామర్స్ గురించి, కామర్స్లో ఉన్నటువంటి మిత్స్, కామర్స్లో ఉన్నటువంటి మిస్కన్సెప్షన్స్ అవి మేము బర్స్ట్ చేయాలని, అవి మేము తెలియచేయాలని మీరు పిలిచారన్నారు. వాస్తవం సార్, చెప్పేవాళ్ళు ఈ కోర్స్ గురించి లేరు. చాలా తక్కువ మందికి ఈ కోర్స్ గురించి అవేర్నెస్ ఉంది. ఎందుకంటే ఈవెన్ నేను మీ 3 generations పెట్టి చేసుకున్నాను సార్. మీ జనరేషన్, మా జనరేషన్, ఇప్పుడు కరెంట్ జనరేషన్. మీ జనరేషన్కి ఎడ్యుకేషన్ లేదు, మా జనరేషన్ నా దగ్గరికి వచ్చేసరికి మా పేరెంట్స్కి కొంచెం ఎడ్యుకేషన్ ఉంది. కానీ మార్కెట్లో ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉందంటే సిఏ చదవడం అనేది చాలా కష్టం, సిఏ నువ్వు 100 మంది చదివితే ఒకళ్ళు పాస్ అవుతారు, అది కూడా చాలా కష్టంగా పాస్ అవుతారు. నువ్వు ఎంబీబీఎస్ అంత కష్టంగా చదువుతావో సిఏ కూడా అంత కష్టంగానే చదవాలి, అంతకంటే ఎక్కువ ఐఏఎస్ కంటే కష్టం. ఆ బుక్కులు చూస్తుంటే నువ్వు పోయి వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ చెప్పేవారన్నమాట. అది విని నేను కూడా లైక్ ఓకే ఏం చేయకూడదా అని డిసైడ్ అవుతున్నప్పుడు సిఏ దాన్ని నా బకెట్లో పడేశాను.
చేయకూడని లిస్ట్లో లిస్ట్ లో పడేసా. మా డాడీకి ఎంత పిచ్చి అంటే సీఏ అంటే, ఓ సీఏ చేయరా, నువ్వు నీకు వర్కౌట్ అవుతున్నా, నువ్వు బాగా చేస్తావు, సీఏ చేయరా అంటే, ఆ బుక్కులు చూసారు ఎట్లున్నాయో, నా చేతులు అంత ఉన్నాయి, నా వల్ల కాదు అని చెప్పి నేను దాన్ని చేయకూడని లిస్ట్లో పడేసాను. బట్ రైట్ నౌ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఏం అర్థమైందంటే, బిజినెస్ ఓనర్గా కూడా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జాయిన్ అయ్యారు సీఏ కోర్సు? ఆల్మోస్ట్ నా బెంచ్ మేట్, నా 9th 10th నా బెంచ్ మేట్ సీఏ, నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ నా క్లోజ్ ఫ్రెండ్స్ సీఏ. వాళ్ళల్లో ఎవరైనా సరే ఎక్స్ట్రాడినరీ అంటే వీళ్ళు ఐఏఎస్ స్థాయి, వీళ్ళు ఐఐటి స్థాయి, మెడిసిన్ స్థాయి వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వాలి సార్. కాదు, వీళ్ళు ఐఐటి కొడితే జాయిన్ అయిపోతారు, లేదా ఐఏఎస్ జాయిన్ అయితే పాస్ ఆ స్థాయి గల వాళ్ళు ఉన్నారు. చదువు ఉంటే పాస్ అయిపోయేవాళ్ళం సార్. కానీ అదే అన్నాను, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా జాయిన్ అయ్యారు. ఈ జనరేషన్ వాళ్ళు ఎత్తుక్కొని జాయిన్ అవుతున్నారు. సో అది ఐ వాంట్ అండర్స్టాండ్ దట్ సార్. మీ జనరేషన్కి, మా జనరేషన్, కరెంట్ జనరేషన్కి పేరెంట్స్లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా, పిల్లల్లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? వాస్తవంగా సార్ ఇక్కడ పేరెంట్స్ పిల్లలు డెసిషన్ తీసుకునే రోజులు పోయినాయి సార్. ఇక్కడ అన్ని కూడా యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, ప్రమోషన్స్ వచ్చి డెసిషన్స్ తీసేసుకుంటున్నాయి. రైట్. మనం ఏం తినాలి మనం కాదు డిసైడ్ చేస్తుంది, మనం ఏం కట్టుకోవాలి బట్టలు మనం కాదు డిసైడ్ చేస్తుంది, ఏ ఇంట్లో ఉండాలి, ఏం చదువుకోవాలి మనం కాదు డిసైడ్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ లేని ప్రపంచంలో మనం పెరిగాం, మన జనరేషన్ ఎస్పెషల్లీ. మీది కాదు, నాది 45 years, మేబీ మీరు 30sలో ఉన్నారు, బిలో 30 అనుకుంటున్నాను నేను. ఇన్ఫర్మేషన్ లేని ప్రపంచంలో మనం పెరిగాం. ఇప్పుడేమో ఓవర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడే ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ఫర్మేషన్ లేకపోవటం అనేది ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషనో, ఓవర్ ఇన్ఫర్మేషన్ కూడా అంతే ఇబ్బందికరమైన సిచ్యువేషన్. సో పేరెంట్స్ డిసిషన్ తీసుకునే ముందు ఆలోచించుకోవటమే కాదు, కాషియస్గా ఆలోచించాలి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, ఎక్కువ కంటెంట్ ఉంది వాళ్ళ దగ్గర. సో పేరెంట్స్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. అండ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎంత ఛాలెంజో, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఉండటం అంతే ఛాలెంజ్ అంటున్నాను. నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ 5-6 సీఏ పాస్ అన్నారు, లేదా మీ ఓన్ బెంచ్మెంట్ వాళ్ళు హైలీ ఇంటెలిజెంటా? దే ఆర్ గుడ్ సార్. గుడ్, అంతేగాని అంటే క్లాస్లో మనం యావరేజ్, అబవ్ యావరేజ్, గుడ్, ఎక్సలెంట్ అంటాం. వాళ్ళు ఎక్సలెంట్ కేటగిరీనా? అప్పుడు మా సెక్షన్లో అందరూ ఎక్సలెంట్ కేటగిరీ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఐటి కోచింగ్ తీసుకున్నా. నేను day 1 నుంచి నాకు ఐఐటి వస్తుంటే రాదు, నాకు తెలుసు నాకు రాదని. నేను ఎన్ఐటి బ్యాచ్, నాకు పక్కా ఎన్ఐటి వస్తుంది అని తెలిసిన నాకు ఎన్ఐటి వచ్చింది కూడా. నేను ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ చదివాను, వాళ్ళు కూడా అదే బ్యాచ్. ఐఐటీస్ క్రాక్ చేస్తారంటే క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రేంజే. మీ బెంచ్మెంట్ పేరు వద్దు, అతను ఏంటి తన స్థాయి ఎక్సలెంటా? హీస్ గుడ్. అంతే, ఎక్సలెంట్ అయితే కాదు. హీస్ గుడ్, హీస్ అబోవ్ గుడ్. కానీ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే వాడు నా పక్కన కూర్చొని మేమందరూ ఈ రామయ్య ఉండేది, ఐఐటి రామయ్య రామయ్యకి ముందు శర్మ ఇన్స్టిట్యూట్ అని ఉండేది సార్. శర్మలో చదువుకున్నాను. మా శర్మ సార్ స్కూల్లో మేము చదువుకున్నాం మేమందరం. ఆయన మాకు క్లాసులు చెప్పారు, ఆయన చాలా ఇష్టం. ఓకే. ఆ అబ్బాయి మాతో పాటు శర్మకు వచ్చేవాడు కాదు, ఎందుకంటే వాడు అప్పటి నుంచే సీఏ. ఏది 9th క్లాస్ నుంచి వాడు సీఏ సార్. హేమంత్ అని అబ్బాయి నా ఫ్రెండ్, సీఏ అప్పటి నుంచే పట్టుకొని ఉన్నాడు. నా క్లాస్లో 3 CAs ఉన్నారు, అప్పటి నుంచి వాళ్ళకి సీఏ చేయాలని పట్టుబట్టి ఉన్నారు, వాళ్ళు కంప్లీట్ చేశారు. ఎందుకు అంటున్నానంటే ఈ అబ్బాయికి ఫస్ట్ అటెంప్ట్ అవ్వలేదు సార్, వీడికి 3 attempts అయింది. సో మీ అందరూ అనుకున్నట్టుగా ప్రపంచం లేదా సమాజంలో అనుకున్నట్టుగా అమ్మో ఇది అవ్వదు, ఎవరెస్ట్ అయినా ఎక్కచ్చు కానీ సీఏ కంప్లీట్ చేయం, ఐఏఎస్ అయినా పాస్ అవచ్చు కానీ సీఏ అనుకున్నాను అని అనుకున్నట్టుగా నిజంగా మీ ఫ్రెండ్స్ అంత ఇబ్బంది పడ్డారా అంటున్నా నేను? అంత ఇబ్బంది పడలేదు. అది సార్ లేదు, అంత ఇబ్బంది పడలేదు నేను అదే అంటుంది. ఇప్పుడు నేను సీఏ అనగానే చాలా మంది మీలాంటి వాళ్ళు కూడా నేను ఒక ఐఏఎస్ లాగా, లేదా ఒక ఐపీఎస్ లాగా, ఒక సివిల్ సర్వీసెస్, అమ్మా సివిల్ సర్వీసెస్ పాస్ అయినంత కెపాసిటీ కదా సార్ మీకు, లేదా సివిల్ సర్వీసెస్ పాస్ అయినంత గొప్ప వాళ్ళు కదా సార్ అంటారు. కాదు అంటున్నా నేను. సీఏ కోర్స్ ఐఐటి అంత కష్టం కాదా ఏంటి, అంత గొప్ప కాదు. మెడిసిన్ అంత కష్టం కూడా కాదు, ఐఏఎస్ అంత కష్టం కూడా కాదు. ఇది వాస్తవం. జస్ట్ బికాస్ నేను సీఏ పాస్ అయ్యానని చెప్పి గొప్పగా చెప్పుకోవచ్చు కానీ, బట్ ఇవి యాజ్ టఫ్ యాజ్ ఐఏఎస్, యాజ్ టఫ్ యాజ్ ఐఐటి, యాజ్ టఫ్ యాజ్ మెడిసిన్ కాదు అంటున్నా నేను. ఇది వాస్తవం. నిజంగా అంత టఫ్ అయితే నేను ఈ రోజున మోహన్గా మేము ముందు కూర్చున్నవాడిని కానీ చార్టర్డ్ అకౌంటెంట్ మోహన్గా కాదు. ఐఎమ్ నాట్ దట్ క్యాపబుల్. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ కానీ నేను కానీ, బహుశా మీ ఫ్రెండ్స్ కూడా నాకు తెలియదు, పేర్లు కూడా తెలియదు. వీళ్ళు ఐఐటికి వెళ్తే షైన్ అయ్యేవాళ్ళు కాదు, క్వాలిఫై కూడా అయ్యేవాళ్ళు కాదు, ఐఐటి చేయి ర్యాంక్ కూడా వచ్చేది కాదు, అడ్మిషన్ కూడా వచ్చేది కాదు. మెడిసిన్కి వెళ్ళినా అంతే, ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళినా అంతే, ఫీజు కట్టే వాళ్ళం, అడ్మిషన్ తెచ్చుకున్న వాళ్ళం కానీ సీట్ వచ్చేది కాదు. కానీ మేము సీఏకి వచ్చాం కాబట్టి మాకు సీట్ వచ్చింది, లైఫ్ వచ్చింది, ఈ రోజున సోషల్ స్టేటస్ వచ్చింది, స్టేబుల్ ఇన్కమ్ వచ్చింది, మేము 10 మందికి జాబ్స్ కూడా ఇవ్వగలుగుతున్నాం. అంటే వీఆర్ అన్ఫిట్ ఏ విషయంలో? ఐఐటి కానీ, మెడిసిన్ కానీ, ఐఏఎస్ కానీ వెళ్ళుంటే
వీ మే నాట్ క్వాలిఫై, అన్ఫిట్ కూడా కాదు, ఈ వీ మే level నాట్ of క్వాలిఫై, life, ఈ వీ మే నాట్ క్వాలిఫై, అవును. ఫెయిల్ అయ్యేవాళ్ళం, అక్కడ పడేవాళ్ళం, బొక్కబొర్ల పడేవాళ్ళం. ఇటు వచ్చాం కాబట్టి నిలబడ్డాం అంటున్నాను. Right. ఇది డెసిషన్ మేకింగ్, ఇది చాయిస్. ఈ డెసిషన్ మేకింగ్ చాలా మందికి తెలియక ఎక్కువ భయపడుతున్నారు. ఎస్, చార్టర్డ్ అకౌంటెన్సీ ఇస్ టఫ్, అన్డౌటెడ్లీ ఇస్ అ టఫ్ కోర్స్. హూ సెడ్ దట్ ఇట్ ఈస్ అన్ ఈజీ కోర్స్? ఇది ఈజీ కోర్స్ కాదు. ఐఐటీతో కంపేర్ చేస్తే, మెడిసిన్తో కంపేర్ చేస్తే, ఐఏఎస్ లాంటి కోర్సెస్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఇది ఈజీ, డెఫినెట్లీ. నేను కావాలని దాన్ని ఇంటెన్సిఫై చేసి ఆ మాట పడుతున్నాను. బీటెక్, బీకామ్, బీఎస్సీ ఇలాంటి కోర్సెస్తో కంపేర్ చేస్తే, డిగ్రీ కోర్సెస్తో పోలిస్తే డెఫినెట్లీ ఇది కష్టం. అబ్సల్యూట్లీ ఇది కష్టం, అబ్సల్యూట్లీ. అది మైండ్లో పెట్టుకొని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రిలేటివ్ డెఫినేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, స్టూడెంట్ తన కెపాసిటీ తనకు తెలుసు, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరం తిరుమల వెళ్ళాం, వివేక్, ఇద్దరం తిరుమల వెళ్ళాం. మీరు యంగ్స్టర్, లేకపోతే నడవగలరు, ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, ఏం చేస్తారు మీరు? మెట్లకి వెళ్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలని, ప్లస్ కెపాసిటీ కూడా ఉంది. అలౌన్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ ఎనఫ్, అలౌన్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ ఎనఫ్, కెపాసిటీ కూడా ఉంది. నాకు కూడా నడిచే వెళ్ళాలని ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, బట్ కెపాసిటీ లేదు. ఏం చేస్తాను? కార్ వేసి వెళ్తాను, కార్ తీసుకొని వెళ్తాను, కారో లేకపోతే లేదా బస్ తీసుకొని వెళ్తాను, బేస్డ్ ఆన్ మన ఫైనాన్షియల్ కెపాసిటీ. అవునా? సో అది నేను చెప్తుంది. మెట్లు ఎన్ని ఉన్నాయి, ఎంతసేపు పట్టిద్ది, ఒక క్లారిటీ ఉంటే ఇన్ని మెట్లు ఎక్కగలను, నాకు ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, ఇట్ ఈస్ వెల్ విత్ ఇన్ మై కెపాసిటీ. మీరేం చేస్తారు? మెట్లకి వెళ్తారు. నాకు కూడా మెట్లకి వెళ్ళాలని ఉన్నా తిరుమల, కానీ నాకు కెపాసిటీ లేదు, అన్ని మెట్లు ఎక్కలేను. నేను ఎన్ని మెట్లు ఎక్కగలను? ఒక 1000 అయితే ఎక్కగలను, 3000 ప్లస్ 4000 ప్లస్ మెట్లు అయితే నేను ఎక్కలేను. అందుకని ఏం చేశాను? నేను కార్ చూస్ చేసుకున్నాను. సో కోర్సు కూడా అంతే, కెరీర్ కూడా అంతే. ఇంట్రెస్ట్, కెపాసిటీని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే ఫెయిల్ అవ్వడానికి ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది. ఇవేమి లేకుండా ఫ్లూక్గా ఇంటికి ఎవరో ఏజెంట్ వచ్చాడనో, ఇంటికి ఎవరో అడ్మిషన్ ఏజెంట్ వచ్చాడనో, లేకపోతే పక్కింటి అంకుల్ ఎట్సెట్రా చెప్పారనో మీరు అడ్మిషన్ తీసుకుంటే ఆ కోర్సులో ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో కోర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన కెపాసిటీ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, ఫైనాన్షియల్స్ ఏంటి, ఎన్నాళ్ళు పడుతుంది, ప్లాన్ బి, ఫెయిల్ అయితే ఏంటి, ఇవన్నీ చూసుకొని మనం లెక్కేసుకొని చేసుకుంటే కనుక దట్ ఈస్ కాల్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్, ఐడి అంటాం. ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి డెసిషన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటాం. అది తీసుకున్న వాళ్ళ కెరీర్లో బాగుంటుంది, స్టేబుల్గా ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. దానికి ఈ పోడ్కాస్ట్ చక్కగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ ఏం జరుగుతుంది వివేక్ చెప్పనా? ఇది కాంట్రవర్సీ అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను పేరెంట్స్ని, ఇదంతా మోహన్గా చెప్తుంది, మాస్టర్ మైండ్స్ మోహన్గా కాదు. నా పర్సనల్ కెపాసిటీలో చెప్తున్నాను. యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, యాజ్ అన్ ఎంటర్ప్రీనర్, యాజ్ అన్ ఎడ్యుప్రీనర్, యాజ్ అ పేరెంట్, యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఇవి నేను చెప్తుంది. మన పిల్లల్ని జాయిన్ చేసేటువంటి స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎలా ఉండాలి? చదువు మనకు కావాలి, అంతే కదా, దానికోసమే కదా జాయిన్ చేస్తుంది. పేరెంటాలలో, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో చెప్పుకోవడానికి కాదు. ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం ఆస్తులు అమ్మి అప్పులు చేసి మరీ జాయిన్ చేయొద్దు. అర్థమవుతుందా? సపోజ్ మీ అబ్బాయికి నీట్లో సీట్ వచ్చింది, లేదా ఐఏఎస్లో బాగా ఉంది పర్ఫార్మెన్స్, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంకొద్దిగా డబ్బు ఇస్తే కనుక ఆడు కొట్టేస్తాడు, ఛాన్స్ ఉంది. లేదా ఐటీలో ఎంట్రన్స్ సీట్ వచ్చేసింది, ఐటీ జేఈ వచ్చేసింది, లేదా సీఏ ఫౌండేషన్ అయిపోయింది, సీఏ ఎంటర్ అయిపోయింది, ఇంకా మిగిలిన ఫైనల్. అప్పు చేసేనా చదివించండి, కానీ ఆర్భాటాలకు అప్పు చేయొద్దు. ఆర్భాటాలకి అప్పులు చేయటం, లేకపోతే ఆస్తులు అమ్మటం, చాలా చోట్ల అదే జరుగుతుంది సార్. ఆస్తులు అమ్మి అప్పులు చేసి చదివిస్తున్నారు. అవసరం ఏంటి అంటున్నాను. ఇండియా ఎకోసిస్టమ్ ఎలా ఉంటుందంటే సార్, పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడైనా నాకు ఏవైతే దొరకలేదో నేను మా పిల్లలకి ఇద్దామనుకుంటారు. అండ్ ఈ ప్రాసెస్లో ఏమవుద్దంటే వాళ్ళకి ఏం దొరకలేదు అంటే నాకు చదువు దొరకలేదు, నా పిల్లోడికైనా వాడికి నచ్చిన చదువు ఇప్పిద్దామని. వివేక్, లెట్ మీ కరెక్ట్ యువర్ స్టేట్మెంట్. ఇండియాలో అదే జరుగుతుంది, కానీ ఆలోచన అది ఉంది, కానీ జరుగుతుంది వేరుంది. నాకు చదువు దొరకలా, నా పిల్లలు చదువు ఇప్పించాలి, మంచి చదువు, అదే కదా. బట్ ఇక్కడ చదువు కంటే ఇంపార్టెన్స్ పేరెంట్స్ చూస్తున్న ఫెసిలిటీస్. చదువు పెద్ద పెద్ద స్కూల్స్లోనే, ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే, కార్పొరేట్ స్కూల్స్లోనే, ఎంపీసీలోనే, బైపీసీలోనే ఉందని ఎందుకు అనుకుంటున్నారు? చాలా స్కూల్స్ని పేరెంట్స్ సెలెక్ట్ చేసుకుంటుంది చదువు కోసం కాదు, చదువు ఒక్కటే కాదు, చదువు కోసం కాదు. లెట్ మీ కరెక్ట్ దట్ వర్డ్, లెట్ మీ టేక్ బ్యాక్ దట్ వర్డ్. ఆ మాట వెనక తీసుకుంటున్నా. కేవలం చదువుని బేస్ చేసుకుని స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవట్లా, ఫెసిలిటీస్, సోషల్ స్టేటస్. మరి పేరెంటాల్లో, ఫంక్షన్స్లో చెప్పుకోవాలి కదా, మా అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు, అది తప్పంటున్నాను. చదువు కోసం అప్పు చేయి, చదువు కోసం నువ్వు ఇంకో గంట ఎక్కువ పని చేయి, నో ఇష్యూ. బీయింగ్ ఎ పేరెంట్, ఉన్న ఆస్తులు అమ్మే మీ పిల్లోడు ఆస్తి అవుతాడు. చక్కటి ఎడ్యుకేషన్ ఉంటే మీ అమ్మాయో మీ అబ్బాయో నీకు ఆస్తి అవుతాడు. దానికోసం ఆస్తులు అమ్ము, దానికోసం. అంతేగాని ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం, సోషల్ స్టేటస్ కోసం వద్దు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్నాక్స్ తింటాను ఒక చోట, గుంటూరులో. నేను మా ఆఫీస్ దగ్గరలో స్నాక్స్ తింటాను. అది కూడా ఎవ్రీ డే కాదు, అకేషనలీ, వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారి. మసాలా వెండార్. సో ఒక రోజు సుమారుగా 10:30 ఈజ్ అబౌట్ టు క్లోజ్. నేను కార్లోంచి డోర్ తీసి దిగాను.
సార్ మీకేం కావాలో చెప్పండి సార్ ఇచ్చి వెళ్తాను అన్నాడు. ఎవరు లేరు పక్కన కస్టమర్స్, నేను ఒక్కడినే. ఏం చదువుతున్నారు మీ పిల్లలన్న? ఒకళ్ళు 6th క్లాస్, ఇంకోళ్ళు 8th క్లాస్. ఐఐటి ఫౌండేషన్ సార్ అన్నాడు. వాడు 6th 8th ఆపేయచ్చు కదా ఆయన, పెద్ద మనిషి ఏం చేయాలి, ఆపేయాలి కదా. ఐఐటి ఫౌండేషన్ అని నేను వెంటనే ఐఐటి అంటే ఏంటి పెద్ద ఆయన అన్న. పోనీ ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఏం చెప్తున్నారు పెద్ద ఆయన? ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు? ఫీజు కడుతుంది నువ్వే కదా. అసలు మీ పిల్లలకి ఆ కెపాసిటీ ఉందా లేదా? పిల్లలకు ఓవర్ స్ట్రెస్ అవుతుందా? పిల్లలకైనా అర్థం అవుతుందా? ఎట్సెట్రా ఎట్సెట్రా అడిగాను. సార్ ఆయన స్థాయికి 40,000 ఫీజు కడుతున్నాడు. 40,000 ఫీజు ఎక్కువ అని అనట్లేదు సార్, ఆయన స్థాయికి అది ఎక్కువ. అప్పు చేసి మరి కట్టాల్సిన అవసరం ఏంటి? సోషల్ స్టేటస్ కోసం. ఇక్కడ నేను ఐఐటి ఫౌండేషన్ జాయిన్ చేయడం తప్పని చెప్పట్లేదు సార్. ఓ 10th వాడికి జాయిన్ చేయండి, మెచ్యూరిటీ ఉంటుంది. 6th వాడికి ఐఐటి ఫౌండేషన్ ఏంటి సార్? 6th క్లాస్ వాడికి మెడిసిన్ ఫౌండేషన్ ఏంటి సార్? 6th క్లాస్ వాడికి ఐఏఎస్ ఫౌండేషన్ ఏంటి? అన్యాయం సార్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు పిల్లల జీవితాలు మనమే నడిపేస్తున్నాం సార్. స్కూల్స్ కాలేజీగా నడిపేస్తున్నాం, మనమే నడిపేస్తున్నాం. పేరెంట్కి ఆలోచించాలి. ప్లీజ్ క్యారీ ఆన్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఐఏఎస్ లిటిల్ ఛాంప్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు సార్ స్కూల్లో. ఎవరు స్టార్ట్ చేశారో అనవసరం కానీ చేశారు. ఎల్కేజీ చాలా ఐఏఎస్ లిటిల్ ఛాంప్స్ అంట దాని పేరు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ సార్. కానీ ఇక్కడ ఏంటంటే ఇదొక క్యాచ్ 22 సార్. క్యాచ్ 22 అంటే ఏంటంటే వీళ్ళ చేయడానికి ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్రమోట్ కూడా అలా చేసుకుంటున్నారు. ఈ 1, 1, 2, 2, 3 లైక్ ఇలా రిజల్ట్లు వస్తే ఇవే బయటకు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవి తగ్గిపోయినాయి. ఇంకా 1, 1, 2 తగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ 600 acres క్యాంపస్లు ఉన్నాయి, మాకు 3 స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి, ఇది ఉంది, మేము ఐఐటీలు చేసేస్తున్నాం. ఫెసిలిటీ సెంట్రిక్. సో మన ఎడ్యుకేషన్లో మీరు థ్యాంక్ గాడ్, మీరు కానీ మేము కానీ, మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ ఏంటంటే ఫ్యాకల్టీ సెంట్రిక్ ఎడ్యుకేషన్ నడిచింది. ఆ స్కూల్లో బెంచ్లు ఉన్నా లేకపోయినా, బెంచ్లు క్లీన్గా ఉన్నా లేకపోయినా, బాత్రూమ్స్ క్లీన్గా ఉన్నా లేకపోయినా, ఫ్యాన్ ఉన్నా లేకపోయినా, ఏసీ పక్కన పెట్టండి, ఫ్యాన్ ఉన్నా లేకపోయినా మనం చదువుకున్నాం. నేను వెళ్ళిన కాలేజ్లో మాకు ఫ్యాన్స్ ఉండే కాదు. ఓ రోజు మేము మా ప్రిన్సిపల్ గారు మా రూమ్కి వస్తే, నేను చదివిన కాలేజ్ ఇంటర్మీడియట్ కాదు సార్, ఫ్యాన్ లేదు సార్ అంటే, క్లాస్ టైంలో 9 to 6 ఏదో ఉంటుంది మాకు, 9 to 4 చక్కగా గాలి వస్తుంది కదరా, పెద్ద క్యాంపస్ కదరా, చుట్టూ ఏం లేవు కదరా అన్నాడు. లైట్ లేదు సార్ అన్నాం మేము. లైట్ లేదు మాకు క్లాస్ రూమ్లో, ఫ్యాన్ పక్కన పెట్టండి, లైట్ లేదు అన్నాం. అంటే చక్కగా డే టైమే కదరా, మనకి నైట్ క్లాసెస్ ఏం లేవు కదరా అన్నాడు. మాకు కూడా తప్పు అనిపించలేదు. అంటే అంత బేర్ మినిమం ఫెసిలిటీస్లో మేము చదవటం కాదు, సీఏలు అయ్యాం, చక్కగా చదువుకున్నాం, సీఏలు అయ్యాం. మా ఫ్రెండ్స్ కొంతమంది డాక్టర్లు అయ్యారు, కొంతమంది ఐఐటీలు అయ్యారు, చక్కగా సెటిల్ అయ్యాం కదా. ఈ రోజున మొత్తం కూడా ఫెసిలిటీ సెంట్రిక్ అయిపోయింది. ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా ఇలా ఉందని నేను చెప్పను, బట్ మెజారిటీ స్కూల్స్ మెజారిటీ కాలేజ్లు ఇలానే ఉన్నాయి. ఫెసిలిటీస్ మనం ఛార్జ్ చేస్తున్న ఫీజు అంతా కూడా అక్కడ ఫెసిలిటీస్కే పోతుంది, కానీ చదువు తక్కువ, ఫెసిలిటీస్ ఎక్కువ. సో ఖచ్చితంగా ఇది పేరెంట్స్ కూడా తప్పే కదా, పేరెంట్స్ కూడా తప్పే. రైట్. ఒకవేళ మీకు ఛాన్స్ పవర్ కూడా ఇస్తారు సార్. 3 things మీరు ఇందాక 1, 1, 1, 2, 2, 2 అన్నారు కదా, అది కూడా చెప్పాలి నేను. మీరు మరి డిలీట్ చేయను, ఎడిటింగ్లో తీసేయనంటే చెప్తాను. చెప్పండి సార్. ఒక మంచి పొలిటీషియన్ ఎన్నుకోవాల్సింది సార్ ఓటర్స్. చాలా మంది మంచి పొలిటీషియన్స్ పాపం వచ్చారు సార్, ప్రయత్నం చేద్దాం, సొసైటీని మారుద్దాం అని చెప్పి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా రిజైన్ చేసి మరీ సొసైటీకి ఏదన్నా చేద్దాం, రిజైన్ చేసి మరీ మన సోషల్ లైఫ్కి వచ్చారు సార్, పొలిటీషియన్స్గా ప్రయత్నం చేశారు. మనం ఏం చేసాం, బెదిరించి మళ్ళీ ఇలాంటి వాళ్ళు వస్తే ఊరుకోమని బెదిరించి వాళ్ళని ఓడగొట్టాం. అలా గెలిపించలేదు అంటున్నాను, నా ఉద్దేశం అది. అలాంటి వాళ్ళని గెలిపించాలా? ఇంకా అలాంటి వాళ్ళని గెలిపించకపోతే సోషల్ రిఫార్మ్స్ ఎలా వస్తాయి సార్? సో ఒక బ్యాడ్ పొలిటీషియన్ గాట్ ఎలక్టెడ్, ఒక బ్యాడ్ పొలిటీషియన్ అక్కడ ఉన్నాడంటే మనం ఎలక్ట్ చేసుకున్న ఓటర్స్ సార్ కదా. మరి బ్యాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లీడర్స్ లాగా వాళ్ళు ఉంటున్నారంటే, లీడర్స్ లాగా. నేను ఒక స్కూల్ ఒక కాలేజ్ గురించి చెప్పట్లేదు సార్, ఇట్ ఈస్ అ కేస్ విత్ మెనీ స్కూల్స్ అండ్ మెనీ కాలేజెస్. అండ్ స్కూల్సే కాదు సార్, కాలేజ్లే కాదు, ఇంటర్మీడియట్ కాలేజ్లే కాదు, డిగ్రీ కాలేజ్లో, బీటెక్ కాలేజ్లో కూడా ఇప్పుడు ఈ జాడ్యం వచ్చేసింది సార్. లష్ గ్రీన్ క్యాంపసెస్, లావిష్ క్యాంపసెస్, హోటల్స్ లాంటి రూమ్స్, చదువు కదా సార్ అక్కడ కావాల్సింది. మనం స్టే చేయడానికి వెళ్ళట్లేదు సార్ అక్కడ, మనకు కావాల్సింది చదువు. క్యాంపస్ల్లో చదువు గురించి, బుక్స్ గురించి, ఫ్యాకల్టీ గురించి ప్రామినెన్స్ ఉండాలి, డిస్కషన్ ఉండాలి, కానీ ఈ ఫెసిలిటీస్ గురించి ఏంటి సార్? వీటి గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోయింది. ఐ స్టిల్ రిమెంబర్, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నేను చదివింది సార్ గవర్నమెంట్ కాలేజ్. ఈవినింగ్ 4కి అయిపోయింది కాలేజ్. ఆ తర్వాత ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళం. ఆ ఎడ్యుకేషన్ మాకు సరిపోయేది కాదు, మాకు ట్యూషన్స్ కావాలి. ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్కి వెళ్ళాం, మేము కామర్స్ కూడా వెళ్ళాం. సో కామర్స్లో ఒక 100 members ట్యూషన్ క్లాసెస్ ఉండేవి. సో సిసిఐ సత్యనారాయణ గారు ఉంటారు, పాపం చనిపోయారు ఆయన. సిసిఐ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్, సత్యనారాయణ గారు 100 మంది పైన ఉండేవాళ్ళు సార్ క్లాస్లో. సార్ ఏ రోజు మాకు ఫ్యాన్ తెలియదు సార్ క్లాస్లో, ఓన్లీ లైట్.
ఫ్యాన్ అంటే తెలియదు మాకు, లగ్జరీ మాకు. ఫ్యాన్ అంటే లగ్జరీ. నేను మాట్లాడుతుంది ఇంటర్మీడియట్ గురించి, 7th క్లాస్ గురించి కాదు. ఈ రోజున హానెస్ట్గా పేరెంట్స్ మీరు చెప్పాలి, వివేక్ కాదు, నేను కాదు, ఇది మీ గురించి. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ అబౌట్ మాస్టర్ మైండ్స్, డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ అబౌట్ మోహన్ ఆర్ వివేక్. ఇది మీ గురించి, మీ పిల్లల గురించి. నేను చాలా జర్నీ చేసి వచ్చింది హైదరాబాద్ దాకా. పిల్లలకి, పేరెంట్స్కి నా యొక్క థాట్స్, నా యొక్క ఎక్స్పీరియన్స్, నేను చూసిన కొన్ని నిజాలు షేర్ చేసుకుందామని. అబ్సల్యూట్లీ మళ్ళీ చెప్తున్నా, ఇది మీ గురించి. ఈ రోజు నా క్లాస్ రూమ్లే ఉన్నాయి. అన్ని స్కూల్స్, అన్ని కాలేజ్లు కాకపోతే మెజారిటీ స్కూల్స్, మెజారిటీ కాలేజ్లే ఉన్నాయి. ఫ్యాన్స్ కాదు, ఏసీలు ఉన్నాయి. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ బెంచెస్ ఉన్నాయి. అంటే ఫర్నిచర్ కానీ, ఇన్ఫ్రా కానీ చాలా బాగుంది. మనం అప్పుడప్పుడు స్టార్ హోటల్స్కి వెళ్తుంటాం, 2 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ అని. సినిమా థియేటర్స్కి వెళ్తుంటాం. అక్కడ ఉండేటువంటి వాష్రూమ్స్ ఈ రోజు స్కూల్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి. చక్కటి వాష్రూమ్స్, మంచి బట్టలు వేసుకునేటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ టీచింగ్ స్టాఫ్. అయినా పిల్లలకి చదువు ఎందుకు రావట్లా? చదువు మీద ఆసక్తి ఎందుకు తగ్గిపోతుంది? చాలామంది పిల్లలు పాస్ ఎందుకు అవ్వట్లా? చాలామంది పిల్లలు చదువుని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎడ్యుకేషన్ గురించి ప్రాముఖ్యత ఉండాలి, ప్రయారిటీ ఉండాలి, కానీ వీటి గురించి కాదు. అందుకనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎడ్యుకేషన్ డైల్యూట్ అయిపోతుంది. దీనికి కారణం ఎవరు? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వివేక్ ఏ ఉద్దేశంతో వివేక్ గారు ఆ క్వశ్చన్ అడిగారు నాకు అర్థమైంది. 1 1 1 2 2 2 అని గుర్తుపెట్టుకోండి. ఏ కార్పొరేట్ స్కూల్స్ కానీ, ఏ కార్పొరేట్ కాలేజీలు కానీ వాళ్ళకి నచ్చింది ఎవరు? ఏది సపోర్ట్ అవుతుందో, లేదా ఏది చేస్తే అడ్మిషన్స్ వస్తాయో, వేటిని పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అవే ఇస్తారు. అలానే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రాలేదు, లేదా కొన్ని కాలేజీలు ఉన్నాయి, ట్రోల్ పేజెస్ కూడా ఉన్నాయి. వాటిని 1 1 1 2 2 2 అని అవి చూసే కదా మన పిల్లలు మనం జాయిన్ చేస్తున్నాం. మాకు 1 1 1 2 2 2 వద్దు. మాకు మంచి స్కూల్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఉండాలి. మాకు మంచి స్పోర్ట్స్ కావాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావాలి, మోరల్ ఎడ్యుకేషన్ కావాలి, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి. వాళ్ళ చేత కొన్ని పనులు చేయించండి. ఇటువంటి ఎప్పుడైతే మీరు ప్రయారిటైజ్ చేస్తారో పేరెంట్స్, వాళ్ళు కూడా మారుతారు. సో తప్పు కేవలం స్కూల్స్, కాలేజెస్ అని మాత్రం మీరు అనుకోవద్దు, ఎవరు అనుకోవద్దు. తప్పు పేరెంట్స్గా మనకు కూడా ఉంది. మీరు ఐఐటి రామయ్య గారి గురించి చెప్పారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఐఐటి రామయ్య గారి గురించి. నేను ఒక బాధతో చెప్పాలి, పేరెంట్స్ ఎవరైనా నేను మాట్లాడిన తప్పనిపిస్తే క్షమించండి. ఐ టెండర్ మై అపాలజీ. మీరు అడగకుండానే అపాలజీ చెప్తున్నా, బట్ ఇది ఆవేదనతో కూడిన నిజాలు. అందుకనే మీకు చెప్తున్నా. ఐఐటి రామయ్య గారు, ఐఐటిని ఇంటి పేరుగా మార్చుకున్న ఐఐటి రామయ్య గారు అద్భుతంగా చెప్తారు. నాకు ఐఐటి రామయ్య గారితో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు, కానీ ఐఐటి రామయ్య గారితో బాగా పరిచయం ఉన్నటువంటి ఒక పర్సన్ నాకు చెప్పింది ఏంటంటే, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎడ్యుకేషన్ ఆయన దగ్గర. బెంచ్లు ఉండవు, కింద కూర్చోవాలి, ఫ్యాన్లు ఉండవు, బేర్ మినిమం ఫెసిలిటీస్ కూడా ఉండవు. చదువు అయితే పక్కాగా ఉంటుంది. ద సోకాల్డ్ పీపుల్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ మనమే ఆయన దగ్గర అడ్మిషన్స్ తగ్గిపోవటం వల్ల ఆయన యొక్క ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేశారు. అవును. అంతేగాని ఇప్పటికైనా బతికే ఉన్నాడు. 98 ఎంతో ఆయన ఏజ్, ఇప్పటికీ బతికే ఉన్నాడు. ఒక భగీరథ ప్రయత్నం చేశాడు ఎవరు? ఆయన ఐఐటి రామయ్య గారు. చేస్తే ఆయన సక్సెస్ చేయలేదు కదా మనం అంటున్నాం. మనకేం కావాలి? ఫెసిలిటీస్ కావాలి. నిజంగా ఆయన సపోర్ట్ చేసి ఆయన దగ్గర అడ్మిషన్స్ బాగుంటుంటే అలాంటి కాలేజ్లు ఇంకొన్ని వచ్చాయి. పోనీ సోకాల్డ్ కార్పొరేట్ కాలేజ్లో కూడా ఐఐటి రామయ్య గారు సక్సెస్ అయ్యారా? ఆయన స్టైలే బాగుందంట, పేరెంట్స్ అదే ఇష్టపడుతున్నారు, పేరెంట్స్ అదే సపోర్ట్ చేస్తున్నారు అని వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు? వాళ్ళ సిస్టమ్ని మార్చుకునేవాళ్ళు. సో ఈవెన్ మీడియా కూడా, సోషల్ మీడియా పక్కన పెట్టేద్దాం, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కానీ, పేపర్స్ కానీ, మనం ఏం చూస్తామో అది ఇస్తారు, కానీ వాళ్ళు నచ్చింది మనకి ఇవ్వరు. సో వ్యూయర్స్గా మన టేస్ట్ ఏదైతే ఉందో మీడియా అదే ఇచ్చింది. అలానే బయట కోర్సులు కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కేవలం వాళ్ళనే బ్లేమ్ చేయొద్దు. తప్పు మంది కూడా ఉంది. కేవలం వన్ సైడ్కి ఎప్పుడు మిస్టేక్ జరగదు. సో ఈ సోకాల్డ్ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజ్లు వాళ్ళు ఇలాంటి కోర్సుల్ని 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అని ఇచ్చి ఒక్కడికి కూడా సీట్ రాకుండా నిరంతరం చక్కగా వాళ్ళకి ప్రయాణం కంటిన్యూ అవుతుందంటే పేరెంట్స్ ఆ భ్రమలో ఉన్నారు. అవును, పేరెంట్స్ ఆ భ్రమలో ఉన్నారు. నాకు ఒక స్టూడెంట్ వచ్చాడు, వివేక్, చాలా ఇంట్రెస్టింగ్ స్టూడెంట్. బహుశా అవకాశం ఉంటే ఆయన పోడ్కాస్ట్కి వాడిని తీసుకొద్దానికి ప్రయత్నం చేశా, బట్ ఐ కుడ్ నాట్. చెప్పాడు, సార్ 10th క్లాస్లో మా స్కూల్లో సిఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది సార్. మా స్కూల్లో ఏం చేశారంటే 10th క్లాస్ స్టూడెంట్స్ కూర్చోబెట్టకుండా 9th పిల్లల్ని కూర్చోబెట్టారు. మీ వాళ్ళకేమో 10th పిల్లలని చెప్పారు. సో అలా 9th క్లాస్లో ఉన్నప్పుడు సిఏ గురించి తెలిసింది. మీ వాళ్ళు మాస్టర్ మైండ్ స్టాఫ్ వచ్చి ఒక 30 minutes సిఏ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. డిసైడెడ్ సార్ ఆ రోజే నేను సిఏ జాయిన్ అయిపోవాలని. మా ఊర్లో మాది ప్రముఖమైన స్కూల్ సార్, మంచి పేరున్న స్కూలు, రెప్యూటెడ్ స్కూలు. నేను ఆ స్కూల్లో 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. స్టూడెంట్ చెప్పింది,
సిక్స్త్ 8th 7th 8th 9th 10th అంటే ఎన్నాళ్ళు ఉన్నాడు వాడు 4 years 5 years 5 years 6 7 8 9 10 కదా. ఈ 5 ఏళ్లలో కనీసం మా స్కూల్ నుంచి ఒక్కరికి ఐఐటి సీట్ రాలేదు సార్, కానీ 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ చెప్తూనే ఉన్నారు. మా అన్నయ్యలు అక్కలు ఎంతోమంది ఎంపీసీ ప్లస్ ఐఐటి కోచింగ్కి వెళ్ళారు. వేరే కాలేజ్లో ఆ స్కూల్లో కాలేజ్ ఉంటుంది కదా, స్కూల్లో 10th వరకే ఉంటుంది. మా స్కూల్ నుంచి వేరే కాలేజ్కి వెళ్ళారు. ఎవరికి కూడా ఒకళ్ళు కూడా ఐఐటీలో సీట్ వచ్చినట్టుగా 5 ఏళ్లలో ఒక అనౌన్స్మెంట్ లేదు, ఒక నోటీస్ బోర్డు లేదు. కానీ 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ చదువుతున్నాం సార్. మనకి ఆ స్థాయి లేదులే, క్లాస్లో టాపర్స్కే దిక్కు లేదు, స్కూల్లో టాపర్స్కే దిక్కు లేదు, మనకెందుకులే అని చెప్పి నేను సీఏకి వచ్చాను సార్. 21.5 years వాడు చక్కగా సీఏ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు వాడు శాలరీ అప్రాక్సిమేట్లీ 12 to 15 lakhs per annum. చిన్న ఏజ్లో సెటిల్ అయ్యాడు. అదే చాలా పెద్ద అడ్వాంటేజ్. చిన్న ఏజ్లో చదువు అయిపోవటమే అతి పెద్ద అడ్వాంటేజ్. రైట్. అసలు సీఏ ఏం చేస్తారు సార్, కరెక్ట్గా చెప్పండి నాకు. చార్టర్డ్ అకౌంటెంట్స్. సీఏ ఏం చేస్తాడు అనేది ఖచ్చితంగా చెప్తాను. కామర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, చార్టర్డ్ అకౌంటెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి కూడా నేను చెప్పాలి. ఈ రోజున మనకి గ్లోబలైజేషన్ ఎంత బాగా పెరిగిందంటే వివేక్, మీ డాడీ తీసుకుంటే, మీ నాన్న తీసుకుంటే, ఇది మీ కుటుంబం కాదు, అన్ని కుటుంబాలకి ఇది అప్లై అయ్యేది. ఎగ్జాంపుల్, పేరెంట్స్ రిటైర్మెంట్ అయ్యే రోజుకి వాళ్ళ శాలరీ ఎంతో, మన ఫస్ట్ శాలరీ ఎంత. అవును, కరెక్ట్. వాళ్ళు రిటైర్ అయ్యేప్పటికి 10 lakhs సంపాదిస్తుంటే ఇయర్లీ, మన ఫస్ట్ శాలరీ 10 lakhs సంపాదిస్తున్నాం. సో ఎకానమీ బాగా బూమ్ అవుతుంది, ఎకానమీ బాగా పెరుగుతుంది. సో డబ్బుకి అని అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనీ చూడగలుగుతున్నాం. మీ పేరెంట్స్ ఇంతకంటే ఎక్కువ కష్టపడినా మనీ చూడలేకపోయారు, డబ్బు అంటే సంపాదన చూడలేకపోయారు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఎకానమీ. గ్రోత్ బాగా ఉంది. చూడండి, ఇప్పుడు ఏం చూసినా కూడా బ్రాండ్సే. టీ కావాలన్నా కూడా చివరికి బ్రాండ్ అయిపోయింది. చివరికి టీ తాగాలన్నా కూడా మనకేంటి, బ్రాండెడ్ టీ స్టోర్స్ వచ్చేస్తున్నాయి. లేదా మనం టీనే కాదు, ఈవెన్ నూడిల్స్కి వెళ్ళినా కూడా బ్రాండెడ్, లేదా సెలూన్ షాప్కి వెళ్ళినా కూడా బ్రాండే, గార్మెంట్స్ కొనాలన్నా కూడా బ్రాండే, బేసిక్ థింగ్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా బ్రాండే. రెస్టారెంట్స్ కూడా చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ బ్రాండే, చైన్ ఆఫ్ స్కూల్స్ బ్రాండే. స్కూల్స్ కూడా ఇప్పుడు బ్రాండెడ్ స్కూల్స్ వచ్చేస్తున్నాయి, చైన్ ఆఫ్ స్కూల్స్. ఏ వస్తువు కావాలన్నా కూడా బ్రాండెడే. ఇదంతా ఎందుకు అవుతుంది అంటే కామర్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ట్రేడ్కి ఉన్న ఇంపార్టెన్స్, వ్యాపారానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. వ్యాపారం బాగా పెరుగుతుంది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వ్యాపారం బాగా పెరుగుతుంది. ఈ వ్యాపారం పెరిగితే వచ్చేది ఏంటి, సంపాదన. మరి సంపాదన పెరిగినప్పుడు ఏదో ఒక పర్సన్ ఉండాలి కదా దానికి. ఇట్ ఈస్ ద కామర్స్ ప్రొఫెషనల్స్. సో డాక్టర్స్ ఏం చేస్తారు వివేక్, హెల్త్ మేనేజ్మెంట్. మేమేం చేస్తాం కామర్స్ ప్రొఫెషనల్స్, వెల్త్ మేనేజ్మెంట్. వి మేనేజ్ ద వెల్త్. సో ఎంత వ్యాపారం జరుగుతుంది, పేమెంట్స్ ఎలా ఉన్నాయి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయ్యేటట్టుగా, ఇవన్నీ కూడా ప్రాపర్గా అకౌంట్ ఫర్ అయ్యేట్టుగా, వీటికి సంబంధించినటువంటి సలహాలు, లీగల్ కంప్లైన్సెస్. మరి లీగల్ కంప్లైన్సెస్ చాలా ఇంపార్టెంట్ కదా. సో లా ప్రకారం జరగకపోతే మీరు చూడండి, సత్యం కంపెనీస్ గుర్తుండే ఉంటుంది, మన 2 రాష్ట్రాల్లో చాలా పెద్ద వ్యక్తి. లీగల్ కంప్లైంట్స్ లేదని ఆ కంపెనీని క్లోజ్ చేసి తర్వాత టెక్ మహీంద్రాగా మార్చి సత్యం రామలింగరాజు గారిని జైల్లో పెట్టడం జరిగింది. సో లీగల్ కంప్లైంట్స్ అంత ఉంటుంది, అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా ఎవరు చూస్తారు, కామర్స్ ప్రొఫెషనల్స్. ఆ కామర్స్ ప్రొఫెషనల్స్లో టాప్ ఉండేది ఎవరు, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్. మేము బేసిక్గా చేసేది అదే. సపోజ్ మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్, మీరు జాబ్ చేయట్లేదు, ఎంటర్ప్రెన్యూర్ చేస్తున్నారు. ఎంటర్ప్రెన్యూర్షిప్, మీకు వచ్చే ఇన్కమ్ ఏంటి, మీకు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలి, మీకు వచ్చే ఇన్కమ్ ఏంటి, అవన్నీ కూడా ప్రాపర్గా ఏం చేయాలి, అకౌంట్ ఫర్ అవ్వాలా లేదా. బుక్ కీపింగ్ అఫ్ కోర్స్ వీ డోంట్ డూ బుక్ కీపింగ్ అకౌంటెంట్స్ చేస్తారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ చేయరు. లేదా టాలీ లాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అవి చేస్తాయి. మరి మీరు ఇవన్నీ కూడా కలిపి, సార్ ఈ సంవత్సరం నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత ఎక్స్పెన్సెస్ అయినాయి, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఐ నీడ్ టు ఫైల్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, నాకు బ్యాంక్ లోన్ కావాలి, సార్ నాకు ఇంత ప్రాఫిట్స్ వచ్చినాయి, ఏం చేయాలి, వాట్ టు డూ. వెల్త్ మేనేజ్మెంట్ ప్లస్ బిజినెస్లో మీకు వచ్చేటువంటి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటికి ఎవరిని అడుగుతారు మీరు, బిజినెస్కి వెళ్ళి డాక్టర్ని అడగరే, ఇంజనీర్ని అడగరే, సార్ బిజినెస్లో నాకు వస్తున్న ఛాలెంజెస్ ఇవి, సో వీటిని ఓవర్కమ్ అవ్వాలంటే స్ట్రాటజీస్ ఏంటి. బిజినెస్లో నాకు వచ్చిన ఆపర్చునిటీ, సార్ నాకు ఫ్రెండ్ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చింది సార్, ఇది చేయమంటారా వద్దా, ఎవరిని అడగాలి, డాక్టర్ని కాదే, ఇంజనీర్ని కాదే, ఎవరిని అడుగుతారు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్. మీ ఆడిటర్ని అడుగుతారు, సిఏని మనం వాడుక భాషలో ఆడిటర్ అంటాం. వెళ్తారు మీ ఆడిటర్ని అడుగుతారు, సార్ నాకు బ్యాంక్ లోన్ కావాలి సార్, సో బ్యాంక్ లోన్ కావాలంటే ఏం చేయాలి, కంప్లయన్స్ ఎలా నేను అప్లై చేస్తే నాకు బ్యాంక్ లోన్ వచ్చింది, నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉండాలి,
నేను ఎలా వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ఎవరిని అడుగుతారు మీరు? చార్టర్డ్ అకౌంటెంట్. ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి సార్, ఎక్స్పాన్షన్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఎవరిని అడుగుతారు? చార్టర్డ్ అకౌంటెంట్. లేదా మీ ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది సార్, నా ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది, దీని మీద నేను ఇన్వెస్టిగేషన్ చేసి నాకు నా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వగలరా, ఎవరిని అడుగుతారు? చార్టర్డ్ అకౌంటెంట్. ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ టెక్నికల్ ఇష్యూస్ అందరికీ అర్థం కావు కాబట్టి నేను చాలా బేసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సిఎల్ చేసేది ఇదే కాదు, చాలా బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, డాక్టర్స్ ఏం చేస్తారు? సర్జరీ అంటాం. నాట్ ఎవ్రీ డాక్టర్ విల్ డూ సర్జరీ. అండ్ సర్జరీ గురించి చెప్పమంటే నేను 1 గంట చెప్పాలి, బట్ మేము సింపుల్గా ఏం చెప్తున్నాం? సర్జరీ చేస్తారు అంటున్నాం. ప్రతి డాక్టర్ సర్జరీ చేయరు కదా. సో అది అందరికీ అర్థమయ్యే భాష కాబట్టి డాక్టర్స్ ఏం చేస్తారు? వైద్యం చేస్తారు, సర్జరీస్ చేస్తారు. సో ఇంకా కాస్త పాలిష్డ్ లాంగ్వేజ్ ఏం చెప్పాను? హెల్త్ మేనేజ్మెంట్. మేము చేసేది వెల్త్ మేనేజ్మెంట్. మాకు ప్రాస్పెక్ట్స్ ఎందుకు బాగా పెరుగుతున్నాయి? వై కామర్స్ ఈజ్ బూమింగ్, వై కామర్స్ కెరియర్స్ ఆర్ బూమింగ్. ఎందుకు కామర్స్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు పెరుగుతున్నాయి? కామర్స్ అనేది ట్రెండింగ్ టాపిక్ ఎందుకు మారింది? ఎక్కువ మంది ఎందుకు కామర్స్కి వస్తున్నారు? ఎక్కువ మంది ఎందుకు కామర్స్ గురించి ఆలోచిస్తున్నారు యాజ్ అ కెరియర్? అంటే ఐల్ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. మనకి ఒక 20-25 years బ్యాక్ ఎలా ఉండేది అంటే వివేక్, పెద్ద జబ్బు వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఇంట్లో వైద్యం చేసుకుంటాం, హాస్పిటల్స్ పెద్దగా వెళ్ళేవాళ్ళం కాదు. ఇంట్లో వల్లగాందో అలాంటి వాటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చిన్న వాటికి కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? హాస్పిటల్. అది కూడా మామూలు హాస్పిటల్ కాదు, మల్టీ స్పెషాలిటీ. కంటికో ప్రాబ్లం అయితే ఒకటి, చెవుకో ప్రాబ్లం అయితే ఒకటి, ముక్కుకో ప్రాబ్లం అయితే ఒకటి, జుట్టుకో ప్రాబ్లం అయితే ఒకటి, లేదా హైట్ పెరగట్లేదు దానికి ఒకటి, లేదా ఇంకేదన్నా ఏ ఇష్యూస్ వచ్చినా కూడా మనం హాస్పిటల్కి వెళ్తున్నాం, సొంత వైద్యానికి వెళ్ళట్లా. అలానే ఇండియాలో ఇంకో 5-6 years వెయిట్ చేయండి, మేబీ 10 ఏళ్ళు పట్టచ్చు. ప్రతి వెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రతి డెసిషన్ ఇప్పటిదాకా మనం ఓన్గా తీసుకుంటున్నాం. సో నా దగ్గర డబ్బు ఉంది, ఇంట్లో దాచిపెట్టుకోవాలా, బ్యాంక్లో వేయాలా, ఇన్వెస్ట్ చేయాలా, షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, ఏం చేయాలి వాటిని, ఇవన్నీ ఓన్గా తీసుకున్నాం డెసిషన్. ఇక్కడి నుంచి ఎవరి దగ్గర తీసుకుంటాం మనం? వెల్త్ మేనేజర్స్. ఎవరండి ఈ వెల్త్ మేనేజర్స్ అంటే? కామర్స్ ప్రొఫెషనల్స్. కామర్స్ ప్రొఫెషనల్స్ అంటే మేజర్గా మనం మాట్లాడుకునేది ఎవరు? చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్. సార్ ఇంత గొప్పగా చెప్తున్నారు, ఎందుకు సార్ మరి దీని గురించి గొప్పగా బయట వాళ్ళకి తెలియదు? సిఏల గురించి గొప్పగా చెప్తున్నారు, కాస్ట్ అకౌంటెంట్స్ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు, ఎందుకు కామన్ జనానికి వీటి గురించి పెద్దగా తెలియదు? ఎస్, ఖచ్చితంగా చెప్తాను. సపోజ్ ఒక 10th class స్టూడెంట్ ఉన్నాడు, ఒక 10 మంది ఇక్కడ కూర్చోబెడదాం. వాట్ యు వాంట్ టు బికమ్ ఆఫ్టర్ 10th class, లేదా ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 10th class, ఏ కోర్స్ నువ్వు జాయిన్ అవ్వాలనుకున్నావు అని చెప్పండి. ఎక్కువ మంది కాదు, ఆల్మోస్ట్ 8 out of 10 లేదా 9 out of 10 ఏం చెప్తారు? ఐదర్ ద చూస్ ఎంపీసీ ఆర్ బైపీసీ. ఎందుకో చెప్తాను, ఐల్ టెల్ యూ ద లాజిక్. బైపీసీ బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ 10th లో ఉన్నాయిగా, సిలబస్లో ఉన్నాయిగా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దేంట్లో ఉన్నాయి? 10th class సిలబస్లో ఉన్నాయిగా. ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఎక్కడ ఉన్నాయి? అవేర్నెస్ కనీసం 10th class చదివే స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ లేదు, కరికులంలో కూడా లేదు. రెండోది, సొసైటీలో చార్టర్డ్ అకౌంటెంట్స్ గురించి, కాస్ట్ అకౌంటెంట్స్ గురించి అంత ప్రామినెన్స్ ఎందుకు లేదు? ఎందుకంటే డబ్బు సంపాదించడం మొదలుపెట్టి మన ఇండియన్స్ 5-10 ఏళ్ళే కదా అయింది. గతంలో డబ్బు అనేది లేదు, పేదరికం చూసినటువంటి దేశం. ఎప్పుడైతే డబ్బుకి ఇంపార్టెన్స్ పెరుగుతుందో అప్పుడు కామర్స్ ప్రొఫెషనల్స్ అయినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో డబ్బు పెరిగిందా సార్, నిజంగా ఆదాయం పెరిగిందా, సంపాదన పెరిగిందా అంటే ఎస్. మరి లేకపోతే ఇన్ని బ్రాంచ్ ఎలా వస్తున్నాయి, ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది అంటున్నాను నేను. ఇండియా అన్నది కంటిన్యూస్గా గ్రోత్ అన్న ఫేజ్లో ఉంది. ఇప్పుడు ఉన్న ఆంటర్ప్రెన్యూర్స్, ఇప్పుడు ఉన్న బిజినెసెస్కి, ఫ్యూచర్ వచ్చే బిజినెసెస్కి ఆ ఆంటర్ప్రెన్యూర్షిప్ అన్న ఒక ఏదైతే ఎక్కుద్దో అది బాగా ఎక్కుతుంది. అండ్ దేర్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. సో ఇలాంటప్పుడు ఎలా అయితే మీరు అన్నారో, ఒకప్పుడు మనకి ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే మెడిసిన్ వేసుకున్నాం, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అన్నది, ఆంటర్ప్రెన్యూర్స్ పెరుగుతుంటే వాళ్ళని సపోర్ట్ చేసే సిస్టమ్ కూడా పెరగాలి. అబ్సల్యూట్లీ పెరగాలి అంటే ఇంకా ఎక్కువ మంది రావాలి. కామర్స్ ప్రొఫెషనల్స్. దట్ ఈస్ ద రీజన్ వై ఐ బ్రాట్ యూ హియర్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగాలన్నా, వ్యాపారాలు పెరగాలన్నా, స్టెబిలైజ్ అవ్వాలన్నా, ఇబ్బంది లేకుండా వ్యాపారాలు జరగాలన్నా, అది 1000 కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, జరగాలి అంటే ఖచ్చితంగా సపోర్టింగ్ ఎకో సిస్టమ్ కావాలి. వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ ఎకో సిస్టమ్? ఇట్ ఈస్ కామర్స్ ప్రొఫెషనల్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా అవనియండి, కామర్స్ అయినా అవనియండి, లైక్ ఎనీథింగ్ రిలేటెడ్ దిస్, ఇదైతే ఉండాలి. అంటే చూసే వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అర్థమైపోయింది, నాట్ సో ఎడ్యుకేటెడ్ అర్థం కాకపోవచ్చు. మంచి కారు ఉంటే సరిపోదు, రోడ్లు ఉండాలి. బాగా వ్యాపారం చేస్తే సరిపోదు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వగలిగినటువంటి ఎకో సిస్టమ్ ఉండాలి. ఎవరు? కామర్స్
ప్రొఫెషనల్స్. ఆ కామర్స్ ప్రొఫెషనల్స్ యొక్క వెలితి గ్యాప్ చాలా ఉంది. డిమాండ్ ఏమో హ్యూజ్ డిమాండ్ ఉంది. సప్లై ఏమో చాలా తక్కువ ఉంది. ఇది కామర్స్ ప్రొఫెషనల్స్కి బూమింగ్ ఆపర్చునిటీస్ ఉండడానికి గల కారణం కూడా ఇది. మీరు రీసెంట్గా లక్కీ భాస్కర్ సినిమా చూసారా? అవును, గమనించారా? చూసారా మీరు? చూసాను. నాకు చాలా సంతోషం అనిపించింది వివేక్ గారు. ఎందుకంటే చాలా సినిమాల్లో ఇప్పటిదాకా ఇంజనీర్ని చూపించారు హీరోగా, లాయర్ని చూపించారు, బ్యాంక్ ఎంప్లాయీ, డాక్టర్స్ని చూపించారు హీరోగా. దాంతోపాటు ఆటో వాళ్ళని హీరోగా చూపించారు, రిక్షా వాళ్ళని హీరోగా చూపించారు. ఆ సినిమాలో చాలా ప్రామినెంట్గా కనెక్ట్ అయింది ఒక హీరోలాగా. హీరో కాదు తను, బట్ హీరోలాగా ఎలివేట్ చార్టర్డ్ అకౌంటెంట్ గురించి చాలా ప్రామినెంట్గా చూపించారు. చార్టర్డ్ అకౌంటెంట్ గురించి చాలా గొప్పగా చూపించారు. చాలా గొప్పగా చూపించారు. హీరో వాళ్ళ నాన్న చార్టర్డ్ అకౌంటెంట్, చాలా గొప్పగా చూపించారు. ఆడిటర్ గురించి చాలా గొప్పగా చూపించారు. ఎస్, నిజంగానే ఆడిటర్కి అంత పవర్ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? నాలెడ్జ్. ఆ నాలెడ్జే తనకు ఆ పవర్ తీసుకొచ్చింది. ఆ నాలెడ్జ్ ఇచ్చేటువంటి కోర్స్ ఈ సిఏ లాంటి కోర్స్ కానీ, సిఎంఏ లాంటి కోర్స్ కానీ, ఆ నాలెడ్జ్ ఇచ్చేటువంటి కోర్స్. ముందు ఆ లక్కీ భాస్కర్ సినిమా చూస్తే నాకు ఫస్ట్ ఆ వెల్తీ తగ్గింది. నేనైతే చాలా అంటే ఓన్ చేసుకున్నా ఆ సినిమాని. సరే, ఒక క్విక్ కంపారిజన్ చేద్దాం. ఐఐటి, నీట్, ఐఏఎస్, సివిల్ సర్వీసెస్, మన సిఏ, ఈ నాలుగిట్లో వాట్ ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ టు క్రాక్ అండ్ వాట్ ఈస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్? మనకి అంటే ఒక రెగ్యులర్ పర్సన్ సక్సెస్ అవ్వడానికి ఏ అవెన్యూ ఈజ్ ద ఈజియెస్ట్ ఆర్ ఈజ్ ద ఈజియెస్ట్? ఓకే వివేక్, ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. నాకు తెలిసి టోటల్ పాడ్కాస్ట్లో ఇదే చాలా రెలవెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతుంది, ఈవెన్ వ్యూవర్స్ని కూడా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, క్లాస్లో టాపర్స్ ఉండేది ఎంతమంది? అవుట్ ఆఫ్ 100 టాపర్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 10%. 10. నేను 20 అంటాను, ఓకేనా? నేను ఇంకా ఫేవరబుల్ ఆన్సర్ ఇస్తున్నాను. హార్డ్ కోర్ ఫ్యాక్ట్ ఏంటంటే క్లాస్లో టాపర్స్ 5 to 10 ఉంటారు, కానీ అవుట్ ఆఫ్ 100 20 అంటున్నాను నేను. ఎక్కువ మంది 80% ఎవరు? యావరేజ్ స్టూడెంట్స్. ఐదర్ దే ఆర్ బిలో యావరేజ్, లేదా అబవ్ యావరేజ్, లేదా యావరేజ్, అంతే కదా. మన దరిద్రపు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నదంటే వివేక్, వి ఆల్వేస్ టాక్ అబౌట్ ద టాపర్స్, వి ఇగ్నోర్ యావరేజ్, అబవ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్. సో మెజారిటీ స్టూడెంట్స్ ఎవరు? యావరేజ్ స్టూడెంట్స్, వాళ్ళని పట్టించుకోం. మైనారిటీ స్టూడెంట్స్ ఎవరు? టాపర్స్, వాళ్ళ గురించి మాట్లాడతాం. ఈవెన్ మా స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్తాను, ఫుల్ ఫీజు కట్టేది యావరేజ్ స్టూడెంట్స్, దర్ ఆల్ ప్రీమియం కస్టమర్స్ రా అంటాను. వాస్తవం అదే కదా. స్కాలర్షిప్ వస్తాయి, మిగతా వాళ్ళు ఏదో డిస్కౌంట్ తీసుకుంటారు బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్. ఫుల్ ఫీజు కట్టేది ఎవరు? ఈ ప్రీమియం స్టూడెంట్స్ ఎవరు? యావరేజ్ స్టూడెంట్సే ప్రీమియం స్టూడెంట్స్ ఫుల్ ఫీజు కడతారు. అండ్ దే ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ అస్. మన నీడ్ ఉంది వాళ్ళకి, అది వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్కి సూట్ అవ్వరు. ఏదో ఒక ఇన్స్టిట్యూషన్కి వస్తేనే వాళ్ళు సూట్ అవుతారు. నిజంగా మనం ఉపయోగపడాల్సింది ఎవరికంటే ఈ యావరేజ్ స్టూడెంట్స్కి, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి. సో స్కూల్లో పాంప్లెట్స్ వాళ్ళ మీదే ఉంటాయి, పోస్టర్లు వాళ్ళ మీద ఉంటాయి, ఫ్లెక్స్లు వాళ్ళ మీద ఉంటాయి. ఎవరి మీద? టాపర్స్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, టాపర్స్. సో అంత ఫెయిల్ అయ్యాం మనం ఎడ్యుకేషన్ సిస్టంలో. ఈ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ బ్లూమ్ అవడానికి ఛాన్స్ లేనటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఉన్నాము. అందుకనే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది. సో ఈ వాస్తవంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది అనగానే కొంతమంది కోపం రావచ్చు, ఎడ్యుకేషనిస్ట్ కోపం రావచ్చు, లేదా కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా కోపం రావచ్చు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిందా లేదా? నేను అగైన్ ఆ స్మాల్ క్వశ్చన్, ఒక సప్లిమెంటరీ క్వశ్చన్. నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత బాగా సక్సెస్ అయితే ఎంతమందికి అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంటుంది? ఎంతమందికి అండర్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంటుంది? అన్ఎంప్లాయ్మెంటే దరిద్రం, ఇంకా అండర్ ఎంప్లాయ్మెంట్ ఇంకా దరిద్రం. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే పెద్ద చదువుతాడు, చేసేది చిన్న ఉద్యోగం. మీరు చూడండి ఎన్ని ఆడ్ జాబ్స్. పాపం చాలామంది పిల్లలు 21, 22, 23 అయిపోయిన తర్వాత వాడికి నిజ జీవితంగా అనిపించింది. అప్పటిదాకా భ్రమలో ఉంటాడు, నిజ జీవితంగా అనిపించింది. సర్టిఫికెట్లు తీసుకెళ్తాడు, ఇంటర్వ్యూకి వెళ్తాడు, అడిగే క్వశ్చన్స్ ఏమో పెద్ద పెద్దవి ఉంటాయి. చివరికి వచ్చే జాబ్ 15,000, 20,000 రూపాయలు. ఎంత డైజెస్ట్ చేసుకోవడానికి ఎంత అనీజీగా ఉంటుంది. బెంగళూరు లాంటి సిటీస్ కూడా ఫ్రెషర్స్లో ఇస్తుంది. బెంగళూరు లాంటి సిటీస్లో 25,000, 30,000. అరే 25,000, 30,000కి ఉండటానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా సరిపోదు. ఫ్రెషర్స్కి 30,000 రూపీస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సరిపోదు. నాకు ఒక ఫ్రెండ్ చెప్తుంటాడు, వాడు నాకు కాస్త జోక్గా మాట్లాడుతుంటాడు, జావిల్గా మాట్లాడుతుంటాడు. నన్ను మామ అంటాడు. అరే మామ, నేను చిన్నప్పటి నుంచి, వాడు బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కూడా అయిపోయింది, నేను అది కూడా చాలా పెద్ద పెద్ద కాలేజ్లో చదివాడు. చిన్నప్పటి నుంచి నేను ఖర్చు పెట్టిందంతా బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని ఉంటాయి, నా మంత్లీ శాలరీ కంటే ఎక్కువ వడ్డీ వచ్చేదిరా అంటాడు. వాస్తవం, ఇది చాలా చోట్ల జరుగుతున్నది. సరే, మనం నవ్వుకునేది కాదు, బాధపడాల్సిన విషయం కూడా ఉంటుంది.
చాలామంది యూత్ పాపం చాలా కావాలని డెలిబరేట్గా ఆ పదం వాడుతున్నాను. పాపం స్కిల్ లేక కాదు, చదువు లేక కాదు, సర్టిఫికేట్ లేక కాదు, ఆపర్చునిటీస్ లేక చాలా చిన్న జాబ్స్, ఈ ఆడ్ జాబ్స్ చేయటం తప్పని చెప్పట్లా. దానికి చదువుకోవాల్సిన అవసరం లేదు కదా అంటున్నాను. అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాల్సిన అవసరం లేదు కదా. బీటెక్, ఎంటెక్, ఎంకామ్, బీకామ్, బీఎస్సీ ఇలాంటి పెద్ద చదువులు చదివి చిన్న జాబ్స్ చేస్తున్నారు. కొంతమంది వివేక్ జాబ్కి వెళ్ళినప్పుడు నువ్వేం చదువుకున్నావు అంటే చదువు దాచిపెడుతున్నారు. సార్ నేను బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయిందని చెప్పట్లా, ఎంఎస్సీ అయిపోయింది చెప్పట్లా. ఎందుకని? జాబ్ రాదని, ఓవర్ క్వాలిఫైడ్ అంటారండి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి దరిద్రం. చాలా మంది క్వాలిఫైడ్ అండర్ స్కిల్డ్ అంటాం సార్ మేము దీన్ని. చాలా మంది ఎలా ఉందంటే వివేక్ చదువుకున్న తర్వాత 80% ఎలా ఉందంటే చెప్తాను. చదువుకున్న తర్వాత ఫస్ట్ ఒక కత్తి తీసుకొని ఫస్ట్ ఒకరిని చంపేయాలి. ఎవరిని చంపేయాలంటే కళలు, డ్రీమ్స్ అన్నీ చంపేయాలి. ఇది ఫస్ట్ చేయాల్సింది జాబ్కి వెళ్ళటం కాదు, వాడి కళలను చంపేయాలి. ఇది ఈ రోజున యూత్కి ఉన్నటువంటి సిచ్యువేషన్. అగైన్ మళ్ళీ చెప్తున్నా, టోటల్ తప్పు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఐ డోంట్ అగ్రీ. దీంట్లో తప్పు పేరెంట్స్ ఉంది, స్టూడెంట్స్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, కాలేజ్లు, స్కూల్స్ నడిపేటువంటి మాది కూడా ఉంది. స్కూల్ లెవెల్లోనో క్వశ్చన్స్, స్టాండర్డ్స్ బాగా పెరుగుతున్నాయి కదా. మీరు బీటెక్ స్టూడెంట్ అన్నారు కదా, డిగ్రీ లెవెల్లో, పీజీ లెవెల్లో, బీటెక్ లెవెల్లో కానీ, ఎంటెక్ కానీ, డిగ్రీ కానీ క్వశ్చన్ పేపర్స్ ఒక స్టాండర్డ్స్ ఎంత తక్కువ ఉన్నాయి, సిలబస్ ఎంత అవుట్డేటెడ్ ఇస్తున్నారు. సో ఓన్లీ స్టూడెంట్స్ని బ్లేమ్ చేయటం అంటే ఇది బ్లేమ్ గేమ్. అంటే మనదేం తప్పు లేదని చెప్పడం బ్లేమ్ గేమ్. సో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ దట్. ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజీలు కదా తప్పు, ఇంజనీరింగ్ చదువులో ఉన్న సిలబస్ తప్పు అంట నేను. అవుట్డేటెడ్ సిలబస్, నాట్ సో రెలవెంట్. మీరు కొంతమంది ఎంటర్ప్రీనర్స్ని కూడా ఇలా పోడ్కాస్ట్ చేసి ఉంటారు కదా, వాళ్ళని అడగండి అసలు ఇండస్ట్రీకి ఏం కావాలో అక్కడ పుస్తకాల్లో లేదు, ఇండస్ట్రీకి ఏం కావాలో ఆ చదువులో లేదు, బట్ చేతికి మాత్రం సర్టిఫికేట్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఇర్రెలవెంట్ ఎడ్యుకేషన్ అంటాను. అందుకనే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. వివేక్, మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నేను ఇంకా ఆన్సర్ చేయలేదు, బట్ ఇవన్నీ సప్లిమెంటరీ క్వశ్చన్స్. నేనే అడుగుతున్నాను, జనాన్ని చూసేటువంటి వాళ్ళని, మిమ్మల్ని అడుగుతున్నా. రోటీ కపడా మకాన్ విన్నారు కదా ఈ పేరు మీరు? ఎన్ని సంవత్సరాల పాటు ఎంతమంది పొలిటీషియన్స్, ఒకళ్ళు కాదు ఎంతమంది పొలిటీషియన్స్ వాడుకున్నారు? ఎప్పుడైనా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారా? Education was not so education was not so important for many politicians. Was not so important for them. And ఇంకొక తప్పు తెలియకుండా మనం చేసిన తప్పు ఒకటి ఉంది వివేక్. షల్ ఐ టెల్ యూ ఓపెన్లీ? అండ్ మీకు నచ్చకపోతే మీరు కావాలంటే ఎడిటింగ్లో కట్ చేసుకోండి, నో ఇష్యూ. సార్ ఇది కాంట్రవర్సీ అయింది సార్ అంటే కట్ చేసుకోండి, నో ఇష్యూ. బట్ నేను మీ ముందు ఓపెన్గా మాట్లాడటానికి వచ్చాను. అండ్ నాకు మీరు ఇచ్చిన కమాండ్ కూడా అదే, ఓపెన్గా మాట్లాడాలి సార్, ఉన్నట్టుగా చెప్పండి అని. అంటే నేను దానికోసం వచ్చాను. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రిడామినెంట్లీ ఎవరు డిజైన్ చేశారంటే బ్రిటిషర్స్. ఇప్పటికి కూడా ప్రిడామినెంట్లీ వాళ్ళ సిస్టమే మనం ఫాలో అవుతున్నాం. ఇట్స్ ఎ టెస్ట్ ఫర్ అవర్ మెమరీ బట్ నాట్ ఫర్ అవర్ స్కిల్స్. మన స్కిల్స్కి ఇది టెస్ట్ కాదు, మన మెమరీకి మాత్రమే ఇది టెస్ట్. బట్టి విధానం కదా, అందుకని ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. బ్రిటిషర్స్ వాళ్ళు ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు ఇండియాలో? రోడ్లు వేశారు దేనికోసం, పోర్ట్లు కట్టారు దేనికోసం, రైల్వే లైన్స్ వేశారు దేనికోసం? మన వస్తువులు వాళ్ళు తీసుకెళ్ళడానికి వేశారు. అవన్నీ కూడా మనకు ఉన్న వస్తువులన్నీ వాళ్ళ దేశాన్ని తరలించడానికి వేశారు. అలానే వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకున్నప్పుడు గుమస్తాలు కావాలి, ఆ గుమస్తాలను తయారు చేయడానికి కోసమే వాళ్ళు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. మనం దాన్ని చాలా వరకు బ్లైండ్గా ఫాలో అవుతున్నాం. బలవుతుంది ఎవరు? పాపం చదువుకుంటున్న పిల్లలు, చదువు కంప్లీట్ చేసినటువంటి పిల్లలు. ఎన్ని ఆడ్ జాబ్స్కి వెళ్తున్నారు, ఎన్ని ఆడ్ జాబ్స్కి, చిన్న జాబ్స్, చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్. ఇది కరెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. మనం ఫెయిల్ అవ్వని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఐ డూ వెల్కమ్ మీ క్వశ్చన్ అడిగారు, చాలా రెలవెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం చెప్పుకోకపోతే, మనం డిస్కస్ చేయకపోతే ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్కి ఒక పర్పస్ అంటూ రాదు, మీనింగ్ఫుల్ కంక్లూజన్ రాదు. సో ఈ నాలుగిట్లో ఏది కష్టమైన కోర్స్ సార్? ఐఏఎస్ఆ, ఐఐటీనా, మెడిసినా, సిఏనా? ఫస్ట్ సంతోషం ఏంటంటే ఇలాంటి గొప్ప కోర్సెస్, కెరియర్స్, ఐఐటి, మెడిసిన్ అంటే బైపీసీ లేదా మెడిసిన్ అన్నాం, డాక్టర్, ఐఏఎస్, వాడితో మమ్మల్ని కలిపారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు కూడా సొసైటీలో చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఇంత రెస్పెక్ట్ ఉందా? ఇలాంటి గొప్ప ప్రొఫెషనల్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఐటి, మెడిసిన్, ఐఏఎస్ ఇలాంటి గొప్ప ప్రొఫెషనల్స్తో కలిపి మమ్మల్ని మాట్లాడుతున్నారు, కలిపి మా గురించి మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. అంటే ఎస్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద సొసైటీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద వివేక్. మీకు, మీ టీంకి కూడా మీరు రీసెర్చ్ చేశారు కాబట్టి మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో ఐ విల్ కమ్ టు ద ఆన్సర్.
సో ఇంజనీరింగ్ తీసుకుందాం, సారీ ఐఐటి తీసుకుందాం. వివేక్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఇంజనీరింగ్, అతను మాట్లాడుతుంది ఐఐటి గురించి. గుడ్, దాని గురించి మాట్లాడదాం. ఐఐటి ఎగ్జామినేషన్ తీసుకుంటే 2024లో ఐఐటి సీట్ కొట్టాలంటే, అడ్మిషన్ కావాలంటే మన ఐఐటిలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి. దాని పేరు ఐఐటి జేఈ ఎగ్జామినేషన్. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ రీసెంట్గా 2024లో నియర్ అబౌట్ 14 lakhs స్టూడెంట్స్ రాశారు. ఇంతకీ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఐఐటీలో? అవైలబుల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 17,000. అంటే సుమారుగా 100కి ఒకళ్ళు, 100కి ఒకళ్ళు. అలానే మెడిసిన్ తీసుకుందాం. మెడిసిన్లో ఎంబీబీఎస్లో సీట్ రావాలంటే మనం నీట్లో క్రాక్ చేయాలి, ర్యాంక్ కొట్టాలి. నీట్ ఎగ్జామినేషన్ రీసెంట్గా ఎంతమంది రాశారు? 2024 23 lakhs రాశారు. 2024లో 23 lakhs రాశారు. ఇంతకీ ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి? 1,06,000. 1,06,000. అసలు ఏపీలో కానీ తెలంగాణలో కానీ చూస్తే ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో స్టేట్లో 50,000 స్కూల్స్ ఉన్నాయి. 50,000 స్కూల్స్ ఉన్నాయి. ఒక్కో స్టేట్కి మెడిసిన్లో సీట్స్ వస్తుంది 4,000 to 5,000. అంటే ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్ వస్తుంది. ఇది ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంది. అండ్ అన్నిటికంటే టఫ్ కాంపిటీషన్ సీఏ కాదు, అన్నిటికంటే టఫ్ కాంపిటీషన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యావరేజ్గా ప్రతి ఇయర్ ఒక 14 lakhs అపీర్ అవుతున్నారు. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, చివరికి సెలక్షన్స్ వచ్చేది. అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు, ఐఎఫ్ఎస్ కావచ్చు, ఇంకా చాలా 26 దాకా సెలక్షన్స్ ఉన్నాయి. 26 దాకా సెలక్షన్స్ ఉన్నాయి. యూపీఎస్లో 26 పొజిషన్స్ ఉన్నాయి. మనకు ఓన్లీ ఐఏఎస్ మాత్రమే బాగా ప్రాచుర్యం మాట్లాడతాం, చాలా ప్రామినెంట్గా మాట్లాడతాం. 26 సర్వీసెస్ ఉన్నాయి, సివిల్ సర్వీసెస్. ఏదో ఒక సెలక్షన్ వచ్చేది ఎంతమందికి? లెస్ దెన్ 1,000. సో 14 lakhs స్టూడెంట్స్ పోటీ పడుతుంటే లెస్ దెన్ 1,000. సిఏ వాజ్ నెవర్ లైక్ సచ్. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు ఎప్పుడు అంత టఫ్గా లేదు, ఎప్పుడు అంత తక్కువ సెలక్షన్స్ లేవు. ఎందుకు అలాగా కంపేర్ చేసా అంటే సార్, వెరీ ఆడ్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఒక పెళ్ళికి వెళ్ళారు సార్. మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఒక బోర్డు పెడతారు. బోర్డు పెట్టినప్పుడు దాంట్లో అమ్మాయి పేరు, అబ్బాయి పేరు, 2 పేర్లు ఉంటాయి. ఒకవేళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా డాక్టర్ అనుకోండి, డాక్టర్ ఏబీసీ, డాక్టర్ XYZ అని పెడతారు. లేదు వాళ్ళు డాక్టర్లు కాదు, సరే వాళ్ళు ఐపీఎస్లు అనుకోండి, వాళ్ళు పక్కా ఏబీసీ ఐఏఎస్ XYZ ఐఏఎస్ పెడతారు. ఎవరు పెట్టుకోరు తెలుసా సార్? బీటెక్ వాళ్ళు పెట్టుకోరు సార్, ఇంజనీర్లు పెట్టుకోరు. మీరు 8లో చదవండి, ఇంకెక్కడైనా చదవండి, పక్కన ఎవరు రాసుకొని పక్కన బీటెక్ అని పెట్టుకోరు. నేను అబ్జర్వ్ చేయాలా? ఓకే, పెట్టుకోరు. ఎవరు పక్కా పెట్టుకుంటారు తెలుసా సార్? సిఏ పెట్టుకుంటారు. సిఏ అని పెట్టి వాళ్ళ పేరు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నా ఫోన్ ఓపెన్ చేసిన నా ఫ్రెండ్స్ పేరు కూడా సిఏ హేమంత్, సిఏ అభిషేక్ అని ఉంటుంది. వాళ్ళు చెప్పడం కూడా వాళ్ళ ఇంటి పేరు చెప్తారు లేదు కానీ సిఏ అని చెప్పుకుంటారు. బికాజ్ ఆ ఇన్స్టిట్యూషన్ ఉన్నది, ఆ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఉన్నది, అది క్రియేట్ చేశారు. ఏదైతే మీరు చెప్తున్నారో నేను బయట మాట్లాడినప్పుడు ఏం చెప్పాను వివేక్, నిజంగా చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఉండే నాలెడ్జ్ అనార్మస్, ఎగ్జాక్ట్లీ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంటుంది. మాస్టర్ మైండ్స్ వల్ల సీఏలు ఫ్లరిష్ అవ్వరు, సీఏ కోర్సులో ఉన్న సిలబస్ వల్ల ఫ్లరిష్ అవుతారు. ఇక్కడ మాస్టర్ మైండ్స్ గొప్ప కాదు, సీఏ కరికులం, సిలబస్, ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్. అలాంటి కోర్స్ చదవాలంటే అదృష్టం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యం చేసుకుంటే అని అంటారు చూసారు, అలాంటి కోర్స్ చదవాలంటే, అలాంటి కంటెంట్, అలాంటి నాలెడ్జ్ చదవాలంటే అదృష్టం చేసుకోవాలి. సరే నాకు అదే కావాలనుకుంటే 2 attempts ఫెయిల్ అయినా సరే పంతం పట్టి చదువుకోవాలి. రైట్. వద్దు అనుకుంటే ఓకే. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి మనం చూసాం, ఇష్టపడ్డాం, ఆ అమ్మాయి కావాలి అంటే మనం ఓపిక పట్టాలి, ఓపికగా చెప్పాలి. ఇదే యాసిడ్ తీసుకొని కత్తి తీసుకొని కాదు, ఓపికగా చెప్పాలి, ఓపికగా వెళ్ళాలి. అవసరమైతే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో మనం ఇన్కమ్, సోషల్ స్టేటస్ సంపాదించాలి. ఆ తర్వాత అమ్మాయి నచ్చిద్ది, యాక్సెప్ట్ చేసిద్ది. ఓ ప్రయత్నం చేయాలంటే ఇంత సీరియస్గా చేయాలి అంటున్నా నేను. అలానే సీఏ కావాలి అనుకుంటే చెప్పాను కదా, మాస్టర్ మైండ్స్ వల్ల సీఏ పెరగల, సీఏ వల్ల మీరు పెరుగుతారు, అంటే స్టూడెంట్స్ పెరుగుతారు. ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్, మల్టీ టాలెంటెడ్ నాలెడ్జ్ ఆ కోర్సులో ఉన్నది. సీఏ కాదు, సిఎంఏ కూడా మల్టీ టాలెంటెడ్ నాలెడ్జ్. డివోషనల్గా ఆ కోర్స్కి రండి, కంప్లీట్ అయ్యేదాకా అదే సీరియస్గా కంటిన్యూ చేయండి. లేట్ అవ్వచ్చు, ప్రయత్నం చేస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ 80% ఉన్న కోర్స్ ఇది. లేట్ అయినా ప్రయత్నం చేస్తే ఛాన్స్ 80% ఉంటుంది. అదే ఐఐటి తీసుకుందాం, మెడిసిన్ తీసుకుందాం, సివిల్స్ తీసుకుందాం. సివిల్ మంచి కోర్సెస్, బట్ ప్రయత్నం చేసినా వచ్చిందని గ్యారంటీ లేదు. అక్కడ పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి. ఇప్పుడు నా పక్కన ఉన్నవాడు నాకంటే ఎక్కువ చదివితే వాడికి ర్యాంక్ వస్తే నాకు పోయినట్టేగా. సీఏలో అది లేదు కదా, ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు. సిఎంఏలో కూడా అంతే, ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు, పాస్ అయితే చాలు. ఈ కోర్సులో ఉన్నటువంటి అతి గొప్ప విషయం అది. రైట్. ఇప్పుడు ఇది చెప్పండి సార్,
ఇంత కష్టపడి కంప్లీట్ చేసిన తర్వాత హౌ మచ్ డస్ హీ ఎర్న్? ఎంత సంపాదిస్తాడు? సూపర్ క్వశ్చన్. పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గతంలో వేరు, ఇప్పుడు పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు వేరు. సెటిల్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఎర్నింగ్స్. గతంలో ఏంటంటే చదువు చదువుకుంటున్నావు అంటే నాలెడ్జ్ కోసం, డిగ్రీ కోసం కాదనేవాళ్ళు. ఇప్పుడు చదువు చదువుకుంటున్నావు అంటే పెళ్లి కోసం, సెటిల్మెంట్ కోసం, డబ్బు కోసం, సోషల్ స్టేటస్ కోసం. మరి ఇలాంటి సొసైటీలో ఇవే ఇంపార్టెంట్. అందరికీ కాదు, నేను ఫస్ట్లో చెప్పాను, నేను చెప్పే ప్రతి పాయింట్ అందరికీ అప్లై కాకపోవచ్చు, బట్ ఎక్కువ మందికి అని చెప్తున్నాను. అలాంటప్పుడు మనం సంపాదన గురించి మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈరోజు అమ్మాయి ఒక పెళ్లి కొడుకుని ఇష్టపడుతుందా? సంపాదనే. ఇప్పుడు అబ్బాయి ఒక అమ్మాయిని చూడాలంటే అందం, అమ్మాయి ఒక అబ్బాయిని చూడాలంటే సంపాదన కాదా? లిస్ట్ పెద్దగానే ఉంది. అవునా కదా అన్నాను, నిజమా కదా? సపోజ్ మనం ఇప్పుడు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకోవాలంటే ఉంటాయి 5-6 పారామీటర్స్లు ఉంటాయి. దాంట్లో మెయిన్ పారామీటర్ ఏంటి? వివేక్, చక్కగా ఉండాలి. అలానే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలంటే 5-6 ఉంటాయి. దాంట్లో మెయిన్ పారామీటర్ ఏంటి? చక్కగా ఉండాలి. కరెక్ట్, అవును కదా? దీంట్లో ఎందుకు మనకు తెలిసి కూడా యాక్ట్ చేయటం ఎందుకు అంటున్నాను? తెలిసి కూడా ఎందుకు యాక్ట్ చేయటం? నిజాలే మాట్లాడుకుందాం. ఎందుకు యాక్ట్ చేయటం అనేది తప్పులు మాట్లాడుకోవట్లేదు కదా, నిజాలే మాట్లాడుతున్నాం. సో ఎర్నింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజున చార్టర్డ్ అకౌంటెంట్స్కి 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి ప్రాక్టీస్ పెట్టుకోవటం, ఒక డాక్టర్ లాగా, లాయర్ లాగా ప్రాక్టీస్ పెట్టుకోవటం. ఇంజనీరింగ్ కూడా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ చాలా తక్కువ మంది వెళ్తారు. ఎక్కువ మంది జాబ్కి వెళ్ళిపోతారు. డాక్టర్లు ఎక్కువ మంది ప్రాక్టీస్కి వెళ్తారు, జాబ్కి వెళ్ళరు. ప్రాక్టీస్కి వెళ్ళటం అంటే మన దగ్గరలో ఒక క్లినిక్ పెట్టుకుంటారు, చిన్నదో పెద్దదో. జాబ్కి వెళ్ళటం అంటే ఒక హాస్పిటల్లో ఆయన డాక్టర్గా జాబ్కి వెళ్ళిపోవటం. అక్కడ డాక్టర్కి వెళ్తాడు, సొంత ప్రాక్టీస్ ఉండదు. తను చేసేది డాక్టర్ వృత్తే, బట్ జాబ్, సొంత ప్రాక్టీస్ కాదు. అదే అతనే ఒక క్లినిక్ పెట్టుకుంటే ప్రాక్టీస్ అని అంటారు. ఓకే, అలానే సేమ్ టైపు మన చార్టర్డ్ అకౌంటెంట్స్లో కూడా ఉంటుంది. ఇదే పని ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ పెట్టి చేయొచ్చు. ఇదే పని, సేమ్ పని ఇంకో చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర, ఇంకో సిఏ దగ్గర నేను పనిచేస్తూ చేయొచ్చు, లేదా కంపెనీలకి వెళ్ళి కూడా చేయొచ్చు. సో జాబ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అంటున్నాను నేను. సో ప్రాక్టీస్లో ఇనీషియల్గా ఇన్కమ్ తక్కువ ఉంటుంది. 3 years మినిమం సాచ్యురేషన్ పీరియడ్ ఉంటుంది. ఎంత వచ్చింది సార్? మంత్లీ 50,000. మంత్లీ 50. అంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు లేరా అంటే నేను మెజారిటీ చెప్తున్నాను. చాలా ఐఐటీలో జరిగేది ఇక్కడ చేయకూడదని చెప్తున్నాను. ఐఐటీలో కొంతమంది మీరు చూసారా, పేపర్లో వస్తుంది ఐఐటీ ప్లేస్మెంట్ 1 crore అని. ఎంతమందికి వస్తుంది? ఒకరికో ఇద్దరికో. అదే తప్పు నేను ఎందుకు చేయాలి? కొద్ది మందికి వచ్చే ఇన్కమ్ శాలరీస్ ఎందుకు నేను చెప్పాలి? యావరేజ్గా ఎక్కువ మందికి వచ్చే శాలరీస్ చెప్తున్నా నేను. ఐఐటీలో 1 crore అంటారు. ఇంకొక మ్యాజిక్ ఏంటో తెలుసా? నేను మోసం అని చెప్పను, మ్యాజిక్. ఐఐటీలో 1 crore అంటారు, ఒకరికో ఇద్దరికో, అవునా? రెండోది డొమెస్టిక్ ప్లేస్మెంట్స్ కాదు, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్. అమెరికాలో ₹1,00,000 అంటే ఇక్కడ 40 లక్షలతో సమానం. అంటే వాడు అక్కడ ₹1,00,000 సంపాదిస్తే ఎంత వచ్చిద్దో మిగులు సేవింగ్స్, ఇక్కడ 40 lakhs సంపాదించినా అంతే సేవింగ్స్ వస్తాయి. సో ఆ 1 crore 1 crore అనుకోవద్దు. దాంట్లో ఈవెన్ స్టాక్ ఆప్షన్స్ కూడా కలిసి ఉంటాయి. ఓన్లీ డబ్బే కాదు, దాంట్లో స్టాక్ ఆప్షన్స్ కూడా కలిసి ఉంటాయి. చేతికి వచ్చే క్యాష్ తక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ కూడా కలిపి చెప్తారు. 1 crore అనేది ఓన్లీ క్యాషే కాదు. 1 crore అంటే 1 crore శాలరీ చేతికి ఇచ్చేస్తారు అనుకోవద్దు. దట్ ఇంక్లూడ్స్ మెనీ థింగ్స్, ఇంక్లూడింగ్ పర్క్విజిట్స్, ఇంక్లూడింగ్ ఫెసిలిటీస్, స్టాక్ ఆప్షన్స్ అన్నీ కలిపిస్తారు అక్కడ. 1 crore క్యాష్ రాదు. అండ్ ఈ డొమెస్టిక్ ప్లేస్మెంట్స్ కాదు, ఇవన్నీ కూడా ఫారెన్ ప్లేస్మెంట్స్. సో చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రాక్టీస్ పెడితే, ఇనీషియల్గా పాస్ అయ్యి ప్రాక్టీస్ పెడితే 40 to 50,000, 40 కూడా కాదు 50,000 కంఫర్టబుల్గా సంపాదించుకోవచ్చు. కంఫర్టబుల్గా అంటే మీరు స్ట్రెస్ అయ్యి చెప్తున్నాను అంటే ఇయర్లీ ఒక 6 lakhs. వీళ్ళు 3 years తర్వాత స్కేల్ అప్ అయ్యి ఎంత సీనియారిటీ వస్తే వాళ్ళ ఇన్కమ్ అంత పెరిగిద్ది. వీళ్ళకి ఎంత సీనియారిటీ పెరిగితే వాళ్ళ ఏజ్తో పాటు సీనియారిటీతో పాటు ఆటోమేటిక్గా పెరిగేది ఏంటి? ఇన్కమ్. సో రిటైర్ అయ్యేసరికి కంఫర్టబుల్గా పరాణం 50 to 75 lakhs ఉన్న టౌన్లో ఉండి సంపాదించుకునే ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ బోల్డ్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కెమెరాలు పెట్టి అడగద్దు, మీరు ప్రైవేట్గా అడగండి. సార్ మీరు సీఏ పాస్ అయ్యారు కదా, మీ ఊర్లో ఉన్నారు కదా, మీరు సీఏ పాస్ అయ్యి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది కదా, మంత్లీ 5 lakhs సంపాదిస్తున్నారా? ఎస్, మంత్లీ 5 lakhs అంటే ఎంత? 60 lakhs per annum. అలాంటి వాళ్ళు కోకొల్లలు చాలామంది ఉన్నారు అంటున్నా నేను. నెంబర్ చాలామంది సీఏలు ప్రాక్టీస్లో కంఫర్టబుల్గా వాళ్ళ ఉన్న ఊర్లో ఉండి 50 to 75 lakhs per annum సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక జాబ్ వెళ్తే జాబ్కి ఇనీషియల్గా ఏముంటుంది? కిక్ ఉంటుంది. ఏముంటుందంటే ఇనీషియల్ కిక్, ఎక్కువ శాలరీ వచ్చింది. స్టార్టింగ్ శాలరీనే 1 lakh per month, 80,000 per month. 80,000 per month అంటే ఎంత? 10 lakhs per annum. 1 lakh అంటే ఎంత? 12 lakhs. సో స్టార్టింగ్ శాలరీ 12 lakhs ఉంటుంది. ఇది ఇనీషియల్గా వచ్చే కిక్, కానీ ఆ తర్వాత పెరుగుదల తక్కువ ఉంటుంది. సో ఇతను జాబ్ చేస్తే ఈ 10 lakhs 12 lakhs నుంచి మళ్ళీ 15కో 20కో 25కో 30కో వెళ్ళగలడు.
మెజారిటీ కేసెస్ నేను చెప్తున్నా. రైట్. కొంతమంది జాబ్ చేసి 1 crore శాలరీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళని ఎందుకు మనం బెంచ్ మార్క్గా తీసుకోవటం? ఇప్పుడు నేను మాకు నిన్న December 26, 2024 మాకు CA ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతన్ని ఎందుకు బెంచ్ మార్క్గా తీసుకోవటం? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? రైట్. కొద్ది మంది ఉంటారు. మనం చూడాల్సింది ఎప్పుడు కూడా యావరేజ్ స్టూడెంట్స్ బెంచ్ మార్క్గా తీసుకోవాలి. రైట్. సో ఎర్నింగ్స్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ లేదా కాస్ట్ అకౌంటెంట్స్ ఏ స్థాయిలో ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. రైట్. బట్ కంగ్రాచులేషన్స్ సార్ ఫస్ట్ ర్యాంక్ కోసం. రియలీ హ్యాపీ. చాలా రేర్ అచీవ్మెంట్ అది, చాలా రేర్ అచీవ్మెంట్. థ్యాంక్స్ టు మై టీమ్ మెంబర్స్ అండ్ అబ్బాయి రిషబ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్. ఆ అబ్బాయి కూడా థ్యాంక్స్ చెప్పాలి అందరి ముందు. అండ్ స్ట్రాంగ్గా నేను చెప్తాను, చాలా కార్పొరేట్ స్కూల్స్కి కార్పొరేట్ కాలేజీలకి వై మాస్టర్ మైండ్స్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ మీకు అర్థమైంది. ఇప్పటికి నేను లాస్ట్ 2-3 డేస్లో చాలామంది ప్రెస్ మీటింగ్స్ పెట్టాను, ప్రెస్ మీట్స్ పెట్టాను, చెప్పాను, మా సక్సెస్ని షేర్ చేసుకున్నాను. ప్రతి చోట నేను డెలిబరేట్గా కావాలని చెప్పేది ఏంటంటే క్రెడిట్ గోస్ టు రిషబ్. హ్యాడ్ ఎవ్రీ స్టూడెంట్ హూ టుక్ కోచింగ్ ఫ్రమ్ మాస్టర్ మైండ్స్ సెక్యూర్డ్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్, దెన్ ద క్రెడిట్ గోస్ టు మాస్టర్ మైండ్స్. బట్ దట్ వాస్ నాట్ ద కేస్. మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ పాస్ అయితే ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తుంది, మా క్రెడిట్. కొద్ది మందికే ర్యాంక్ వస్తుంది, స్టూడెంట్ క్రెడిట్ అని చాలా హంబల్గా నిజాయితీగా ఒప్పుకుంటాం. యాక్టింగ్ కోసం కాదు, పబ్లిసిటీ కోసం కాదు, నిజాయితీగా ఒప్పుకుంటాం. అది మాస్టర్ మైండ్స్కి చాలా ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నటువంటి అతిపెద్ద డిఫరెన్స్. లాస్ట్ 22 years ఎన్నిసార్లు వచ్చింది సార్ ఈ అచీవ్మెంట్? ఫస్ట్ ర్యాంక్ అనేది వివిధ కామర్స్ కోర్సులు లైక్ CA కానీ CMA కానీ ఇంటర్మీడియట్ వి ఆఫర్ MEC ఆల్సో, MEC కానీ ఇటువంటి కోర్సులు more than 50 times వచ్చింది. బట్ CA ఫైనల్లో ఫస్ట్ ర్యాంక్ రావటం ఓన్లీ 2 times. ఓన్లీ 2 times. CA ఫైనల్లో ఫస్ట్ ర్యాంక్ అనేది ఓన్లీ 2 times. CMA ఫైనల్లో 4-5 times వచ్చింది. CA ఇంటర్లో చాలాసార్లు వచ్చింది, CMA ఇంటర్లో చాలాసార్లు వచ్చింది, CA ఫౌండేషన్ చాలాసార్లు వచ్చింది, MECలో చాలాసార్లు వచ్చింది, మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. CMA ఫైనల్ కూడా ఆల్మోస్ట్ 5-6 times వచ్చింది. CA ఫైనల్ ఓన్లీ 2 times వచ్చింది. గతంలో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది CA ఫైనల్లో 2020 కరోనా టైంలో. ఎంజాయ్ చేయలేకపోయాం, సెలబ్రేట్ చేసుకోలేము. ఇప్పుడు భలే చేస్తున్నాం, బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగా అయితే సెలబ్రేషన్స్ మూడ్లో ఉన్నాం మేమైతే. మాకు ఈసారి సంక్రాంతి ముందే వచ్చింది. అవునవును, కరెక్ట్. మాకు సంక్రాంతి ముందే వచ్చింది. సంక్రాంతి అంటే రైతుల పండగ. సో రైతు ధాన్యం పండించినట్టే మేమేంటే చదువును పండిస్తాం. చదువు మేము చేసేది ఏంటి, ఏ విత్తనాలు, చదువు. సో మాకు కూడా పండగ ఏంటంటే రిజల్ట్ వచ్చిన ప్రతిసారి మాకు పండగే. ఈసారి మాకు పెద్ద పండగ, సంక్రాంతి లాంటి పెద్ద పండగ. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అది కూడా ఫైనల్ లెవెల్లో. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సో ఇలా ఈ CA ఎగ్జామ్ అనేది పర్సూ చేస్తున్నప్పుడు సెల్ఫ్ స్టడీ చేసుకోవడం బెటరా, లేకపోతే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడి నుంచి నేర్చుకోవడం బెటరా? గ్రేట్ క్వశ్చన్. బీటెక్ ఉంది లేదా డిగ్రీ ఉంది. డిగ్రీ అది కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి తప్పదు కాబట్టి, ఎందుకంటే అది ప్రైవేట్గా రాసేటువంటి కోర్సెస్ కాదు. బీటెక్ కానీ డిగ్రీ కానీ ఒక కాలేజ్కి వెళ్ళాలి, జాయిన్ అవ్వాలి, అటెండెన్స్ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది, అన్నీ కూడా మన థియరటికల్ ఎగ్జామ్స్ రాయాలి. ఒకవేళ అలాంటిది ఏం అక్కర్లేదంటే బీకామ్ ఓన్గా కూడా చదువుకోవచ్చు కదా, సెల్ఫ్ స్టడీ. బీటెక్ కూడా ఓన్గా చదువుకోవచ్చు సెల్ఫ్ స్టడీ. అంత టఫ్గా ఉండదు. ఏవో కొన్ని కోర్ పేపర్స్ ఉంటాయి, అవి టఫ్గా ఉంటాయి, కానీ మిగతా అన్ని కూడా సెల్ఫ్ స్టడీగా చదువుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ అవి ఈజీ కోర్సులు కాబట్టి చదువుకోవచ్చు అంటున్నాను నేను. కానీ ఇవి టఫ్. ఏవేం కోర్సులు టఫ్? IIT టఫ్, నీట్ అంటే బైపీసీ వాళ్ళు మెడిసిన్కి వెళ్ళాలని నీట్ రాయాలి కదా, టఫ్. సివిల్స్ టఫ్, CA టఫ్. సో ఓన్గా ప్రిపేర్ అవ్వాలి, పాస్ అవ్వలేరు అంటే పాస్ అవుతారు, లేట్గా పాస్ అవుతారు. ఛాన్స్ మనం ఎందుకు తీసుకోవటం, రిస్క్ ఎందుకు తీసుకోవటం? సపోజ్ ఇప్పుడు మీరు యూట్యూబర్గా మీరు కొత్త ప్రొఫెషన్ ఎంచుకున్నారు, ఎగ్జాంపుల్. మీరు అన్నీ నేర్చుకొని అన్నీ చేయడానికి సక్సెస్ అవ్వడానికి 3 years పట్టింది. అలా కాకుండా ఒక మెంటార్, యూట్యూబ్లో బాగా సక్సెస్ అయ్యి యూట్యూబర్గా బాగా సక్సెస్ అయిన వాళ్ళు మీ ఫ్రెండ్లోనో మీ రిలేటివ్స్లోనో ఒక గైడ్గా మీరు తీసుకున్నారనుకోండి, 3 ఏళ్ళ తర్వాత మీకు తెలిసే రహస్యాలు లేకపోతే టెక్నిక్స్ ముందే తెలిసిపోతాయి కదా. ఇది కూడా అంతే. కోచింగ్ వల్ల ఏమవుతుందంటే మీ దారి ఈజీ అవుతుంది, మీ ప్రయాణం ఈజీ అవుతుంది. దానివల్ల మీరు పాస్ అవుతారని చెప్పను, మీ ప్రయత్నానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. రైట్. సో కోచింగ్ వల్ల గ్యారంటీ పాస్ అవుతారు, ఓన్ ప్రిపేర్ వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారని నేను చెప్పను. కోచింగ్ అనేది ఇట్ మేక్స్ యువర్ జర్నీ ఈజియర్. క్వాలిటీగా వెళ్ళగలరు, ఈజీగా వెళ్ళగలరు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా ఊరికి వచ్చాను, విజయవాడకి వచ్చాను లేదా గుంటూరు వచ్చాను. లే మ్యాన్, గుంటూరులో బస్ స్టాండ్ ఎటు తెలియదు నాకు. నేను వెళ్తూనే ఉన్నాను. నార్త్ సైడ్ వెళ్ళాను, బస్ స్టాండ్ రాలేదు. తర్వాత సౌత్ సైడ్ వెళ్ళాను, రాలేదు. తర్వాత ఈస్ట్ సైడ్ వెళ్ళాను, రాలేదు. వెస్ట్ సైడ్కి వెళ్ళగానే బస్ స్టాండ్ వచ్చింది. అదే పక్కన ఉన్న ఆయన అడిగితే బస్ స్టాండ్ ఏంటంటే ఇట్లా అని చూపించాడు. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఇంత ప్రయోగాలు, ఇంత ప్రయత్నాలు, ఇంత టైం వేస్ట్ చేయక్కర్లేదుగా. కోచింగ్ అంటే అది. సో కోచింగ్ మన సక్సెస్ రేట్ పెంచుద్ది, నాలెడ్జ్ని కూడా పెంచుద్ది, మన శ్రమ తగ్గించుద్ది, మన కష్టాన్ని తగ్గించుద్ది, మన డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ తగ్గించుద్ది. డబ్బు లేదు అనుకున్నప్పుడు సెల్ఫ్ స్టడీ, డబ్బు ఉన్నప్పుడు
టైం వాల్యుబుల్ మనీ కంటే కూడా. టైం ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ మనీ. అలాంటప్పుడు డబ్బు మనం వేస్ట్ చేయట్లేదు కదా, ఖర్చు పెడుతున్నాం. వేస్ట్ చేయటం వేరు, ఖర్చు పెట్టడం వేరు. డబ్బు ఖర్చు పెట్టి ఒక సరైన కోచింగ్ సెంటర్ని మీ స్టడీ పార్ట్నర్గా పెట్టుకుంటే ఈ సిఎంఏ లాంటి కోర్సెస్ క్వాలిఫై అవడం ఇంకా ఈజీ అయితే. నేనైతే సెల్ఫ్ స్టడీకి సపోర్ట్ అయితే చేయను. ఇలాంటి కోర్సెస్ వద్దనే చెప్తాను నేను. సో ఎవరైతే సిఏ చదివి దట్ ఇస్ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది, సెకండ్ అటెంప్ట్ అయిపోయింది, థర్డ్ అటెంప్ట్ అయిపోయింది, నా వల్ల కాదురా అన్న వాళ్ళకి వాట్ యు సే? సూపర్ క్వశ్చన్. మేము సిఏ కోర్స్ ఇందాక చెప్పాను మీకు, బయట కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను. మీరు నా మొహంలో చూసుంటారు ఎంత ప్రౌడ్గా మాట్లాడాను ఈ కోర్స్ గురించి, అవును సార్. ఎంత గొప్పగా ప్రజెంట్ చేశాను ఈ కోర్స్ గురించి. నేను మాస్టర్ మైండ్స్ గురించి కూడా అంత గొప్పగా చెప్పాల. దో ఐ రన్ ద అకాడమీ కాల్డ్ మాస్టర్ మైండ్స్, దో ఐ ఓన్ ఇట్. ఇది నా బ్రెయిన్ చైల్డ్, ఇది మాస్టర్ మైండ్స్ నా బ్రెయిన్ చైల్డ్. నేను దాని గురించి గొప్పగా చెప్పానా, సిఏ గురించి గొప్పగా చెప్పాను అంటే సిఏ గురించి. అంత గొప్ప కోర్స్ ఇది అని నేను చెప్తున్నాను కదా. సో వర్త్ ఇట్. ఇంకొకసారి 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయినా చదవమంటా నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫెయిల్ అయినా పర్లేదు చదువు, ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఫెయిల్ అయ్యి వదిలేసాం అనుకో, వివేక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫెయిల్ అయ్యి మనం వదిలేసాం, ఏం చేస్తాం? డిగ్రీకి వెళ్తాం, ఎంకామ్కి వెళ్తాం. ఎంత వచ్చింది శాలరీ? 30-40 మ్యాక్సిమం. అదే బెంగళూరు వెళ్ళాం, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి 40 ఇస్తాడు. చిన్న సిటీస్ అనుకో 25 ఇస్తాడు. అంటే బెంగళూరు వెళ్తే మన టాలెంట్ పెరిగిందని 40 ఇవ్వట్లేదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసి ఇస్తున్నాడు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అంతే కదా. అక్కడి నుంచి రిటైర్ అయ్యేప్పుడు ఎంతకి వెళ్తాం మనం? అంటే సెల్ఫ్ హార్మ్ అంటాం, మన జీవితాన్ని మనం పాడు చేసుకోవటమే. రైట్. అలా కాదు, నాకు చదువు తప్ప ఇంకా పెట్టుబడి లేదు, ఈ క్వాలిఫికేషన్ తప్ప పెట్టుబడి లేదు అనుకున్నప్పుడు వర్త్ ఇట్. టైం స్పెండ్ చేయండి. ఏం తప్పులు చేస్తే ఫెయిల్ అయ్యారు అవి మళ్ళీ రిపీట్ చేయొద్దు. సోదరా, నీ లైఫ్ ఇది, నీ నెక్స్ట్ జనరేషన్ లైఫ్ కూడా నీ చేతిలో ఉంది. మీ అమ్మా నాన్న లైఫ్ కూడా నీ చేతిలో ఉంది. నీకు పుట్టే బిడ్డ అమ్మాయో అబ్బాయో మీ ఇంట్లోనే ఎందుకు పుట్టాడు, వీళ్ళకి ఎందుకు పుట్టానా అనే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పిల్లల్ని పనిష్ చేయొద్దు. సీరియస్గా చదవండి. ఫెయిల్ అయినా కూడా నేనేం చెప్తానంటే వేరే కోర్స్కి వెళ్ళొద్దు అంట నేను. వెళ్తే ఏమైద్ది? చదువు అయిపోయేది. సిఏ ఆగిపోయాం వివేక్, చాలా ఓపెన్గా చెప్పేస్తున్నాను నేను. సిఏ చదువు మన వల్ల కాలేదు, 2 సార్లు 3 సార్లు రాసాం, డ్రాప్. దేనికి వెళ్ళాం? బీకామ్, ఆగిపోయేదా చదువు? గ్యారంటీ పాస్ అవుతాం. ఎంకామ్, ఎంబీఏ పాస్ అవున కోర్సులు అయ్యి గ్యారంటీ పాస్ అవుతాం, లైఫ్లో సక్సెస్ అవ్వం. ఎందుకు అలాంటి డెసిషన్స్ తీసుకుంటారని చెప్తున్నా నేను. ఇంకా 2 సార్లు 3 సార్లు రాయండి, రాసి ఈ కోర్సుని కంప్లీట్ చేయండి. లేదు సార్ కొన్ని రీజన్స్ వల్ల మేము కంటిన్యూ అవ్వలేము. ఎస్, ఆ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. కొన్ని రీజన్స్ వల్ల మేము కంటిన్యూ అవ్వలేము అన్నప్పుడు మిగతా కోర్సుల్లో లేనిది మన సిఏ సిఎంఏ కోర్సులో ఉన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. చాలా ఎక్సైటింగ్గా మీకు అనిపించవచ్చు నేను చెప్పేది, కొంతమందికి అన్బిలీవబుల్, నమ్మశక్యంగా కూడా అనిపించకపోవచ్చు. బట్ నేను చెప్పేది నిజమే చెప్తాను. నిజం కాకపోతే మేము ముందు ప్రజెంట్ చేయను, ఆఫ్ ద రికార్డ్ చేయను, ఆన్ ద రికార్డ్ కూడా చేయను. సో అంటే రికార్డ్ అవుతుందని నిజాలు మాట్లాడటం, రికార్డ్ అయిపోతే అబద్ధాలు మాట్లాడటం, 2 చేయను అంటున్నాను. రికార్డ్ అయినా రికార్డ్ అయిపోతే నిజమే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ అన్బిలీవబుల్. ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి జాబ్స్ ఫర్ సెమీ క్వాలిఫైడ్ సిఎస్ లేదా జాబ్స్ ఫర్ హాఫ్ సిఎస్ అని కొట్టండి. బోల్డ్ అండ్ జాబ్లు కనీసం మీకు స్క్రోల్ డౌన్ చేయడానికి 2-3 నిమిషాలు పట్టింది, అన్ని జాబ్స్ వస్తాయి. అది కూడా 30,000-40,000 శాలరీ, 30,000-40,000 స్టార్టింగ్ శాలరీ. మీరు చూడండి, హాఫ్ ఇంజనీర్, సెమీ క్వాలిఫైడ్ ఇంజనీర్, హాఫ్ డాక్టర్, సెమీ క్వాలిఫైడ్ డాక్టర్లు ఉంటారా? ఉండరు. కానీ సెమీ క్వాలిఫైడ్ సిఏ, సెమీ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, హాఫ్ సిఎస్ ఎంతమంది ఉంటారో, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో. నేను వాళ్ళకు కూడా చెప్తాను, అరే ఇక్కడ దాకా వచ్చారా, డబ్బు కాసపడో లేదా డబ్బు అవసరం ఉండో పొరపాటున కూడా మీరు కాంప్రమైజ్ అవుతారా, ఇక్కడ దాకా వచ్చారు, ఇంక కంటిన్యూ చేసి ఆ సిఏ కంప్లీట్ చేయండి, సిఎంఏ కంప్లీట్ చేయండి అంటా నేను. సో హాఫ్ సిఏలకు కూడా విపరీతమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళు ఒక కంపెనీకి, సపోజ్ వివేక్ నువ్వు హాఫ్ సిఏ సగం పాస్ అయ్యావు, నేను ఎంకామ్ ఎంబీఏ, ఇద్దరికి జాబ్ వచ్చింది, కంపెనీలో ఇద్దరికి వచ్చింది. నాకు 30 వస్తే నీకు 40 వచ్చింది. మీటింగ్స్లో నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, నాకు ఇస్తారా? నువ్వు హాఫ్ సిఏ కదా, నేను ఎంకామ్, ఎవరికి ఎక్కువ ఇస్తారు ఇంపార్టెన్స్ మీటింగ్స్లో? స్టాఫ్ టీమ్ మీటింగ్స్లో ఆబ్వియస్లీ నీకే. నీ దగ్గర చదువు ఉంటుంది, ఏం లేదు, మహా అయితే క్వాలిఫికేషన్ లేదు, నువ్వు సిఏ అవ్వలేదేమో, చదువు ఎక్కడికి వెళ్ళిద్ది? రైట్. ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ అనేది నీ కెరియర్లో చాలా ఉపయోగం ఉంటుంది. కంపెనీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? సర్టిఫికేట్లో నాలెడ్జే. నీ దగ్గర నాలెడ్జ్ ఉంది కదా, సిఏ నాలెడ్జ్ ఉంది కదా, సిఏ సర్టిఫికేట్ లేదేమో, సిఏ నాలెడ్జ్ ఉంది కదా, ఖచ్చితంగా నీకు కెరీర్ పరంగా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.
నాకు వచ్చే ప్రమోషన్స్ నేనేంటి ఎంబీఏ లేదా ఎంకామ్, నాకంటే క్విక్గా ప్రమోషన్స్ వస్తాయి, నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మీ టీంలో మీకు ఉంటుంది, నాకంటే ఎక్కువ శాలరీ వచ్చింది. బై ద టైమ్ యూ రిటైర్ ప్రాపర్ డెడికేషన్ చూపిస్తే సీఏ పాస్ అయిన వాళ్ళు రిటైర్ అయ్యేప్పటికీ 30 lakhs 40 lakhs రిటైర్ అయితే మీ శాలరీ కూడా 30 to 40 lakhs, ఏమీ తేడా ఉండదు, బరాబర్ సేమ్. ఇది ఒక చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఇలాంటి కోర్సులో సెమీ క్వాలిఫైడ్స్ కూడా ఉండేటువంటి ఇంపార్టెన్స్ లేదా ప్రామినెన్స్ లేదా వరం లేదా అదృష్టం అనుకోండి, అది ఈ కోర్సులో మాత్రమే ఉన్నటువంటి అదృష్టం. సో ఇన్నేళ్ళ బ్యాక్ 22 years బ్యాక్ వాట్ ట్రిగర్డ్ యూ టు స్టార్ట్ సార్? అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది ఒక మాస్టర్ మైండ్స్ అన్నది? గ్రేట్ క్వశ్చన్, నేను మర్చిపోయాను, అసలు మీరు గుర్తుపెట్టుకొని అడిగారు. ఇట్ వాజ్ అ సాడ్ బిగినింగ్ అండ్ హానెస్ట్గా చెప్పాలి అంటే ఇట్ వాజ్ నాట్ బై చాయిస్. వీఆర్ కంపెల్ టు స్టార్ట్ దిస్. సో నేను తమ్ముడు సీఏ పాస్ అయిపోయామని ఒకే రోజు ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు సీఏ పాస్ అయితే అసలు ఉండే జోష్ ఎలా ఉంటుంది, ఆ జోష్ మా ఇంట్లో కూడా ఉంది. కాకపోతే అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కాదు, యూట్యూబ్ ఇంటర్నెట్లో ఇవన్నీ ఉండేవి కాదు. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ 2002. చాలా సంతోషపడ్డారు మా అమ్మ మా నాన్న. ఒక 7-8 days తర్వాత ఆ సంతోషం తగ్గిపోతుంది, ప్రతిరోజుకి ఆ సంతోషం తగ్గిపోతుంది. ఏంటంటే మా కెరీర్ గురించి. సీఏ పాస్ అయిపోయాం ఎంత ఏజ్కి? 22 years ఏజ్కి. చిన్న ఏజ్కి 22+ మాది అంతే, ఇంకా 23 కంప్లీట్ అవ్వాల. పాస్ అయిన తర్వాత ఆ రోజు నా ఆనందం ఒక 7 days తర్వాత లేదు అంటున్నాను. ఎందుకు సీఏ ప్రాక్టీస్ పెట్టాలనుకున్నాను నేను తమ్ముడు. నేను చెప్పాను కదా, సీఏ ప్రాక్టీస్ అనేది ఆ నాలెడ్జ్ అనేది కొండ లాంటిది. అసలు ఆ నాలెడ్జ్ మన చేతిలో ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ. ఆ చదువులో ఉన్న గొప్పతనం అది, అంత ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ మాకు ఆ కోర్స్ మాకు ఇచ్చింది. ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్, ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్. చేతిలో ఒక నాలెడ్జ్ ఉంది, సర్టిఫికేట్స్ ఉంది, ఏజ్ కూడా ఉంది. ప్రాక్టీస్ పెట్టేద్దాం అనుకుంటే నాన్న ఏమన్నారంటే, అరే సింపుల్ క్వశ్చన్ రా, మోర్ దెన్ 20 years నేను ఒక ఆడిట్ ఫామ్లో మేనేజర్గా చేశాను, మీరు చదువుకుంది ఎక్కడ డబ్బులు? ఆ శాలరీనేగా. మిమ్మల్ని చదివించింది ఎక్కడి నుంచి? నా డబ్బు కాదురా, మా బాస్ మాకు ఇచ్చిన శాలరీ. మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? నా జాబ్. ఇప్పుడు మీరు సీఏ ప్రాక్టీస్ పెడతానంటే డైరెక్ట్లీ యుల్ బి ఏ కాంపిటేటివ్ టు అవర్స్. మాకు కాంపిటీషన్ ఏంట్రా మీరు? రెండోది నా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఏంటి? రేపు కొత్త ఆయన, మా నాన్న పేరు శివప్రసాద్ గారు, కొత్త ఫైల్ ఒకటి వచ్చింది, మీకు ఇమ్మంటారా అంటే, మీరు పనిచేస్తున్న ఆడిట్ ఫామ్కి ఇమ్మంటారా, మీ పిల్లలకి ఇమ్మంటారా అని అడుగుతాడు. ఏం చెప్పాలి నేను? కొత్త క్లయింట్. ఆ జనరేషన్కి లాయల్టీ ఉంది సార్, ఈ జనరేషన్ అయితే మాకేమని అంటారు. అందరు కాదు, ఎక్కువ మంది అంటారు. జనరేషన్ గ్యాప్. అది చదువుల్లో ఉన్న లోపం, జనాల్లో ఉన్న లోపం కాదు, చదువుల్లో ఉన్న లోపం అది. ఓకే, సో ఏమంటారా, ప్రాక్టీస్ ఒక కొత్త ఫైల్ వచ్చింది, అడుగుతాడు సుప్రసాద్ గారు, మీ ఫరంకి ఇమ్మంటారా, మీ మోహన్ ప్రకాష్ స్టార్ట్ చేసిన ఫరంకి ఇమ్మంటారా? నేనేం చెప్పాలరా అన్నాడు. తర్వాత మీరు బాగా చేస్తారా నాకు తెలుసు, మీరు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా చేస్తారు, చాలా డెడికేటెడ్గా చేస్తారు, కాంప్లికేటెడ్ అయినా సాధిస్తారు. 5 ఏళ్ల తర్వాత మీరు బాగా ఫ్లరిష్ అవుతారు ప్రాక్టీస్లో. ఏమంటారు? నాన్న నీకు అంతా తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది, 20 years దాటి ఎక్స్పీరియన్స్, మేము జస్ట్ పాస్ అయ్యాం, నువ్వు మా దగ్గరికి వస్తే ఇంకా మాకు ఎసెట్ అవుతావని అంటారు. వచ్చేస్తాను నేను. నాతో పాటు నా పాత ఆడిట్ ఫామ్లో ఉన్న 100 మంది క్లయింట్స్ ఇద్దామంటారా? తప్పు కదా అన్నాడు. అందుకని మీకు ఏజ్ ఉందిరా, ఏంటి చిన్న ఏజ్లో పాస్ అయ్యారు, అడ్వాంటేజ్ ఉంది. సీఏనే మీ ఆస్తిరా బాబు, ఓ ఎకరాల ఆస్తి అది. సీఏనే మీ ఆస్తి, ఎకరాల ఆస్తి. ఓ పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాంతో సమానం రా ఆస్తి అది. ప్లస్ చిన్న ఏజ్లో పాస్ అయ్యారు, పర్లేదురా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 3 ఏళ్ల పాటు పడండి, మిషన్స్ లాగా పనిచేయండి, ఏజ్ లాంటిది. సో మీరు డిఫరెంట్గా కెరీర్ ప్లాన్ చేయండి అన్నాడు. అప్పట్లోనే ఆల్టర్నేటివ్ కెరియర్ చూస్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. మా అమ్మ నిజంగా మా అదృష్టం, మా అమ్మ నాన్న మా అదృష్టం. బ్రాటప్ అండి, పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామందికి పేరెంట్స్కి తెలియక మీ పిల్లల భవిష్యత్తు స్కూల్స్ కాలేజీలో నిర్ణయిస్తే అనుకుంటారు. కాదండి, 50% మీ పిల్లల భవిష్యత్తు స్కూల్స్ కాలేజ్ తీర్చిదిద్దేవి లేకపోతే షేప్ చేసేది 50% పేరెంట్స్లో ఉంటుందండి. ఇక్కడ ఒకటి పాజ్ నొక్కి ఈ ఇన్సిడెంట్ నేను కంటిన్యూ చేస్తాను. పేరెంటింగ్ గురించి మీ అందరికీ తెలియాలనే ఉద్దేశం చెప్తున్నాను. ఈ స్కూల్స్ కాలేజీలో చాలా కాలేజీలు డబ్బాలు కొట్టుకుంటే కానీ మీ పిల్లలు సెటిల్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు 50% రోల్ ఉంటుందండి. చెప్పరు ఈ స్కూల్స్ కాలేజ్లో.
పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండి. టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. అది తర్వాత చూద్దాం, ఇంకో పాడ్కాస్ట్లో మాట్లాడదాం. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్. పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్పాలని ఈ యొక్క పాయింట్ దగ్గర నేను పాజ్ నొక్కి నేను డైవర్ట్ అవుతున్నా డిస్కషన్. నేను ఒక స్కూల్కి గెస్ట్కి వెళ్ళాను వివేక్. ఆ స్కూల్లో 40-50 స్టూడెంట్స్, ఓకేనా, 10th క్లాస్ వాళ్ళు. 1 hour మాట్లాడమన్నారు, నేను మాట్లాడాను. ఆ స్కూల్లో ఆ 40-50 మెంబర్స్కి ఒకే సెక్షను, ఒకే టీచరు, ఒకే బుక్, ఒకే క్లాస్ రూమ్. మల్టిపుల్ సెక్షన్స్ లేవు, మల్టిపుల్ టీచర్స్ లేరు. 40 మందికి ఒకే టీచర్, ఒకే బుక్, ఒకే ఎగ్జామ్. చివరికి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా సేమే. 3 hours అందరికి కూడా టైం కూడా. మరి కొంతమందికి ఏమో 550, 560 ఎందుకు వస్తున్నాయి, కొంతమందికి 400, 450 ఎందుకు వస్తున్నాయి? డిఫరెన్స్ ఏముంది? బుక్సా కాదే, క్వశ్చన్ పేపరా కాదే, క్లాస్ రూమా కాదే, ఫ్యాకల్టీలో డిఫరెన్స్ ఉందా కాదే, ఏమీ లేదు. డిఫరెన్స్ పేరెంట్స్లో ఉంది. ఇది ఇన్విజిబుల్, కనిపించదు ఏ స్కూల్లో. దీని గురించి మాట్లాడరు. పేరెంట్స్ యొక్క కేర్, పేరెంట్స్ యొక్క ప్రయారిటీస్ మీకు రిజల్ట్ కనిపించింది. ఎందుకు కొంతమంది టాపర్స్ అవుతున్నారు? ఒకే సెక్షన్ మీరు చూడండి, ఒకే సెక్షన్, సేమ్ మెటీరియల్, సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ క్లాస్ రూమ్, సేమ్ క్వశ్చన్ పేపర్, సేమ్ ఎగ్జామ్స్. మరి కొంతమంది బాగా ఎందుకు ఎక్సెల్ అవుతున్నారు, కొంతమంది యావరేజ్ కింద పర్ఫామ్ చేస్తారు అంటే పేరెంట్స్, టీచర్స్ కాదు, అక్కడ స్కూల్ కాదు, పేరెంట్స్. అసలు పాత రోజుల్లో వివేక్, నీకంటే నాకు ఏజ్ పెద్దది కాబట్టి ఇంకా కనెక్ట్ అయ్యి చెప్పగలను. పాత రోజుల్లో చాలామంది పేరెంట్స్ సినిమాలు కూడా వదిలేసేవాళ్ళు, టీవీలు వదిలేసేవాళ్ళు. టీవీలు పెట్టుకునే వాళ్ళు కాదు, కేబుల్ కనెక్షన్స్ ఉండేవి కాదు, సెల్ ఫోన్స్ వదిలేసేవాళ్ళు, అసలు ఏమీ లేదు, ఫంక్షన్స్ వదిలేసేవాళ్ళు. ఈ రోజున ఎడ్యుకేషన్ కావాలి, బట్ నాట్ సో ఇంపార్టెంట్. టీవీ కూడా కావాలి, ఓటీటీలు కావాలి, సీరియల్స్ కావాలి, సినిమాలు కావాలి, ఫంక్షన్స్ కావాలి. ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నా కూడా మనకు ఫోన్లు కావాలి, స్మార్ట్ ఫోన్లు కావాలి, చూస్తూ కూర్చోవాలి అనుకునే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఎందుకు మీరు ఓన్లీ స్కూల్స్ని, కాలేజ్ని బ్లేమ్ చేస్తారు? పేరెంట్స్ ఏం తప్పు చేయట్లేదా? బ్లేమ్ చేయండి, మిమ్మల్ని మీరు కూడా బ్లేమ్ చేసుకొని అప్పుడు స్కూల్స్, కాలేజ్ని కూడా అనండి. మీ ప్రయారిటీస్ మారిపోయినాయి. ఎడ్యుకేషన్ వాజ్ ఓన్లీ ప్రయారిటీ దెన్. ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఒక్కటే ప్రయారిటీ, ఇప్పుడు అలా కాదు కదా. మాకు 10 కావాలి, దాంట్లో ఎడ్యుకేషన్ ఒకటే అంటున్నారు. మీ ప్రయారిటీస్ మారినాయి. అందుకనే మీ పిల్లలు కూడా చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, చదువు మీద ఫోకస్ తగ్గుతుంది. మీరే చెప్తున్నారు కదా, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, అమ్మ స్ట్రగుల్ అవ్వదులే అమ్మ, వరీ అవ్వద్దు, కంగారు పడద్దు, చదువుపోయిన పర్లా, ర్యాంక్ రాపోయిన పర్లా, పాస్ అయిపోయిన పర్లా, మనకు డబ్బులు ఉన్నాయి, సెటిల్ అవ్వచ్చు అని మీరే చెప్తున్నారు కదా. పేరెంట్సే చెప్తున్నారు, ఇన్నోసెంట్గా చెప్తున్నారు. నేను యారగెంట్గా చెప్తున్నారు, ప్రౌడిష్గా చెప్తున్నారు అని చెప్పట్లా, ఇన్నోసెంట్గా చెప్తున్నారు. ఏమి ఇస్తున్నారు ప్రాంప్ట్స్? మీరు ఏమి ఇస్తున్నారు? చదువు ఇంపార్టెంట్ కాదులే అమ్మా అని మీరే ప్రాంప్ట్ ఇస్తున్నారు మీ పిల్లలకి. సరే, ఇక మన విషయానికి వచ్చేద్దాం. అమ్మ ఏం చెప్పిందంటే, అరే మీరు ఏదో సీఏ చదువుతానంటే, మీ నాన్న ఆడిటర్ కాబట్టి, ఆడిటర్ ఆఫీస్లో మేనేజర్ కాబట్టి నేను చదువు అని అనలేదు. నాకు కూడా చాలామందిలానే ఇంజనీర్లు, డాక్టర్లు చదివించాలని ఉంటుంది. ఎందుకు సీఏ చదువుతానంటే సపోర్ట్ చేశానంటే, హోమ్ టౌన్లో ఇక్కడే ఉన్నారు, ఇక్కడే చదివారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే సెటిల్ అవుతారని నేను చదివించానురా. మీరు ఇక్కడ నా కళ్ళ ముందు ఉంటారని చదివించాను. అదే ఆడపిల్ల అయితే అదృష్టం ఉండదు, మన చేతులే ఉండదు, సంబంధం ఎక్కడ వస్తే. అబ్బాయి కదరా, నాకు అదృష్టం ఉంటుంది అనుకున్నాను. ఇక్కడ ఉంటారు, హోమ్ టౌన్లో ఉంటారు, పుట్టి పెరిగిన ఊర్లో ఉంటారు. ఏ జాబ్ కోసం చెన్నై, బెంగళూరు, అమెరికా లాంటి దేశాలకు, ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చదివించాను రా అంది. అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఏం చెప్పింది? ఐ విల్ బి మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇఫ్ యూ కెన్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. ప్రతి మదర్కి ఉండే సెల్ఫిష్నెస్ అని చెప్పింది. ఆబ్వియస్లీ ఫాదర్కి ఉంటుంది, అది మదర్కి ఉంటుంది. సో ఫాదర్ ఏం చెప్పాడు? ఎథికల్ డైలమా. అరే నన్ను ఇబ్బంది పెట్టదురా, నాకు చాలా ఇష్యూస్ వస్తాయి, ఎథికల్ డైలమా, నేను తప్పు చేయాలా, కరెక్ట్ చేయాలా అనేటువంటి సిచ్యువేషన్స్ నాకు తేవద్దు అని నాన్న చెప్పాడు. అమ్మ ఏం చెప్పింది? ఐ విల్ బి మోర్ హ్యాపీ ఇఫ్ యూ కెన్ స్టే విత్ మీ అని అమ్మ చెప్పింది. దెన్ వీ టుక్ ఏ యూ టర్న్. సరే, తెలుగు రాష్ట్రాల్లో అప్పుడున్న సమస్య ఏంటో తెలుసా? కామర్స్కి మంచి ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. మంచి కామర్స్ ఇన్స్టిట్యూషన్ కావాలి, మంచి కామర్స్ ఎడ్యుకేషన్ కావాలంటే చెన్నై, బెంగళూరు వెళ్ళాల్సిందే. హైదరాబాద్ నుంచి కూడా అక్కడికి వెళ్ళాల్సిందే, ఢిల్లీ వెళ్ళాల్సిందే. సో ఆ లోటు బాగా ఉంది, వ్యాక్యూమ్ చాలా ఉంది. మీరు చూడండి వివేక్, అమెజాన్, జొమాటో, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సోషల్ కాజ్ కూడా కాదు, సోషల్ ప్రాబ్లం, సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లంకు వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు. అందుకని సూపర్ హిట్. మాస్టర్ మైండ్స్ కూడా ఈ రోజున సూపర్ హిట్ అవ్వడానికి గల కారణం అదే. మేము గమనించింది, అప్పట్లో కామర్స్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ లేవు, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు. కావాలంటే బెంగళూరు, చెన్నై వెళ్ళాలి. సో ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది. మన దీనికి ఆన్సర్ చేయగలిగితే ఒక జనరేషన్ మనం స్టేబుల్గా ఉండొచ్చు. కనీసం 30-40 years పాటు ఇన్స్టిట్యూషన్ని
నడపచ్చు అని ఆ రోజు విజన్తో తీసుకున్న డెసిషన్, లెట్ స్టార్ట్ ఏ కామర్స్ కోచింగ్ సెంటర్ అనే ఉద్దేశంతో ఒక ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్కి వెళ్ళాం. చాలామంది భయపెట్టారు, పాపం అవమానించిన వాళ్ళు తక్కువ మంది కానీ భయపెట్టిన వాళ్ళు ఎక్కువ మంది. అరే ఎందుకురా, వద్దురా, కామర్స్ అడ్మిషన్స్ ఉండవు, తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయి అయితే బైపీసీ, అబ్బాయి అయితే ఎంపీసీ, మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారా అని భయపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ చదువుకునేప్పుడు కూడా భయపెట్టిన వాళ్ళు ఉన్నారు తెలుసా. మా ఇంటి దగ్గరలో ఒక తాత ఉండేవాడు, మేము చదువుకునేప్పుడు ఎన్నిసార్లు అనేవాడు, ఎరా మోహన 26 గంటలు చదవాలంటగా సీఏ పాస్ అవ్వాలంటే అనేవాడు. ఉండేది 24 గంటలు. ఆయన సెటరిక్గానే అంటున్నాడు, నాకు తెలుసు. పాపం ప్రేమతో అడిగేవాడు, అదేలేండి, రైట్, ప్రేమతో అడిగేవాడు, ప్రేమతో చెప్పాడు, నా మీద కన్సర్న్తో. ఏ రోజు నేను 26 అవర్స్ చదవాలా, ఏ రోజు నేను 14 అవర్స్ మించి చదివింది లేదు. చాలా రోజులు 10-12 గంటల చదివింది. ఆ 14 అవర్స్ కూడా పీక్ టైం, అంటే ఎగ్జామినేషన్ టైం, ఆ టైంలో చదువుకున్నదే తప్ప. సో ఒక సోషల్ ప్రాబ్లం ఏంటి, కామర్స్కి సరైన వెన్యూస్ లేవు, సో కామర్స్ కోచింగ్కి సరైన వెన్యూస్ లేవు, కామర్స్ ఎడ్యుకేషన్ అంత గొప్పగా లేదు తెలుగు రాష్ట్రాల్లో అని గమనించి స్టార్ట్ చేసిందే ఈ యొక్క మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూషన్. దాట్స్ అ రీజన్ ఇంత బాగా సక్సెస్ అవటానికి, థంబింగ్ సక్సెస్. ప్లస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ వివేక్, ప్రాబబుల్లీ యూ మే నాట్ గెట్ కనెక్టెడ్ టు దిస్ ఆన్సర్. మీ పేరెంట్స్ని అడుగు, ఒక సంస్థ 20 years దాటి ఇంకా కంటిన్యూ అవటం అనేది చాలా కష్టం. ఇట్స్ నాట్ ఎందుకంటే నేను లాస్ట్ 7 years నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాను సార్, ఇండస్ట్రీలోనే ఉన్నాను. వదిలేసాను సార్. ఆకాష్ ఇన్స్టిట్యూట్ అయినా అవనివ్వండి, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్, ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎప్పటి నుంచో ఉంటున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. నిన్న కాక మొన్న వచ్చినాయి, బైయూస్ తీసుకోండి, అన్అకాడమీ తీసుకోండి, ఏదైనా కోట్లు వాల్యుయేషన్లకు వెళ్ళిపోవడం, మళ్ళీ అంత ఫాస్ట్గా వెళ్ళి అంతే ఫాస్ట్ కింద పడిపోవడం. ఇంత లాంగ్గా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సస్టైన్ అయ్యింది అంటే దాని వాల్యూస్ అంత స్ట్రాంగ్ ఉండాలి, దాని విజన్ అంత స్ట్రాంగ్ ఉండాలి, దాని మిషన్ అంత స్ట్రాంగ్ ఉండాలి. దాంతోపాటు ఏ కాస్కి మేము కనెక్ట్ అయ్యాం, ఎగ్జాక్ట్లీ, అది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటేనే ఇన్నాళ్ళు ఉంటాం మనం. మీరు చూస్తున్నట్టు లాస్ట్ 20 years ట్రెండ్లో పర్టికులర్గా, ఎందుకంటే మీరు అన్నట్టు అమ్మాయిగా పుడితే బైపీసీ, అబ్బాయిగా పుడితే ఎంపీసీ అంటారు. సీఏలో ఇలా డిస్టింక్షన్ ఏం లేదా? లేదు సార్, యాక్చువల్గా ఎందుకు ఉంటుందో చెప్తా. కలెక్టర్ అమ్మాయి అబ్బాయా, ప్రెసిడెంట్ అమ్మాయి అబ్బాయా, ఎంపీ అమ్మాయి అబ్బాయా ఉండదు. ఎందుకంటే పవర్, అక్కడ పవర్ ఉన్న చోట అమ్మాయి అబ్బాయి అనే తేడా ఉండదు సార్. డబ్బు పవర్కి అమ్మాయి అబ్బాయి అనే భేదం ఉండదు అంటున్నా నేను. డబ్బు ఉంటే అమ్మాయి అయినా పెత్తనం ఉంటుంది, పవర్ ఉంటే అమ్మాయి అయినా పెత్తనం ఉంటుంది. ఆ పవర్ఫుల్ పొజిషన్ ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్స్. మా దగ్గర పవర్ ఉంటుంది, మా పొజిషన్ కాదు, మాకు పవర్ ఉంటుంది, మా మాట ఫైనల్ అనేటువంటి సిచ్యువేషన్స్ చాలా చోట్ల ఉంటాయి. ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా మేము చెప్పింది వింటారు. కారణం మేము చేసే వర్క్లో ఉండేటువంటి క్వాలిటీ, పవర్ అది. రైట్. సో ఆ పవర్ ఉన్న చోట జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉండదు అంటున్నా నేను. మీరు చెక్ చేసుకోండి, ప్రెసిడెంట్ పవర్, ఉమెన్ అయినా మెన్ అయినా ప్రెసిడెంటే, రీజన్ పవర్. జడ్జ్ మెన్ అయినా ఉమెన్ అయినా ఒకళ్ళే, రీజన్ పవర్. అలానే చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఉమెన్ అయినా మెన్ అయినా డిఫరెంట్ లేదు. ఒక 20-25 years బ్యాక్ క్లాస్లో 10 మందే ఉండేవాళ్ళు సార్ అమ్మాయిలు. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 నుంచి 50 మధ్యలో అమ్మాయిలు ఉంటున్నారు. అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 బాగా చదువుతున్నారు, బాగా బ్లూమ్ అవుతున్నారు, కెరియర్ కూడా బాగుంది, జాబ్స్ ఉంటున్నాయి, ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు. మన వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ విన్నారా మీరు వివేక్ గారు? ఈ 2020 కరోనా తర్వాత వచ్చింది. అమ్మాయిలు లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ సీఏలో ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. కింద వాళ్ళ ఇల్లు పైన ఆఫీస్, లేదా పైన వాళ్ళ ఇల్లు కింద ఆఫీస్. ఇప్పుడు మనం డాక్టర్స్ ఉన్నారు, ప్రాక్టీస్ పెట్టుకుంటారు, ఓ మంచి ఇల్లు తీసుకొని కింద క్లినిక్ పెట్టుకొని పైన ఇంట్లో ఉంటారు. అలానే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్ టైం ఉండే అవకాశం ఉంది. బోనస్గా ఇంకో అడ్వాంటేజ్ ఏంటి, అబ్బాయి కూడా కావాలంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇంజనీర్ పాస్ అయ్యాను, హైదరాబాద్ కాదు, నేను గుంటూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, ఇటువంటివి ఏమంత పెద్ద గొప్ప జాబ్స్ ఉంటాయి ఇంజనీరింగ్లో, ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా. అదే సీఏ అయితే ఆ ప్లేసుల్లో కూడా వ్యాపారాలు ఉంటాయి. గుంటూరులో కూడా బిజినెస్ ఉంది, విజయవాడలో కూడా బిజినెస్ ఉంది. బిజినెస్ ఉన్న చోట ప్రతి చోట మా అవసరం ఉంటుంది. డబ్బు ఉన్న ప్రతి చోట చార్టర్డ్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి అవకాశం ఉంటుంది. డబ్బు ఉందని అండర్ స్టేట్మెంట్ సార్ మీ సైడ్, మీ గుంటూరు విజయవాడ సైడ్ నెక్స్ట్ లెవెల్ బిజినెసెస్ అక్కడే అవుతూ ఉంటాయి. కరెక్ట్, రైట్, కరెక్ట్. సో 100%. సరే, సచ్ ఇంట్రెస్టింగ్ టాక్టిక్. 50% అమ్మాయిలు చేస్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అబ్సల్యూట్లీ. 40-50% క్లాస్లో కనిపిస్తున్నారు, పాస్అవుట్స్లో కూడా కనిపిస్తున్నారు, ఇంకా పాస్అవుట్స్లో ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అడ్మిషన్స్లో అమ్మాయిలు 40-50 ఉన్నారు, పాస్అవుట్స్లో 50 కంటే ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు. రైట్. సో నాకు ఒకటి చెప్పండి, ఇంతమంది మీరు సిఏస్ క్రియేట్ చేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా ఒక పెద్ద వేవ్ ఉంది సార్, ఏఐ అంటారు దాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రైట్. ఈ వేవ్ వలన ప్రతి ఓడు నా జాబ్ పోతుంది అన్నాడు. ఐ జస్ట్ వాంట్ అండర్స్టాండ్ యువర్ పర్స్పెక్టివ్. మీ పర్స్పెక్టివ్లో ఏఐ రావడం వల్ల
చార్టెడ్ అకౌంటెంట్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? సో చార్టర్డ్ అకౌంటెంట్స్కి కాస్ట్ అకౌంటెంట్స్కి నేనేదో వత్తాసు పలుకొని లాయర్గా ఫీజు తీసుకొని వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. జస్ట్ బికాస్ ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ నేను సీఏని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో సీఏ కానీ సీఎంఏ కానీ ఎందుకు నేను ఇంత సపోర్టివ్గా మాట్లాడుతున్నాను అంటే నిజమే నేను చెప్తుంది, నిజాలే చెప్తున్నాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మాకు థ్రెట్ కాదు, ఇట్స్ అన్ ఆపర్చునిటీ, ఇట్స్ అ టూల్ ఫర్ అస్, ఇట్స్ నాట్ అ థ్రెట్ ఫర్ అస్. వివేక్ గారు నేను డీటెయిల్గా దీని గురించి చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరికి థ్రెట్ అంటే రొటీన్ అండ్ రిపిటేటివ్ వర్క్ చేసే ప్రతి జాబ్ లేచిపోయింది అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు చెప్పండి, ఏ పేషెంట్ సేమ్ కాదు, ప్రతి పేషెంట్ యూనిక్. అలానే ప్రతి క్లయింట్ మాకు యూనిక్. డాక్టర్కి వచ్చే పేషెంట్లు అందరూ యూనికే. అవును. ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క రకం ఉంటుంది. సో జ్వరం, మీకు ఆయనకి జ్వరం ఉన్నా సరే పేషెంట్ టు పేషెంట్ మారిద్ది, బాడీ తత్వం మారుతుంది. బాడీ తత్వం మారిద్ది. అలానే ఇక్కడ కూడా అంతే. సో మేము చేసేది చార్టర్డ్ అకౌంటెంట్స్ చేసేది యూనిక్ వర్క్, రెపిటేటివ్ కాదు, రొటీన్ వర్క్స్ కాదు. రెపిటేటివ్ రొటీన్ వర్క్స్ చేసే వాళ్ళకి మాత్రమే ఏ అనేది ఒక థ్రెట్. రీసెంట్గా మనకి సిఏ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ICAI, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళు సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సిఎంఏ ఎగ్జామ్స్ వచ్చేసి కాస్ట్ అకౌంటెన్సీ ఎగ్జామ్స్ వచ్చేసి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని అంటారు, ICMA. వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, చాలామంది మీడియా వాళ్ళు అడిగారు ఒక పెద్ద మీడియా సమావేశంలో, చార్టర్డ్ అకౌంటెంట్స్కి థ్రెట్ కాదా, మీ ప్రొఫెషన్కి థ్రెట్ కాదా అంటే, నో నాట్ అట్ ఆల్. అసలు మా ప్రొఫెషన్కి, మా యొక్క వర్క్కి రీప్లేస్మెంట్ కానే కాదు ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా పారామీటర్స్ మీద మీ ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. మేము చేసేది డెసిషన్ మేకింగ్, డెలివరింగ్ కాదు. మేము చేసేది ఏంటి, డెసిషన్ మేకింగ్, డెలివరింగ్ కాదు. డెలివరింగ్ జాబ్స్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. డెసిషన్ మేకింగ్ జాబ్స్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఉండదు. ఇంకా ఏమన్నాడంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల మాకు ఎనార్మస్ ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర, అవును. మా పని ఈజీ అయింది, ఇంకా ప్రొడక్టివ్గా పనిచేయగలుగుతున్నాం, అవును. ఇంకా ప్రొడక్టివ్గా పనిచేయగలుగుతున్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ నాట్ రీప్లేస్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. ఇంకేమన్నాడంటే, ఏ చార్టర్డ్ అకౌంటెంట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్, టెక్నాలజీ వాడకుండా పనిచేస్తాడు, అఫ్కోర్స్ అలాంటి చార్టర్డ్ అకౌంటెంట్ ఇంకో టెక్నాలజీని యూస్ చేసి పనిచేసే చార్టర్డ్ అకౌంటెంట్ ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు అన్నాడు. 100% ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు. అది చార్టెడ్ అకౌంటెన్సీ కాదు సార్, ఎక్కడైనా కూడా ఎవరైతే AI వాడుకుంటున్నాడో వాడు ప్రొడక్టివిటీ అయినా ఉన్నాయండి, అవుట్పుట్ అయినా ఉన్నాయండి, ఆల్మోస్ట్ 10x ఇంప్రూవ్ అవుతుంది. అబ్సల్యూట్లీ. ఈ ఇండస్ట్రీ క్వాలిటీ పెరుగుతుంది, టైం తగ్గుతుంది. అబ్సల్యూట్లీ. అండ్ ఇక్కడ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి గురించి మాట్లాడుతున్నాం. వివేక్, నువ్వు చూడు, సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థ్రెట్, ఓకే థ్రెట్. దాంతోపాటు అనుకోకుండా మనకు వచ్చింది ఇంకో థ్రెట్ ఏంటంటే రెసెషన్. ఇది ప్రతి 10-15 ఏళ్ళకి ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. అవును. మార్కెట్ కరెక్షన్ అవుతుంది. ఈ రెసెషన్ వల్ల ఎన్ని జాబ్లు పోతున్నాయో, ఎన్ని సాఫ్ట్వేర్ జాబ్లు పోతున్నాయో మీరు చూసుకోండి. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో మనం చూసేది అంటే రెసెషన్ వల్ల ఉద్యోగాలు పోయినాయి. మీరు ఎప్పుడైనా సరే రెసెషన్ వల్ల చార్టర్డ్ అకౌంటెంట్స్ని తీసేశారు, ఉద్యోగాలు పోయినాయి, ఎప్పుడైనా ఒక న్యూస్ చూసారా లాస్ట్ 10 ఇయర్స్లో? సో ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఈ ప్రొఫెషన్లో ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మాది రెసెషన్ ప్రూఫ్ కెరియర్. రెసెషన్ అనేటువంటి కుదుపులు మమ్మల్ని ఎప్పుడూ టచ్ చేయలేవు. సో ఎందుకు మేము లేని ఆ వ్యాపారం జరగదు. ఒక కంపెనీ పుట్టాలన్నా చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ క్లోజ్ చేయాలన్నా చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ నడవాలన్నా చార్టర్డ్ అకౌంటెంట్. ఇంకో పాయింట్ కూడా ఇక్కడ చెప్పాలి, రెలవెంట్ కాబట్టి ఇంత డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను. ఆర్గనైజేషన్ తీసుకోండి, ఒక కంపెనీ ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ వచ్చింది కాబట్టి. కంపెనీస్లో ఉండేటువంటి మేనేజ్మెంట్ 3 లెవెల్స్ మేనేజ్మెంట్ అంటాం. లెవెల్ 1 10% ఉంటారు, లెవెల్ 2 20% ఉంటారు, లెవెల్ 3 70% ఉంటారు. ఏ చార్టర్డ్ అకౌంటెంట్ కూడా ఈ 70%లో ఉండడు, ఏ కాస్ట్ అకౌంటెంట్ కూడా ఈ 70%లో ఉండడు. దేంట్లో ఉంటాడు, ఐదర్ ఉంటే లెవెల్ 2 అంటే 20%లో ఉంటాడు, మిడిల్ మేనేజ్మెంట్ లేదా టాప్ మేనేజ్మెంట్లో ఉంటాడు అంటే 10%లో ఉంటాడు. ఈ టాప్ మేనేజ్మెంట్ లెవెల్ 1, మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్ 2 వీళ్ళని తీసేరు కంపెనీలు. ఎన్ని కష్టాలు వచ్చినా వీళ్ళని కంటిన్యూ చేసుకుంటారు. తీసేసేదలా కింద లెవెల్ 3 70%లో ఉన్నటువంటి స్టాఫ్నే తీసేస్తారు, మొత్తం కానీ కొంతమందిని కానీ. సో మేము ఎప్పుడు ఆ లెవెల్ 1 లెవెల్ 2లో ఉన్నాం కాబట్టి మాకు ఇంకా రిస్క్ తక్కువ, రెసెషన్ రిస్క్ తక్కువ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రిస్క్ తక్కువ ఉన్నటువంటి కెరీర్ ఈ కామర్స్ కెరీర్. కామర్స్ అంటే మళ్ళీ చాలా ఉన్నాయి, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఇవన్నీ కూడా కామర్స్ కిందకి వస్తాయి. బట్ ఈరోజు మనం మాట్లాడుకుంటుంది వాటి గురించి కాదు. కామర్స్లో టాప్ ప్రీమియం ఏంటి, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్. రైట్. సో ఏ కంపెనీ అయినా కూడా ఒక ఫస్ట్ 2-5 years నడిపిస్తే అదొక ఆర్గనైజేషన్ అవుతుంది. 10 years నడిపిస్తే మేబీ ఒక మల్టీ MNC అవుతుంది. 20 years దాటితే అదొక లెగసీ అవుతుంది. థ్యాంక్ యూ. రైట్.
సో మీరు రైట్ నో మీరు 22nd ఇయర్లో ఉన్నారు సార్. ఇంకొక 1 మంత్ ఫిబ్రవరి 2025కి 23 ఇయర్స్. 23 ఇయర్స్ అంటే క్లోజ్ టు 23 చెప్పుకోండి 23 ఇయర్స్ అని చెప్పి కొన్ని ఏజ్ పెంచుకోకూడదు, కొన్ని పెంచుకున్నా కూడా తప్పలేదు. 23 ఇయర్స్ మీ లెగసీలో వాట్ హ్యాస్ బీన్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద కంట్రీ? థ్యాంక్స్, మంచి క్వశ్చన్ అడిగారు. కొంతమంది పాపం ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్యూర్లో వాళ్ళ తప్పే కాదు, మా తప్పు కూడా ఉంది. దానికి నేను స్ట్రాంగ్లీ రిగ్రెట్. ఐ టెండర్ మై అపాలజీ. ఎవరు డిమాండ్ అయిపోయినా ఐ టెండర్ మై అపాలజీ. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్, ధోని కెప్టెన్, సచిన్ టెండూల్కర్ కెప్టెన్, లేకపోతే రోహిత్ శర్మ కెప్టెన్. వన్ మ్యాన్ ఆర్మీ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తారు. టీంలో 11 మంది ఉన్నప్పుడు ఒక బౌలర్ ఫెయిల్ అయినా, క్యాచ్ వదిలేసినా, లేదా బౌలింగ్ సరిగ్గా చెప్పినా, బ్యాటింగ్ సరిగ్గా చెప్పినా టీం పోయింది. సో అలానే మా టీంలో నా అంత పర్ఫెక్షనిస్ట్ కొంతమంది ఉంటారు. డైరెక్టర్స్ అంత పర్ఫెక్షనిస్ట్. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ గ్రేట్ టీమ్ అన్డౌటెడ్లీ. దాంతోపాటు నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా డైరెక్టర్స్, నేను, ప్రకాష్ నా బ్రదర్, రాధా నా వైఫ్, కృష్ణ నా బ్రదర్, ఇలా చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. స్టాఫ్లో కూడా చాలా డెడికేషన్ ఉంది, అందరిలో ఉండదు కదా అన్న. దానివల్ల కొన్నిసార్లు కొంతమంది పాస్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఏమవుతారు, ఫెయిల్ అవుతారు కదా. ఆ ఫెయిల్యూర్లో ఖచ్చితంగా మా రోల్ ఉందిగా, పూర్తిగా మాది కాకపోయినా మా రోల్ ఉందిగా. సో ఐ రిగ్రెట్ టు దట్. సంతోషాన్ని పంచుకునే ముందు బాధనే చెప్పాలి, దాంతోపాటు సమాధానం చెప్పాలి. అడగకపోయినా సమాధానం చెప్పాలి. ఐ నీడ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్. ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, మా టీం చేసిన పొరపాట్ల వల్ల, తప్పులని నేను పొరపాట్ల వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఐ స్ట్రాంగ్లీ అపాలజైజ్ ఫర్ దట్. సంతోషించాల్సింది ఏంటంటే డైరెక్ట్గా మాస్టర్ మైండ్స్, డైరెక్ట్గా మా వల్ల కానీ, ఇండైరెక్ట్గా మా వల్ల కానీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ బీన్ అ రీజన్ ఫర్ ఎ పర్సన్ టు క్వాలిఫై దట్ సిఏ ఆర్ సిఎంఏ. సిఏ పాస్ అవుట్ అని కానీ, సిఎంఏ పాస్ అవుట్ అని కానీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 20,000 మంది పైన ఈ పాటికి మాస్టర్ మైండ్స్ నుంచి తయారై ఉంటారు. 20,000+. మోర్ దెన్ 20,000. కానీ రికార్డెడ్గా నన్ను అడిగితే నా దగ్గర లేదు. నేను స్టార్టింగ్లో ఇంత ఇన్స్టిట్యూషన్ అయింది, ఇంత పెద్దదైంది, ఇన్నాళ్ళు ఉంటుందని అనుకోలే. రీసెంట్ పాస్ట్ గత 5-6 ఏళ్ళ నుంచి మాత్రం నా దగ్గర రికార్డెడ్గా పెట్టుకున్నాను. పాస్ అయిన వాళ్ళ లిస్టుతో సహా, మా అడ్మిషన్ నెంబర్, స్టూడెంట్ పేరు, డీటెయిల్స్, అవే సుమారు 10,000 పైన ఉంది. అదే సుమారు 10,000 పైన ఉంది. దిస్ పాయింట్ ఎన్ని స్టూడెంట్స్ ఉంటారు సార్ మీ దాంట్లో ఒక ఇయర్లో? అది కూడా చెప్తాను. నేను సొసైటీకి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్తాను వివేక్. నేను ఆ విషయంలో చాలా ఒక పేరెంట్ లాగా ఆలోచిస్తాను, నాట్ యాజ్ అన్ డైరెక్టర్. చెప్పా కదా, డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ బీన్ ఎ కాజ్ అని. పాస్ అవుట్ అనేది మేము ఒక కారణం. సపోజ్ కొంతమంది పిల్లలు ఉంటారు, సిఏ ఫౌండేషన్, సిఏ అంటదా చదువుతారు, ఫైనల్ ఇంకెక్కడో చదువుతారు. లేదా కొంతమంది పిల్లలు ఉన్నారు, ఫౌండేషన్ దాకా మాస్టర్ మైండ్స్ చదువుతారు, కొంతమంది తర్వాత సిఏ ఎంటర్, సిఏ ఫైనల్ ఇంకో చోటకి వెళ్ళిపోతారు. అందుకని అంటున్నాను డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో 20,000 మంది ఒక చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ తన లైఫ్ టైంలో కనీసం 10 కోట్లు సంపాదిస్తాడు. ఇప్పుడు స్టార్టింగ్ శాలరీ 15 లక్షలు ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేదా 10 లక్షలు వేసుకోండి, 15 ఎందుకు, 10 లక్షలు. 10 లక్షలతో స్టార్ట్ అవుతాడు. ఈ 10 లక్షలతో ఎండ్ అవుతుంది కదా రిటైర్మెంట్. 30 ఏళ్ళని పనిచేస్తాడుగా. సో రిటైర్మెంట్ శాలరీ ఎప్పుడు 1 crore వెళ్తాడు. 1 crore వెళ్తాడు. అలా టోటల్గా 30 ఇయర్స్లో సంపాదించేది కనీసం 10 కోట్లు ఉంటుంది. సో ఈ 20,000 మంది 20,000 స్టూడెంట్స్ ఇంటూ 10 crores అంటే ఒక 2 lakh crores వెల్త్ క్రియేషన్ మా సంస్థ వల్ల జరిగింది. మా సంస్థ వల్ల జరిగింది. పేరెంట్స్కి మేము ఇచ్చినటువంటి బహుమతి అది, స్టూడెంట్స్కి పేరెంట్స్కి మేము ఇచ్చిన బహుమతి. ఇట్ ఈస్ నాట్ దట్ వీ హ్యావ్ గిఫ్టెడ్ టు అవర్ సెల్ఫ్. మాకు మేమే బహుమతి ఇచ్చుకోవాలా, పేరెంట్స్కి సొసైటీ కూడా మేము ఇచ్చిన బహుమతి. అండ్ ఈ రోజున ఎకానమీ గాడిలో పెట్టాలి అంటే పోలీసులు, ఆర్మీ, పొలిటీషియన్స్, టీచర్స్ ఎంత ఇంపార్టెంటో, దేశం ఎకానమీ లేదా దేశం గాడిలో పడాలి అంటే వెల్త్ మేనేజర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరండి ఆ వెల్త్ మేనేజర్స్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్. రైట్. మేము ఇట్స్ లైక్ ఏ ఆర్మీ. ఏ ఆర్మీ అంటే వీఆర్ ద ఫైనాన్షియల్ సోల్జర్స్. వీఆర్ లైక్ ఎన్ ఆర్మీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. బార్డర్లో ఉన్న ఆర్మీ వాళ్ళ దేశాన్ని చూస్తే మేము ఇక్కడ ఉన్నటువంటి సంపదను చూస్తున్నాం. సంపద వీటిని వీఆర్ బీన్ టేకింగ్ కేర్. సో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఒక రోల్ అది, కాస్ట్ అకౌంటెంట్స్ ఒక రోల్ అది. అబ్సల్యూట్లీ మేము ఇండియన్ ఎకానమీ యొక్క సోల్జర్స్ అంటున్నాం. ఎకానమీ యొక్క సోల్జర్స్. ఆర్థిక విషయాల్లో గాడి తప్పితే దేశం అప్పుల పాలైపోయింది.
కుటుంబం అప్పుల పాలైపోయింది, కంపెనీ అప్పుల పాలైపోయింది. ఇలా జరగకుండా చూస్తున్నటువంటి సోల్జర్స్ ఎవరు, ఆర్మీ ఎవరు అంటే ఇట్ ఈస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్. ఈ రోజున ట్యాక్సెస్ మీరు చెప్పండి, ట్యాక్సెస్ లేకుండా, మీరు సింపుల్ క్వశ్చన్, ట్యాక్సెస్ లేకుండా ఏ దేశమైనా సరే ఏ గవర్నమెంట్ అని నడవగలదా? నడవలేదు. మరి ట్యాక్స్ కలెక్షన్స్లో ప్రామినెంట్ రోల్ ఎవరిది? చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్. రైట్. ట్యాక్స్ కలెక్షన్స్ బిజినెస్ ఎవాల్యూషన్లో అంటే బిజినెస్ గ్రోత్లో చిన్న సంస్థ నుంచి పెద్ద సంస్థకి మారటానికి మేజర్ రోల్ ఏంటి? ఎంటర్ప్రెన్యూర్ తర్వాత మేమే. రైట్. ఎంటర్ప్రెన్యూర్ తర్వాత మేమే. పెట్టుబడి పెట్టి ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత ఒక కంపెనీ ఎదగాలి అంటే మంచి స్థాయికి వెళ్ళాలంటే నెక్స్ట్ బిగ్గెస్ట్ రోల్ మాదే. మాదొక్కళ్ళే అని చెప్పట్లేదు, నెక్స్ట్ బిగ్గెస్ట్ రోల్ మాదే అంటున్నాను. రైట్. సో ఆ విషయంలో మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. చాలామంది ఏంటంటే ఒక టిపికల్ ఎగ్జాంపుల్ చెప్తా. మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్ లేకపోతే ఈ రాష్ట్రంలో చాలామంది, అందరూ కాదు, అసలు ఈ కోర్స్కి వచ్చేవాళ్ళు కాదు. అవును. ఎందుకంటే ఇప్పుడు ఈ కాన్వర్జేషన్లోనే మీరు మాస్టర్ మైండ్స్ని మీ సంస్థను వదిలేసేయండి, సిఏని ఎక్కువ ప్రమోట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇంత సిఏని ప్రమోట్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు వెళ్ళలేదు. ఎవడైనా ఈ ఛాన్స్ వస్తే అలా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పుకుంటాడు, సొంత డబ్బా కొట్టుకుంటాడు. నేను సంస్థ గురించి చెప్పలా, నా గురించి చెప్పలా, కోర్స్ గురించి చెప్పాను. రైట్. సో ఐ థింక్ ఏదైతే మీ ఫేజ్లో ఉన్నారో ఇంకా ఆ ఫేజ్ నుంచి బయటకు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మీరు కంటిన్యూస్గా సిఏ మీద ఎడ్యుకేషన్ క్రియేట్ చేయాల్సిందే. నాట్ ఈవెన్ సిఏ, కామర్స్ అని ఒక ఫీల్డ్ మీద ఎడ్యుకేషన్ క్రియేట్ చేయాల్సిందే. అండ్ వీ నీడ్ మోర్ కామర్స్ వారియర్స్. ఇప్పుడు కూడా నాకు ఒక 20 మెంబర్స్ హెచ్ఆర్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మ్యాన్ పవర్ని. ప్రతిసారి అకౌంటెంట్స్, ఈ కామర్స్ ఇవి వస్తాయి సార్ ప్రొఫైల్స్, ఎక్కడ ప్లేస్ అవ్వరు సార్. ఎందుకంటే లేరు, దేర్ ఆర్ నో పీపుల్. అంటే ఖాళీలు ఉన్నాయి, లేరు, మ్యాన్ పవర్ లేదు, డిమాండ్ ఉంది, సప్లై లేదు. దిస్ ఇస్ బీన్ ద కేస్. వెరాజ్ ఇంజనీర్లో అది ఎప్పుడు ఓవర్ సప్లై అబండెంట్ ఉంది, కావాల్సినంత మంది ఇంజనీర్లు ఉన్నారు, ఉద్యోగాలు లేవు, ఆ కావాల్సిన ఉద్యోగాలు లేవు. అబ్సల్యూట్లీ. సో మీలాంటి వాళ్ళు ఉండాలి. అందుకే మేము తీసుకురావడానికి రీజన్ కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ కెరియర్స్ని మెయిన్ స్ట్రీమ్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్. అబ్సల్యూట్లీ, మీరు మంచి పాయింట్ వాడారు. ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ కెరీరే కాదు, ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కామర్స్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ఇండియాలో గత 30 ఏళ్లలో కోల్పోయింది అంటే ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. సైన్సెస్ ఆర్ ద ఓన్లీ చాయిస్ ఫర్ మెనీ కిడ్స్, దో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దో దే ఆర్ నాట్ క్యాపబుల్, దో దే ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్. వాళ్ళకి స్థాయి, ఫైనాన్షియల్స్ ఎట్సెట్రా ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా అవకాశం లేక, గతి లేక సైన్స్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్రెస్ట్ చదివిన వాళ్ళు గుడ్, సాల్యూట్. గతి లేక చదివిన వాళ్ళు ఉన్నారు, ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేక చదివిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో 10th క్లాస్లో ఉన్న ఒక స్టూడెంట్ అయినా అవనియండి, వాళ్ళ పేరెంట్ అయినా అవనియండి, వాళ్ళని కూర్చొని ఒక 2 గంటలు ఈ పాడ్కాస్ట్ చూస్తే, వాట్ ఎవర్ ద లెంత్ ఆఫ్ ద పాడ్కాస్ట్ ఇస్, ఒక ఆల్టర్నేటివ్ కెరియర్ ఉంది, చాలా సక్సెస్ఫుల్ కెరియర్ ఉంది, రెస్పెక్ట్ఫుల్ కెరియర్ ఉంది అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళని అట్లీస్ట్ ఒక ఆప్షన్గా చూస్ చేసుకుంటారు. నాలాగా భయపడిపోయి వెనక్కి వెళ్ళరాని చిన్న ఇంటెన్షన్తో ఐ వాంటెడ్ దిస్ సెల్ఫ్లెస్లీ. దట్ ఈస్ మై ఇంటెన్షన్ సార్. ఏమన్నా ఎనీ క్లోజింగ్ స్టేట్మెంట్స్ యూ హ్యావ్? అబ్సల్యూట్లీ. బిఫోర్ ఐ కంక్లూడ్ దిస్ పాడ్కాస్ట్, ఇందాక చెప్పిన దాంట్లో ఒక చిన్న పాయింట్ నేను యాడ్ చేయాలి. మాస్టర్ మైండ్స్ ఏమి ఇచ్చింది అంటే, ఈ సంస్థ లేకపోతే చాలామంది ఈ కోర్స్కి వచ్చేవాళ్ళు కాదు. దాంతోపాటు 25,000, 30,000 పర్ మంత్ శాలరీతో సెటిల్ అయిపోయాల్సిన లైఫ్లో ఎంకామో, బీకామో ఇలాంటి చదివి ఈ రోజున 25 lakhs, 30 lakhs సంపాదిస్తున్న వాళ్ళు కోకోళ్ళలో 100ల్లో ఉన్నారు. కరెక్ట్. 100ల్లో ఉన్నారు చాలామంది. అది మేము ఆపర్చునిటీ సొసైటీ మీద, మా స్టూడెంట్స్ మీద మేము క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ అది. రైట్. అండ్ ఎందుకు మా గురించి మాట్లాడుకోవాలి? మళ్ళీ చెప్తున్నాను, మేము మాస్టర్ మైండ్స్ గురించి మాట్లాడుకోవట్లా, మోహన్ ప్రకాష్, రాధాకృష్ణ అంటే మా డైరెక్టర్స్ పేర్లు, వాళ్ళ గురించి మాట్లాడట్లా. స్టూడెంట్స్ గురించి, సమాజం గురించి, పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఉద్యోగాలు అయ్యి ఇంతమంది ఇంజనీరింగ్ జాయిన్ అయితే ఉద్యోగాలు అయ్యి ఇంతమంది బైపీసీ 24 లక్షల 23 లక్షల మంది ఆ నీట్ ఎగ్జామ్ రాస్తుంది. నాకు తెలిసి ప్రాపర్ రీసెర్చ్ నేను రాలేదు కానీ దేశంలో అతిపెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ అది. 23 లక్షల మంది రాస్తుంది, ఇంకా ఎగ్జామే లేదు. నీట్ ఎంతమందికి వస్తుంది సీటు? ఇందాక మనం మాట చెప్పుకున్నాం వివేక్, ఏమని క్లాస్లో 20 మంది ఉంటారు టాపర్స్, 80 మంది యావరేజ్ పిల్లలు, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ ఉంటారు. అంటే మైనారిటీ అంతా 20 మంది, మెజారిటీ అంతా 80 మంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మైనారిటీ 20 మంది గురించి మాట్లాడేది, 80 మంది గురించి మాట్లాడదా అని చెప్పాను కదా, జరిగింది అదే. ఈ 80 మంది
ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేక కానీ, అవగాహన లేక కానీ, తెలియక కానీ, భయంతో కానీ వెళ్ళకపోవటం వల్ల ఏం చేస్తున్నారు? నేను ఒక మాట వాడుతున్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. దే ఆర్ ఫోర్స్డ్ టు చూస్ ఐఐటి, దే ఆర్ ఫోర్స్డ్ టు చూస్ మెడిసిన్, దో దే ఆర్ నాట్ క్యాపబుల్, దో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దో దే మే నాట్ డూ ఇట్, దే మే నాట్ కంప్లీట్ ఇట్. అవ్వదని తెలిసి కూడా జాయిన్ అవుతున్నారు. చివరికి ఏమవుతుంది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంపీసీ జాయిన్ అవుతారు, ఐఐటి, బైపీసీ జాయిన్ అవుతారు, నీట్ అయిపోయింది. ఇది మనది కాదు లేరా బాబు, మన స్థాయి కాదు లేదా అనుకుంటారు. ఆ తర్వాత నార్మల్ డిగ్రీ కోర్సెస్ చేసేసి లైఫ్ లాంగ్ యావరేజ్ పీపుల్గా బతుకుతారు, యావరేజ్ పీపుల్గా చచ్చిపోతారు. ఇది ఇప్పుడు జరుగుతుంది, సొసైటీలో ఎక్కువ జరుగుతుంది ఇదే. ఐఐటీని నేను మెడిసిన్ తక్కువ చేసి చూపించట్లే, ఎక్స్ట్రాడినరీ ఎడ్యుకేషన్, అది అందరికీ సెట్ అవ్వదు అంటున్నాను. అందరికీ ఆ స్థాయి లేదు. మరి ఆ స్థాయి లేనోళ్ళు యావరేజ్ పీపుల్గా పెరిగి, యావరేజ్ పీపుల్గా పుట్టి, యావరేజ్ పీపుల్గా బతికి, యావరేజ్ పీపుల్గా చచ్చిపోవటమే. ఈజ్ దట్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ అంటున్నాను? కాదు, దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. ఇంకా చాలా కెరియర్స్ ఉన్నాయి, దాంట్లో కామర్స్ కూడా ఒకటి ఉంది, ఎక్స్ప్లోర్ చేయండి అంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తీసుకుందాం. రవితేజ గారు నాకు బాగా ఇష్టమైన పర్సన్, నాని, రీసెంట్గా వచ్చిన కిరణ్ అబ్బవరం. సో నాని గారు కానీ, రవితేజ గారు కానీ, కిరణ్ గారు కానీ, వీళ్ళంతా సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీస్, అవునా? సో చాలామంది సినిమా ఇండస్ట్రీకి వస్తారు. మీరు చూడండి, వేలాది మంది వస్తారు 2-3 ఏళ్ళు ట్రై చేస్తారు, ఒక్క ఛాన్స్ అంటారు, రాదు. అది కొద్దిమందికి ఒక ఛాన్స్ వచ్చింది. అది కూడా ఎలాంటి ఛాన్స్? ఓ డ్యాన్స్ గ్రూప్లోనో, లేదా పక్కన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొనో. అంటే తనకు తప్ప తెలియదు, ఆ సినిమాలో తను ఉన్నట్టు మనకు కూడా తెలియదు, తనకు మాత్రం తెలుసు. అలాంటి చిన్న బ్లింక్, ఓ 2 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్ వచ్చేసి వెళ్ళిపోతారు. అతి కొద్ది మంది హీరోలు అవుతారు, హీరోయిన్లు అవుతారు. వాళ్ళు కూడా 2-3 సినిమాల తర్వాత మాయమైపోతారు, అవునా కదా? ఐఐటి అంతే, మెడిసిన్ అంతే. కొద్ది మంది మాత్రమే, 100లో 2-3 ఐఐటి, మెడిసిన్, సివిల్స్ అంటే ఐఏఎస్ లాంటిది. 100లో 2-3 ఛాన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఏమవుతున్నారు? మిగతా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు? సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది కదా. ఎందుకు అంత వెంపర్లాడటం? అంటే ఏ కాలేజీని బతికించడం కోసం, ఏ స్కూల్స్ని బతికించడం కోసం మీరు అప్పులు చేయాలా? మీ కెరీర్ని తాకట్టు పెట్టుకోవాలా? ఇంత స్ట్రెస్ తీసుకోవాలా పిల్లల్ని? సపోజ్ వివేక్, నీకు ఒక 20 kgs వెయిట్ ఇచ్చాను మొయ్యమని, నాకు కూడా 20 kgs వెయిట్ ఇచ్చాను మొయ్యమని, అంతవరకు ఓకే. అరే 40-50 kgs వెయిట్ మనకి ఇస్తే మొయ్యగలమా వివేక్? మొయ్యలేం కదా. ఈ రోజున పిల్లలకి అదే కదా ఇస్తుంది మనం. స్థాయికి మించి వాళ్ళకి ఏం చేస్తున్నాం? ఐఐటి అంటున్నాం, వాడు క్యాపబుల్ లేదు. స్థాయికి మించి మెడిసిన్ అంటున్నాం, స్థాయికి మించి సివిల్ సర్వీసెస్ అంటున్నాం, కెపాసిటీ లేదు. మళ్ళీ మీరు చూడండి, చిన్న రీసెర్చ్ చేయండి వివేక్, అట్లీస్ట్ నెక్స్ట్ పోడ్కాస్ట్లో అని చెప్పి నేను ఇచ్చిన కంటెంట్ వేరే వాళ్ళ దగ్గరైనా మీరు వాడండి. ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి స్టూడెంట్స్? పక్క రాష్ట్రాల కంటే ఎందుకు ఈ 2 రాష్ట్రాల్లో స్టూడెంట్స్ సూసైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి? పేరెంట్స్ కరెక్ట్ వాళ్ళు కాదా? కాలేజీలు కరెక్ట్ వాళ్ళు కాదా? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అన్ని కాలేజీలు బాగానే చూసుకుంటున్నాయి, వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. ఏ కాలేజ్ కూడా వాళ్ళ కాలేజ్లో సూసైడ్ జరగాలని కోరుకోరు, పేరెంట్స్ కూడా కోరుకోరు, అన్నీ బాగానే ఉన్నాయి. ఏం చేస్తున్నామంటే, నా కరెక్ట్ పర్సన్ని కరెక్ట్ కోర్స్లో కాదు ఇక్కడ పెడుతుంది, కరెక్ట్ పర్సన్ని కరెక్ట్ కోర్స్లో పెట్టట్లా, రైట్ కోర్స్ తీసుకోవట్లా, రైట్ కెరీర్ తీసుకోవట్లా, రైట్ స్ట్రీమ్లో లేడు. వాడు తట్టుకోలేకపోతున్నాడు, వాడు మొయ్యలేకపోతున్నాడు, వాడి వల్ల కావట్లా ఐఐటి సిలబస్, వాడి వల్ల కావట్లా మెడిసిన్ సిలబస్. సరే, మాలో అంటే ఎడ్యుకేషన్ ఇష్యూస్ నడిపే మాలో కొంతమందికి బుద్ధి జ్ఞానం లేదు. పేరెంట్స్ మీ పిల్లల పట్ల కనీసం మీకన్నా కన్సర్న్ ఉండాలి కదా. సరే, మేమేదో వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, సపోజ్ అనుకుందాం, లేదా నిజమే అనుకుందాం, మీ పిల్లల్ని మీరు ఎందుకు రిస్క్లో పెడుతున్నారు? మీ పిల్లల్ని ఎందుకు మీరు పనిష్ చేస్తున్నారు? సో ఈ క్లాస్లో ఉన్న 50 మంది పిల్లల కెపాసిటీ మాకు తెలియపోవచ్చు, మీ ఇంట్లో ఉన్న 2 పిల్లల కెపాసిటీ మీకు తెలియదా అంటున్నాను నేను. సో ఒక చేపని 100 meters రన్లో పెట్టకుండా నీట్గా, హ్యాపీగా, చేప ఉంది, మీరు కరెక్ట్ మంచి మాట అన్నారు. చేపని తీసుకెళ్ళి సముద్రంలో, నదిలో, నీళ్ళలో వదిలేయండి, ఎక్స్ట్రాడినరీ. పరిగెత్తమంటే అలా, రోడ్డు మీద చెట్టు ఎక్కమంటే అలా, చేప చేయలేదు. కరెక్ట్. సో ఒక ఇన్కరెక్ట్ ప్లేస్లో పెట్టి పర్ఫామ్ చేయమంటున్నారు కదా, అలానే ఇన్కరెక్ట్ కోర్సులో పెట్టి, నాట్ సూటబుల్ కోర్సులో పెట్టి పర్ఫామ్ చేయమంటున్నారు. ఏమవుతుంది? ఇప్పుడు జరిగింది, ఉద్యోగాలు రావు, చదువు రాదు. కొద్దిమంది పాపం ఎక్కువ భయపడ్డోడు సూసైడ్ చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ లాస్ట్ 2 hours ఒక కొత్త ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేసినందుకు, స్టాట్స్ చెప్పినందుకు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్కెట్లో ఉన్న మిస్ఇన్ఫర్మేషన్ తీసుకున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యూ టైం. థ్యాంక్ యూ వివేక్. అండ్ మళ్ళీ ఒక్కసారి మళ్ళీ అవసరం, మళ్ళీ అకేషన్ వచ్చిందో లేదో తెలియదు కానీ
వివేక్ని ఒక క్వశ్చన్ అడగాలి. బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ ఎందుకు ఆ పేరు పెట్టారు? బ్యాక్ బెంచింగ్. సేమ్ సార్, ఆల్మోస్ట్ సిమిలర్ స్టోరీ నాది కూడా. ఫస్ట్ బెంచ్లో ఉండి ఐఐటి కొట్టినోడే జీవితంలో హ్యాపీగా ఉంటాడని కాదు, లాస్ట్ బెంచ్లో ఉండి ఆల్రౌండర్ కూడా లైఫ్లో చాలా సక్సీడ్ అవుతాడు అన్న దానికి నిదర్శనం నేను. నాలాంటి వాళ్ళు చాలామంది బయట మార్కెట్లో ఉండి వాళ్ళకి తగ్గ సక్సెస్ వాళ్ళు తెచ్చుకోగలరు అన్న మైండ్ సెట్ పట్టుకొద్దామని చెప్పి పట్టుకొచ్చింది. వాళ్ళు కూడా బతకగలరు, ఉన్నతంగా బతకగలరు, గొప్పగా బతకగలరు, లీడ్ చేయగలరు అనేది మీ ఉద్దేశం. నిజం కూడా అది. అండ్ అలాంటి స్టోరీస్ని పట్టుకురావడం సార్. మీరైనా అవనియండి, ఎవరైనా అవనియండి, ఒక రెగ్యులర్ పర్సన్ కూడా మీడియాక్రిటీలో బతకాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా సక్సీడ్ అవ్వగలరు అన్న మైండ్ సెట్ని పట్టుకురావడానికి బ్యాక్ బెంచ్ విత్ వివేక్ పెట్టాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వివేక్. థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ మెంబర్స్. చాలా అంటే మాకు ఫస్ట్ వ్యూవర్ ఎవరంటే మీరే, టీమ్ మెంబర్స్. భలే ఇంట్రెస్టింగ్గా, భలే కాన్సన్ట్రేషన్గా విన్నారు. బట్ మేము గొప్పగా చెప్పాము లేదు, మీరు గొప్పగా విన్నారు. మీరు మంచి ఆడియన్స్. థ్యాంక్ యూ సార్.